హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీఎస్టీ టెక్నాలజీస్. ఈ వీడియోలో మనం 2026లో యూట్యూబ్ సంబంధించి కంప్లీట్ కోర్స్ని మనము ఫ్రీగా ఈ వీడియో ద్వారా నేర్చుకున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి నేను కంప్లీట్గా బేసిక్స్ టు అడ్వాన్స్గా స్టెప్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో మీరు కనుక బిగినర్స్ అయితే మాత్రము ఇది కంపల్సరీగా మీకు యూజ్ అవుతుంది. అండ్ అడ్వాన్స్ మీరు ఏదైనా నేర్చుకోవాలన్నా సరే, అండ్ మీరు ఆల్రెడీ యూట్యూబర్ అయినా సరే, మీరు ఈ 2026 సంబంధించి ఏదైనా చేంజెస్ ఉన్నా అండ్ వాటిని మనము ఎలా మన యూట్యూబ్ లో మనం వర్క్ చేయాలి వాటిపైన, అండ్ మనం ఎలా ఆడియన్స్ గ్రోత్ అయినా సరే, దీని ద్వారా ఎలా మనము అమౌంట్ ఎర్న్ చేసి మౌంటైన్ చేసుకోవాలి, మనం కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మనం కవర్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో మీరు ఎక్కడ ఈ వీడియోని మిస్ చేయకున్నట్ల ఎండ్ దాకా చూసి స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకొని మీరు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ఇన్ టు ద వీడియో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ అంటే ఏంటి, ఇంట్రొడక్షన్ చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. సో వాట్ ఈజ్ యూట్యూబ్? యూట్యూబ్ అనేది ఇక్కడ ఫస్ట్ డెఫినేషన్ చూడండి ఫ్రెండ్స్. యూట్యూబ్ ఈజ్ ఏ ఫ్రీ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ వేర్ యూజర్స్ కెన్ వాచ్, అప్లోడ్, షేర్, లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వీడియోస్. సో ఇక్కడ యూట్యూబ్ అంటే ఏంటంటే ఇది మన వరల్డ్ లోనే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక్కడ మనం ఏమేమి చేయొచ్చు అంటే, మనము ఏదైనా సరే వీడియోస్ ని ఫ్రీగా వాచ్ చేయొచ్చు, అండ్ కొన్ని ప్రీమియమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మూవీస్ కొన్ని కైండ్ ఆఫ్ రిలేటెడ్వి. సో ఇక్కడ మనము మోస్ట్లీ ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు ఫ్రీ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్. అండ్ ఇక్కడ మనము ఏదైనా మీ సొంతమైన వీడియోస్ ఏమైనా ఉంటే మీరు అప్లోడ్ చేయవచ్చు, అండ్ దాన్ని మీరు మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీస్ లేదా ఇంకా ఎవరైనా సరే వరల్డ్ వైడ్ మీరు ఎవరికైనా మీరు నచ్చిన పర్సన్స్ కి మీరు షేర్ చేసుకోవచ్చు అనమాట. మీ వీడియోని షేర్ చేసి తర్వాత దాన్ని ఏమైనా ఒపీనియన్స్ కానీ ఇంకా ఏమైనా ఫర్దర్ గా మీరు డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి ఇన్ కేస్ మీరు షేర్ చేసిన వీడియో ఎదుటి వాళ్ళు నచ్చినట్లయితే వాళ్ళు లైక్ చేసే ఆప్షన్ ఉంది. తర్వాత ఇక్కడ కమెంట్ చేసుకొని మీ అభిప్రాయాలు, అంటే యూజర్ వన్స్ మన వీడియో షేర్ చేశాక అప్లోడ్ చేసాక అక్కడ ఆడియన్స్ కి వెళ్తుంది కదా, సో అక్కడ వాళ్ళు ఏదైనా సరే వాళ్ళకి ఏమైనా సపోజ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అయితే ఏమైనా వాళ్ళకి డౌట్స్ ఉన్నా, లేదా ఇంకో పలానా ఒక ఎంటర్టైన్మెంట్ సంబంధించి ఏదన్నా వాళ్ళు ఏమైనా ఫన్నీగా ఏమైనా కామెంట్ చేయాలన్నా, ఏదైనా డిస్కస్ చేయాలన్నా ఈ కమెంట్ సెక్షన్ అనేది ఈ యూట్యూబ్ లో అవైలబుల్ లో ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇది సబ్స్క్రైబ్ టు వీడియోస్. సో ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ కి సబ్స్క్రైబ్స్ అనేటి, అంటే ఆడియన్స్ ద్వారా సబ్స్క్రైబ్స్ అనేటి వస్తాయి ఫ్రెండ్స్. సో వాళ్ళు వన్స్ మీ వీడియో నచ్చినట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ కనుక చేసినట్లయితే మీకు ఆడియన్స్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్. దీని ద్వారా మీకు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అనేది మీకు ఈ వీడియో మనము ఫర్దర్ గా మీకు డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో మీరు ఎక్కడ మిస్ అవ్వకున్నట్ల ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్. మీరు కనుక మిస్ చేసినట్లయితే మీరు మళ్ళీ అగైన్ మీరు కన్ఫ్యూజ్ లో పడి మళ్ళీ కంప్లీట్ గా మీరు యూట్యూబ్ సంబంధించి లాట్ ఆఫ్ డౌట్ అనేది రావడం చెప్పింది. సో మీరు ఎక్కడ మిస్ అవ్వకున్నట్ల ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇట్ అలౌస్ పీపుల్ టు లర్న్ న్యూ స్కిల్స్, టీచ్ అదర్స్, షేర్ నాలెడ్జ్, ఎంటర్టైన్ ఆడియన్స్ అండ్ ఎర్న్ మనీ. సో ఇక్కడ ఏం చెప్తుందంటే యూట్యూబ్ యూజ్ చేసుకొని మనము చాలా అంటే చాలా కొత్త రకమైన స్కిల్స్ నేర్చుకోవచ్చు. లేదా మీకు ఆల్రెడీ ఏమైనా స్కిల్స్ ఉంటే దాన్ని మీరు 10 మందికి ఏదైనా సొసైటీకి ఒకనా మీరు మీ అభిప్రాయాలు అయినా సరే, మీరు ఏదైనా సపోజ్ ఒక స్టూడెంట్స్ ఏదైనా టీచ్ చేయాలన్నా మీరు వాటిని మనం యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఫ్రీగా మీరు టీచ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ మీ నాలెడ్జ్ ని షేర్ చేసుకోవచ్చు 10 మందితో. అండ్ ఇక్కడ ఆడియన్స్ ని ఎంటర్టైన్మెంట్ కూడా చేయొచ్చు. అంటే సపోజ్ ఏదైనా ఒక కామెడీ రిలేటెడ్ కానీ, లేదా ఒక సింగింగ్, లేదా ఒక మూవీ, ఒక షార్ట్ ఫిలిమ్స్, లేదా మూవీ ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ సంబంధించినది మనము ఇక్కడ యూట్యూబ్ ద్వారా చేసి తర్వాత దానికి సంబంధించి మనము అది ఆడియన్స్ బాగా రీచ్ అయ్యి తర్వాత అక్కడ మీకు అది యూట్యూబ్ సంబంధించి గ్రోత్ గిన పెరిగింది అనుకోండి ఫ్రెండ్స్. సో దాని ద్వారా మీరు అమౌంట్ కూడా ఎర్న్ చేయొచ్చు. సో ఆ అమౌంట్ ఎర్న్ చేయడానికి కావాల్సిన టిప్స్ అండ్ కంప్లీట్ మీకు కావాల్సిన సజెషన్ అనేది ఈ వీడియో కంప్లీట్ గా మీకు ఫర్దర్ గా డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో అండ్ ఇక్కడ యూట్యూబ్ ఈజ్ ఓన్డ్ బై గూగుల్ అండ్ వర్క్ యూజింగ్ ద ఇంటర్నెట్. సో యూట్యూబ్ అనేది గూగుల్ వాళ్ళది. ఓకే, సో అండ్ ఇది వచ్చేసి ఇంటర్నెట్ బేస్ చేసుకుని వర్క్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో మనకు ఎన్నో అంటే ఇప్పుడైతే మనకు ఎన్నో రకాలమైనటువంటి వీడియో ప్లాట్ఫామ్స్ వచ్చాయి. బట్ ఒకప్పుడు మనకి మెయిన్ వీడియో ప్లాట్ఫామ్ ఏదప్ప అంటే బిగ్గెస్ట్ అది గూగుల్ సంబంధించినది ఫ్రెండ్స్. సో ఇక్కడ సో వై యూట్యూబ్ ఈజ్ ఇంపార్టెంట్ టుడే. సో ఇక్కడ చూడండి, సెకండ్ లార్జెస్ట్ సెర్చ్ ఇంజిన్ ఆఫ్టర్ గూగుల్.
సో ఇక్కడ SEO అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది. సో అది వచ్చేసి నెంబర్ 1 ఏదంటే గూగుల్. ఓకే, దాని తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఏదబా అంటే యూట్యూబ్ అనమాట. సో సెకండ్ లార్జెస్ట్ సర్చ్ ఇంజిన్ ఆఫ్టర్ గూగుల్. సో అందువల్ల ఇది యూట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది వచ్చేసి యూజ్డ్ బై స్టూడెంట్స్, టీచర్స్, బిజినెస్ అండ్ క్రియేటర్స్. సో ఈ యూట్యూబ్ అనేది స్టూడెంట్స్ కి అయితే ఏమి అంటే ఒక విద్యార్థి అసలు నేర్చుకునే అయితే ఏమి, లేదా ఒక టీచర్స్ ఏదైనా టీచ్ చేయాలనుకుంటే సొసైటీకి టీచర్స్ కి అలా యూజ్ అవుతుంది. అండ్ బిజినెస్ పర్సన్ సంబంధించి లాట్ ఆఫ్ క్వైరీస్ కానీ క్వశ్చన్స్ ఏమైనా వాళ్ళకి సంబంధించిన బిజినెస్ టిప్స్ కానీ, ఇంకా సపోజ్ ఒక షేర్ మార్కెట్ తీసుకోండి, షేర్ మార్కెట్ సంబంధించిన నాలెడ్జ్ కూడా మనకి ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి. సో మీరు యూట్యూబ్ యూజ్ చేసుకొని మీకు ఏ కోర్స్ కావాలంటే మీకు మీ అభిరుచి బట్టి ఏ స్కిల్ కావాలంటే ఆ స్కిల్ నేర్చుకొని మీరు ఈ రంగంలో మీరు నెంబర్ 1 పొజిషన్ వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ క్రియేటర్స్ లైక్ ఒక మూవీ మేకర్, మూవీ డైరెక్టర్ కానీ, లేదా ఏదైనా ఒక మ్యూజిక్ పర్సన్ అయితే ఏమి, లేదా ఒక స్క్రిప్ట్ రైటర్ కానీ, ఒక షార్ట్ ఫిలిం మేకర్ అయితే ఏమి, ఇదంతా అంటే లైక్ ఇంకా కామెడీ ఫన్నీ వీడియోస్ చేస్తుంటాము మనము, లేదా ఏదైనా వ్లాగ్స్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నమాట. సో ఇది ఎక్కడెక్కడ మనకు అవైలబుల్ ఉందంటే మొబైల్లో ఉంది, ల్యాప్టాప్ లో ఉంది, స్మార్ట్ టీవీస్ లో కూడా ఇప్పుడు ఇది ఒక యూట్యూబ్ అనేది డిఫాల్ట్ గా మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది సో యూట్యూబ్ యొక్క ఇంపార్టెన్స్ ఫ్రెండ్స్ ఈ రోజులో. అండ్ నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చేసి, ఇది ఫస్ట్ లెసన్ సంబంధించిన ఫ్రెండ్స్, వాట్ ఈజ్ యూట్యూబ్ అండ్ యూట్యూబ్ ఎలా వచ్చింది అండ్ దాని ఇంపార్టెంట్ ఏందనేది. ఇక్కడ కనుక మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే మాత్రం మీరు కామెంట్ సెక్షన్ లో మీకు ఫీల్ ఫ్రీగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకు ఫర్దర్ వీడియోలో మీకు కంపల్సరీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా మీకు కావాలంటే పర్సనల్ గా కూడా మీకు హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో కమింగ్ టు ద లెసన్ 2, ఇక్కడ హౌ యూట్యూబ్ వర్క్స్ అని ఉంది. సో యూట్యూబ్ ఎలా వర్క్ అవుతుంది అనే దానికి ఈ లెసన్ చూద్దాం ఫ్రెండ్స్ మనము. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ యూట్యూబ్ లో ఎలా ఉంటుందో చూడండి. ఇవన్నీ మీకు థియరిటికల్ ప్లస్ ప్రాక్టికల్ గా కూడా మీకు నేను ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో మీరు వరీ అవ్వకండి. ఓకే, మీకు ఫస్ట్ వచ్చేసి మీకు యూట్యూబ్ అంటే దానికి సంబంధించి థియరిటికల్ నాలెడ్జ్ అనేది మీకు కంప్లీట్ గా షేర్ చేస్తున్నాను. అండ్ ప్యారలల్ గా మీకు ప్రాక్టికల్ కూడా చూపిస్తాను. ఓకే, సో మీరు ఎక్కడ మిస్ అవ్వకున్నట్ల ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్. ఓకే, సో ఇక్కడ యూట్యూబ్ లో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ వచ్చేసి క్రియేటర్ అనేవాడు, అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక యూట్యూబర్ని అయితే ఏం చేస్తానంటే ఇక్కడ ఒక వీడియోని అప్లోడ్ చేస్తా. ఓకే, యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో. అండ్ యూట్యూబ్ షోస్ ఇట్ టు యువర్స్. ఓకే, అండ్ వ్యూవర్స్ వాచ్, లైక్, కామెంట్ అండ్ షేర్. ఇఫ్ దే లైక్ ద కంటెంట్ దే సబ్స్క్రైబ్. సో ఇక్కడ సింపుల్ ఏం చెప్తున్నా అంటే, ఒకసారి ఒక యూట్యూబర్ వీడియో అప్లోడ్ చేసినాక ఇది ఏమవుతుందంటే ఆడియన్స్ కి, ఇది యూట్యూబ్ అనేది ఆడియన్స్ కి చూపిస్తుంది అనమాట. ఓకే, పర్టికులర్ జోనర్స్ బట్టి. ఓకే, అవి ఆ జోనర్స్ అంటే ఏంటి, ఆ నీచెస్ అంటే ఏంటి, సో కంటెంట్ రిలేటెడ్ అని మీకు ఫర్దర్ గా నేను ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో వన్స్ ఇది యూట్యూబ్ అనేది వ్యూవర్స్ వరకు మన వీడియోని తీసుకొని వెళ్ళాక వాళ్ళకి ఆ వీడియోని చూడాలనుకుంటే చూసారనుకోండి, సో అది నచ్చితే వాళ్ళు లైక్ చేయొచ్చు, దాని మీద ఏమైనా అభిప్రాయాలు షేర్ చేయాలనుకుంటే వాళ్ళు కామెంట్ చేయొచ్చు. అండ్ అది ఏమైనా ఇన్ఫర్మేటివ్ అయితే వాళ్ళు 10 మందికి, వాళ్ళ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీకి, లేదా పర్టికులర్ టాపిక్ ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటారో వాళ్ళకి వాళ్ళు షేర్ చేసుకునే ఆప్షన్ అనేది యూట్యూబ్ కల్పిస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇన్ కేస్ మన వీడియో కనుక వాళ్ళకి బాగా నచ్చినట్లయితే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇంపార్టెంట్ టాక్స్ ఇక్కడ వ్యూస్, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అంటే ఏంటో చూద్దాం. వ్యూస్ ఏం చేస్తుందంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ వీడియో ఈజ్ వాచ్. సో ఒక యూజర్ ఎన్నిసార్లు మన వీడియోని చూడొచ్చు. సో దాని ద్వారా ఏమవుతుందంటే తను కంప్లీట్ గా సపోజ్ ఇప్పుడు ఏదైనా వర్క్ లో ఉంటాడు, ఏదైనా ఒక లైక్ స్పీడ్ గా చూడొచ్చు, ఇంకా దాన్ని అర్థం అవుతుంది ఇంకా నిదానంగా అలా 10 సార్లు ఆ వీడియో చూసి తన ద్వారా తన ఇన్ఫర్మేషన్ అని నేర్చుకోవచ్చు. ఓకే, లైక్స్ అనేది ఏం చేస్తుందంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్, అంటే సో ఈ వీడియో గుడ్ అనేది ఇస్తుంది. దాని ద్వారా ఏమవుతుందంటే యూట్యూబ్ ఆల్గారిథం 10 మందికి ఇది ఇంకా షేర్ చేయడానికి యూట్యూబ్ ఆల్గారిథం అనేది వర్క్ చేస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్ లో. ఓకే, సో దాని ద్వారా ఏమవుతుందంటే 10 మందికి ఇది యూజ్ అవుతుంది ఆ కంటెంట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి కమెంట్స్. సో ఇది వ్యూవర్ ఇంటరాక్షన్, అంటే ఒక ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్ ఉంటారో అండ్ ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళకి మధ్యలో ఈ కమెంట్ సెక్షన్ అనేది యూజ్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ చేసుకోవడానికి. అవి లేదా ఏదైనా ఇప్పుడు సపోజ్ మీరే నా వీడియో చూస్తున్నారు, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు
ఈ కమెంట్ సెక్షన్ మీరు కమెంట్ చేయొచ్చు. దాని ద్వారా ఏమవుతుంటే నేను మీతో ఇంటరాక్ట్ అయ్యి మీకు ఆ కమెంట్ సంబంధించిన డౌట్స్ అనేది మీకు ఒక సపోజ్ ఒక కాలేజ్ కానీ ఒక స్కూల్లో కానీ ఎలా అయితే స్టూడెంట్స్ డౌట్స్ ఉంటే టీచర్ క్లారిఫై చేస్తారో ఇక్కడ కూడా సేమ్ అనమాట. బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే స్కూల్లో ఇన్ కేస్ ఈ రోజు మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఆ డౌట్ క్లారిఫై అయ్యాలంటే మీరు మళ్ళీ మరుసటి రోజు స్కూల్కి వెళ్ళి టీచర్ని ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో మీరు క్లారిఫై చేస్తారు. బట్ ఇక్కడ యూట్యూబ్ లో ఆప్షన్ ఏంటంటే ఎప్పుడైనా మనకు నచ్చినప్పుడు కొంత యూట్యూబర్ కనుక మీ కామెంట్ చూసినట్లయితే తను ఎప్పుడైనా మీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఆప్షన్ అంటే 24/7 ఆప్షన్ ఉంటుంది అనమాట ఇది. ఓకే, అది కామెంట్ సెక్షన్ యొక్క యూజ్. సబ్స్క్రైబ్ ఏం చేస్తుందంటే పీపుల్ హూ ఫాలో యువర్ ఛానల్. సో ఇది మీకు ఫాలోవర్స్ అనేది పెంచుతుంది అనమాట. సో ఇక్కడ మన యూట్యూబ్ లో మెయిన్ ఏంటంటే సబ్స్క్రైబ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని యొక్క అసలు స్టోరీ అనేది మీకు ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ మీకు క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది సెకండ్ లెసన్ రిలేటెడ్. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లెసన్ వచ్చేసి ఏంటంటే బెనిఫిట్స్ ఆఫ్ యూట్యూబ్. సో యూట్యూబ్ యొక్క బెనిఫిట్స్ ఏంటో మీకు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ అనేది స్టూడెంట్స్కి అయితే ఏమి, టీచర్స్కి అయితే ఏమి, క్రియేటర్స్కి అయితే ఏమి ఎలా యూజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్కి వచ్చేసి ఇది ఫ్రీ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. అండ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇది యూట్యూబ్ అనేది స్టూడెంట్స్ పరంగా యూజ్ అవుతుంది అనమాట. ఫ్రీ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అని ఎందుకనంటే సపోజ్ ఒక స్టూడెంట్ లేదా ఒక జాబ్కి వెళ్లే ముందు ఒక స్టూడెంట్ అయితే ఏమి యూట్యూబ్ ని చేసుకొని లాట్ ఆఫ్ స్కిల్స్ అనేది రూపాయి పే చేయకున్నట్ల మనం యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా నేర్చుకోవచ్చు. బట్ అదే కోర్సు సపోజ్ ఒక స్టూడెంట్ ఒక గ్రాడ్యుయేట్ అయ్యి బయట ఏదైనా ఒక జాబ్ లో వెళ్ళాలంటే లైక్ బేసిక్స్ కోర్స్ అనే కొన్ని ఫౌండేషన్ కోర్స్ అనేది సాఫ్ట్వేర్ సంబంధించి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అవి మనం బయట నేర్చుకుంటే మినిమం ఒక 20 to 50K మధ్యలో అవుతుంది కదా. సో ఇక్కడ యూట్యూబ్ ఏం చేస్తుందంటే మనలాంటి క్రియేటర్స్ ఎంతో మంది అంటే సొసైటీకి చేయాలని వాళ్ళు ఎన్నో రకాల ఫ్రీ ఆఫ్ వీడియోస్ అనేది వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ రియల్ టైం వర్క్ చేసే వాళ్ళంటే ఇలా పెడతాను. సపోజ్ నేనే తీసుకోండి, నేను ఆల్రెడీ సాఫ్ట్వేర్ సంబంధించి మన తెలుగు వాళ్ళ కోసం అని ఇప్పుడు సపోజ్ ఎలా అంటే మనం తెలుగు మీడియం చదివింటాము. సో మనం వన్స్ ఐటీలో ఎంటర్ అయ్యాక మనకు అక్కడ ఆ లాంగ్వేజ్ మనకు అర్థం కాక కొన్నిసార్లు మనకు స్కిల్స్ అనేవి మనకు ఎక్కువ అనమాట. సో అందుకని నేను తెలుగు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఆల్రెడీ రియల్ టైమ్ లో వర్క్ చేస్తున్నాను ఐటీలో. సో ఏవైతే మీకు ఫౌండేషన్ బేసిక్ స్కిల్స్ కావాలో దానికి సంబంధించిన ఆల్రెడీ అన్ని తెలుగులో క్లియర్ గా ఈ ఛానల్లోనే నేను మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు కనుక ఆ వీడియోస్ మీకు చూడాలనుకుంటే నేను ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఆ డిస్క్రిప్షన్ ద్వారా వెళ్ళి మీరు కోర్స్ అనేది మీరు యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ వీడియోలో వచ్చేసి మనము స్టూడెంట్స్కి ఎలా యూజ్ అవుతుంది అనేది ఇక్కడ ఈ విధంగా మనము డిస్కస్ చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి ఫ్రీ లెర్నింగ్ ప్లాట్ఫామ్. సో దీని ద్వారా మీరు ఫ్రీగా ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తే మీరు ఫ్రీగా కోర్సెస్ నేర్చుకోవచ్చు. తర్వాత మీకు ఏమైనా ఎగ్జామ్ సంబంధించి ఏమన్నా ప్రిపరేషన్ కావాలన్నా అది చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు ఈ యూట్యూబ్ ని యూజ్ చేసుకుని నెంబర్ ఆఫ్ క్రియేటర్స్ ఇన్ కేస్ ఒక యూట్యూబ్ లో కంటెంట్ సరిగా ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకో అదే కంటెంట్ మీద ఎంతో మంది కంటెంట్ ఉండవు అంటే నాలెడ్జ్ ఉండే వాళ్ళు ఆ టాపిక్ మీద మీ ఆల్రెడీ సేమ్ వీడియో చేసింటారు. సో డిఫరెంట్ వీడియోస్ మీరు రెఫర్ చేయడం వల్ల మీకు కావాల్సిన ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది అనమాట. సో మీరు ఈజీగా నేర్చుకుంటారు అనమాట. సపోజ్ ఇప్పుడు స్కూల్లో తీసుకోండి, నవడేస్ కొన్ని స్కూల్లో ఎలా అంటే టీచర్స్ కొందరు చెప్పే పిల్లలకు అర్థమవుతాయి, లేదా కొందరు స్టూడెంట్ వే ఆఫ్ టీచింగ్ అనేది అర్థమవుతుంది. సో యూట్యూబ్ ద్వారా ఏంటంటే మీకు నచ్చిన టీచర్ ద్వారా మీరు ఈజీగా ఇక్కడ మీరు ఆ స్కిల్ అనేది మీరు గ్రాప్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో దాని ద్వారా మీరు ఎగ్జామ్ ని ఈజీగా మీరు ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్స్ క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఇంకా స్కిల్ అనేది డెవలప్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. అండ్ ఇది కమింగ్ టు టీచర్స్ కి ఎలా అంటే ఆన్లైన్ టీచింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైం తీసుకోండి 2020 ఆ పీరియడ్ లో అప్పుడు స్కూల్స్ అన్ని ఎక్కడొక్కడ షట్ డౌన్ అయినాయి, కాలేజెస్ కానీ ఏదంటే అలాంటి టైంలో యూట్యూబ్ అనేది చాలా అంటే చాలా యూజ్ఫుల్ అయింది ఫ్రెండ్స్ ఈ టీచింగ్ ఫీల్డ్ రిలేటెడ్ సంబంధించి. అప్పుడు ఇలాంటి యూట్యూబ్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని కొన్ని లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా రియల్ టైమ్ లో మన క్లాస్ లో చెప్తే ఎలా ఉంటుంది సేమ్ అలానే ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని టీచింగ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇలా టీచర్స్ కి సో అది కోవిడ్ లో ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఎలా అంటే టీచర్స్ ఇప్పుడు సపోజ్ మీకు ఏదైనా ఒక క్లాస్ చెప్పింటారు అర్థమైంది, ఆ టీచర్ ఏదైనా టాపిక్ సంబంధించి ఇన్ డెప్త్ గా దాన్ని
ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఇచ్చేసుకొని దాన్ని ఇన్ డెప్త్ గా షేర్ చేయొచ్చు అనమాట నాలెడ్జ్ని. సో ఆ వీడియో ఎప్పటికీ యూట్యూబ్ లో ఉంటుంది. తను కావాలంటే రెఫర్ చేసుకొని ఇంకా దాన్ని ఏం రెక్టిఫై చేయాలంటే ఫ్యూచర్ దాని మీద ఇంకో వీడియో ఏదైనా అడిషనల్ గా చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ అనేది స్టూడెంట్స్ పాస్ చేయొచ్చు అనమాట. సో అలా అంటే ఒక సోషల్ వెల్ఫేర్ గా కూడా ఒక టీచర్ రోల్ అనేది ఇక్కడ మెయిన్ గా యాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇది రీచ్ మోర్ స్టూడెంట్స్. సో ఇంకా ఇది డిస్కస్ చేసాం కదా, సో అలా స్టూడెంట్స్ రీచ్ అవుతుంది అండ్ నాలెడ్జ్ అనేది ఈజీగా షేర్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే. అండ్ క్రియేటర్స్ ఎలా అంటే సో బిల్డ్ పర్సనల్ బ్రాండ్, ఎర్న్ మనీ, కెరీర్ ఆపర్చునిటీ. అందరూ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎవరికైనా కానీ యూట్యూబ్ అంటే ఏంటంటే నాకు హాబీను జస్ట్ నేను ఏదో రీల్స్ చేస్తా లేదా లేక కొన్ని ఏదైనా కంటెంట్ ఏదో వాళ్ళకి సంబంధించి ఏదైనా మామూలు వాళ్ళకి సంబంధించి ఎంజాయ్మెంట్కి ఏమైనా కొన్ని వీడియోస్ చేస్తుంటారా, అది దాన్ని హాబీగానే పెట్టుకునే బదులు అదే హాబీని మీరు ఒక కెరీర్ ఆపర్చునిటీగా మలుచుకోండి. అందరూ మీరు ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ ని ఇక్కడ ఎర్న్ చేయొచ్చు. అది మన ల్యాక్స్ ఆఫ్ అంటే ఎలా అని అనుకోవచ్చు, ఇక్కడ రియల్ టైమ్ లో మీకు అవి ప్రూఫ్స్ కూడా ఫర్దర్ మీకు అవి చూపించబోతుంది ఫ్రెండ్స్. అసలు మీరు యూట్యూబ్ ద్వారా మీరు ఎలా మీరు అమౌంట్ ఎర్న్ చేయొచ్చు, మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ ఎలా అవ్వచ్చు కూడా మీకు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే. సో ఇక్కడ మీరు మీకు సంబంధించి ఏదైనా ఒక బిజినెస్ ఉన్నా లేదా ఒక మీరే కనుక ఏదైనా ఒక క్రియేటర్ అంటే ఒక మూవీ మేకర్ తీసుకోండి, లేదా ఒక మీరు మీకు ఒక వంటలు చేసే హాబీ ఉండొచ్చు, మీకు ఒక డ్రాయింగ్ రిలేటెడ్ అయిండొచ్చు, లేదా ఒక మీరు టూరిస్ట్ అయిండొచ్చు. సో అలాంటివన్నీ మీరు యూజ్ మీరు ఒక ఓన్ పర్సనల్ బ్రాండ్ మీరు ఇమేజ్ ని ఇక్కడ యూట్యూబ్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దాన్ని చేసి మీరు ఆడియన్స్ వరకు తీసుకొని వెళ్తే మీరు దాని ద్వారా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో దీన్ని మనం ఒక కెరీర్ ఆపర్చునిటీ కూడా మలుచుకోవచ్చు అనమాట. సో యూట్యూబ్ అనేది జస్ట్ ఇది ఏందో వీడియో ప్లాట్ఫామ్ మాత్రమే కాదు, ఇది ఒక కెరియర్ ఆపర్చునిటీ కూడా ప్రతి ఒక క్రియేటర్ కి. ఓకే. సో దీనికి సంబంధించి నేను ఇన్ డెప్త్ గా మీకు ఫర్దర్ వీడియోస్ లో అండ్ రాబోయే వీడియోలు మీకు డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి లెసన్ 4 ఏంటంటే టైప్స్ ఆఫ్ యూట్యూబ్ కంటెంట్. సో యూట్యూబ్ లో ఎలాంటి కంటెంట్స్ ఉంటాయనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ కామన్ కంటెంట్ కేటగిరీస్ ఏంటంటే ఎడ్యుకేషనల్, ఫస్ట్ వచ్చేసి తర్వాత టెక్నాలజీ రిలేటెడ్, తర్వాత ఎంటర్టైన్మెంట్, తర్వాత వ్లాగ్స్ అండ్ న్యూస్, మ్యూజిక్. సో ఇక్కడ స్కిల్స్ ఏదైనా ఒక అంటే చదువు రిలేటెడ్, ఓకే, స్టూడెంట్ దశ నుంచి ఒక ఎంప్లాయ్ వెళ్లే ముందు అంటే నాట్ ఓన్లీ ఎంప్లాయ్, మనం చచ్చే వరకు మనము చదువుకోవచ్చు కదా. సో ఇది కంప్లీట్ గా ఎడ్యుకేషనల్ సంబంధించి కంటెంట్ మనం క్రియేట్ చేయొచ్చు. ఏ టాపిక్ మీకు ఏదైతే మీకు స్ట్రెంత్ ఉంటుందో ఆ టాపిక్ మీద మీరు డిస్కస్ చేయొచ్చు. సపోజ్ మీరు మ్యాథమెటిక్స్ అయితే మ్యాథ్స్ షేర్ చేయొచ్చు, లేదా మీరు ఒక కెమిస్ట్రీ, ఫిజిక్స్ లేదా సో అలా ఉంటారు కదా, అది మీరు ఎడ్యుకేషన్ కేటగిరీ ఎంచుకొని మీరు యూట్యూబ్ కంటెంట్ మీరు ప్రిపేర్ చేసి మీరు డైలీ అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ టెక్నాలజీ రిలేటెడ్. సో ఇంకా మనము ఐటీ స్కిల్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ జావా కానీ, పైథాన్ కానీ, ఇంకా ఇప్పుడు నవేడేస్ ఏఐ రిలేటెడ్ కోర్సెస్, ఇవన్నీ మనం టెక్నికల్ గా అంటే ఇంకా ఇవే కాక ఇంకా మొబైల్ సంబంధించి లాంటివన్నీ మనము టెక్నాలజీ కేటగిరీకి వస్తాయన్నమాట. సో ఈ కేటగిరీ సంబంధించి ఇంకా మనం ఇన్ డెప్త్ గా మనం ఫర్దర్ వీడియోస్ లో మనం డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. సో మీకు కూడా ఇంకా ఏదైనా పర్టికులర్ ఈ టాపిక్ సంబంధించి ఈ కేటగిరీ సంబంధించి మీకు ఇంకా ఏమైనా ఇన్ డెప్త్ గా మీకు ఏమైనా విషయాలు మీకు కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నేను మీకు ఫర్దర్ వీడియోలో మీకు ఇన్ డెప్త్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ కేటగిరీ, అంటే ఇప్పుడు సపోజ్ మూవీస్ కానీ ఏదైనా లేదా ఒక కామెడీ రిలేటెడ్, ఇంకా కామెడీ, ఇంకా టూరిస్ట్, ఇలాంటివన్నీ మనకి ఎంటర్టైన్మెంట్ కేటగిరీ కింద వస్తాయి. వ్లాగ్స్. సో వ్లాగ్స్ అంటే మీకు తెలిసినట్టు ఏంటంటే ఇప్పుడు రీసెంట్ డేస్ ఇంకా ఇప్పుడంతా యూత్ అంతా ఎక్కువగా చేస్తుంటారు. ఓకే. నెక్స్ట్ న్యూస్ అంటే మీకు తెలిసిందే. నెక్స్ట్ మ్యూజిక్ సంబంధించి. ఓకే. సో ఇవి కామన్ కంటెంట్ కేటగిరీస్ యూట్యూబ్ లో ఉండేవి. అండ్ వీడియో ఫార్మాట్స్ ఎలా అంటే మన 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి లాంగ్ వీడియోస్, సెకండ్ షార్ట్ అండ్ లైవ్ స్ట్రీమ్. లాంగ్ అనేది దీన్ని ఆరిజెంటల్ వీడియోస్ కూడా అంటాము, అండ్ షార్ట్స్ వచ్చేసి వర్టికల్ వీడియోస్ అంటాము. సో లాంగ్ వీడియోస్ అనేది మినిమం అంటే ఎంత ఉండొచ్చు, బట్ ఎంత ఉంటే బెటర్ అంటే ఒక 10 to 15 minutes ఉంటే బెటర్ అనమాట లాంగ్ వీడియోస్. ఓకే. మీరు 10 hours కూడా పెట్టుకోవచ్చు, 100 hours కూడా పెట్టుకోవచ్చు. ఓకే. బట్ 1 hour చేయాలంటే మీకు అది ఎంత ఎక్టిక్ పనో మీకు తెలిసి ఉంటుంది. నెక్స్ట్ షార్ట్స్ అంటే ఏంటంటే వర్టికల్ అనమాట. సో ఈ షార్ట్ ఆర్జెంట్ వీడియోస్ అంటే మీకు కంప్లీట్ గా ప్రాక్టికల్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే. సో మీరు వరి అవ్వకండి. ఓకే. సో ఇది ఎలా అంటే మనకు ఇది మినిమం 60 seconds లోపు ఉండేలాగా చూసుకోవాలి షార్ట్స్ అనేది. ఓకే. ఎక్కువ ఈ షార్ట్స్ ద్వారా మనకు యూట్యూబ్ గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. సో
మెయిన్ మనం ఒక యూట్యూబ్ కంటెంట్ గా త్వరగా మనం కిక్ అవ్వాలంటే ఎక్కువ షార్ట్స్ నే మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ లైవ్ స్ట్రీమ్స్ కూడా. లైవ్ స్ట్రీమ్స్ అనేది ఏంటంటే వన్స్ మనం కొన్ని సబ్స్క్రైబ్స్ రీచ్ అయ్యాక ఇది మనకి ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. దీన్ని యూజ్ చేసుకొని మీరు లైవ్స్ కూడా మీరు కంటెంట్ లైవ్స్ కూడా మీరు లైవ్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, సో ఇది మనకు 4th లెసన్ సంబంధించి. నెక్స్ట్ 5th లెసన్ వచ్చేసి యూట్యూబ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్. ఇది చాలా వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఇది తెలుసుకున్నట్లే మనము డైరెక్ట్ యూట్యూబ్ కనుక స్టార్ట్ చేసినట్లయితే తర్వాత ఇంకొద్ది రోజులకి మన ఛానల్ మీద చాలా అంటే చాలా ఇంపాక్ట్ పడుతుంది. సో ఈ యూట్యూబ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ అంటే ఏంటో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి కమ్యూనిటీ గైడ్ లైన్స్. సో ఇక్కడ ఏంటంటే నో హేట్ స్పీచ్, నో వైలెన్స్, నో ఫేక్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరికైనా ఏదైనా సరే ఒక వ్యక్తులను కానీ ఒక సపోజ్ ఒక సొసైటీ రిలేటెడ్ కానీ ఒక ఏదైనా సరే ఒక పాలిటీ రిలేటెడ్ కానీ పాలిటిక్స్ కానీ ఏదైనా సరే ఏట్ సంబంధించి ఏదైనా సరే దేశాన్ని రగిల్చే స్పీచ్ అనేది ఎప్పుడే కానీ యూట్యూబ్ లో మనం చేయకూడదు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వైలెన్స్ ని ప్రోత్సహించే వీడియోలను కూడా అండ్ దానికి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి లేదు. అండ్ నెక్స్ట్ ఫేక్ ఇన్ఫర్మేషన్. ఫేక్ ఇన్ఫర్మేషన్ ఎలా అంటే సపోజ్ కొంత థంబ్నెయిల్స్ ఒకటి ఉంటుంది అండ్ ఒక్కసారి మీరు వీడియో ఆన్ చేశారనుకోండి దాంట్లో డిఫరెంట్ గా ఉంటుంది. సో అదే కాక ఆ వీడియో సంబంధించి మనం ఏదైతే పెడతామో టైటిల్స్ అవి దానికి సంబంధించి డిస్కస్ చేయాలి. అది వదిలేసి ఏదో అన్నెసరీ టాపిక్స్ అన్ని తీసుకొచ్చి ఎవరిదో ఏదో వీడియో తీసి దాంట్లో పెట్టడం, దీంట్లో తీసుకొని రావడం, ఇవన్నీ ఫేక్ ఇన్ఫర్మేషన్ కింద వస్తుంది. సో ఇవి ఎక్కడ ఇంపాక్ట్ అవుతాయి అనేది మీకు ప్రాక్టికల్ గా చూస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కాపీరైట్ బేసిక్స్. సో ఇక్కడ ఏంటంటే డు నాట్ యూజ్ అదర్స్ వీడియో వితౌట్ పర్మిషన్, అవాయిడ్ కాపీరైట్ మ్యూజిక్, యూజ్ కాపీరైట్ ఫ్రీ కంటెంట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు వేరే ఆల్రెడీ యూట్యూబ్ లో అప్లోడ్ చేసింటారు. సో అవి డౌన్లోడ్ చేసుకుని మీ దాంట్లో ఎడిట్ చేసి అసలు పెట్టకూడదు అది. సో అది దానివల్ల ఏమవుతుందంటే కాపీరైట్స్ అనేవి పడతాయి. సో కాపీరైట్స్ టర్మ్స్ కూడా మీకు ఎలా ఉంటాయంటే లైక్ 1 2 3 అని ఇలా మనకు 3 times వార్నింగ్స్ అనేవి ఉంటాయి. అది మనం పడి ఒకసారి స్ట్రైక్ వచ్చినాక కంప్లీట్ మన జీమెయిల్ అకౌంట్ మనకు బ్లాక్ అవడం జరుగుతుంది. సో అంటే యూట్యూబ్ మీకు బ్లాక్ అవుతుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ అనేది వేరే మ్యూజిక్ యూజ్ చేసుకోవడానికి లేదు. సో దాన్ని అవాయిడ్ చేయండి. మీకు మ్యూజిక్ ఇన్ కేస్ మీరు ఎవరైనా యూజ్ చేసుకోవాలనుకుంటే యూట్యూబ్ అనేది మనకు ఆల్రెడీ కంప్లీట్ ఫ్రీ మ్యూజిక్ అనేది మనకు అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. సో అవి మీరు యూజ్ చేసుకోండి. అవి కూడా ఎలా యూజ్ చేయాలని మీకు ఫర్దర్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీరు ఇన్ కేస్ ఎవరైనా వీడియో మీరు యూజ్ చేసుకోవాలనుకుంటారు షార్ట్స్ కానీ ఎక్కడైనా కానీ, సో అప్పుడు మీరు ఏం చేయాలంటే పర్మిషన్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఆ పర్టికులర్ కంటెంట్ వీడియో క్రియేటర్ వద్ద. ఓకే, సో అండ్ యూజ్ కాపీరైట్ ఫ్రీ కంటెంట్. సో ఎప్పుడైనా సరే మీరు కాపీరైట్స్ లేని కంటెంట్ ని మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇవి యూట్యూబ్ రూల్స్ అండ్ గైడ్లైన్స్. ఇది మాత్రము చూడడానికి చిన్నగా ఉన్నాయి రూల్స్, బట్ ఇది చాలా అంటే చాలా ఇంపాక్ట్. ఇది కింద మనము ఫాలో అయిపోతే కంప్లీట్ మన యూట్యూబ్ అనేది మనం లాస్ అవడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ యాజ్ ఏ కెరియర్. సో యూట్యూబ్ ని కెరియర్ గా ఎంచుకోవచ్చా? యా, కంపల్సరీ. ఇప్పుడు నవ్ డేస్ ఎంతో మంది మనకు రోల్ మోడల్ కూడా ఉన్నారన్నమాట. ఎంతో మంది దీని ద్వారా క్రోర్స్, బిలియన్స్ ఆఫ్ అమౌంట్, ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ అండ్ చిన్న చిన్న యూట్యూబర్స్ అయితే 1000 కూడా డైలీ సంపాదించే వాళ్ళు ఎంతో మంది మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం. ఓకే, అవి ఏంటో కూడా మీకు రియల్ టైమ్ లో మీకు చూపిస్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇన్కమ్ సోర్స్. ఈ యూట్యూబ్ కి సో మీరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు, దీని ద్వారా మీ అమౌంట్ ఎలా వస్తాయి మనకు క్వశ్చన్ ఉంటుంది కదా. సో ఆ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఇవి. సో ఇన్కమ్ సోర్సెస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఏంటంటే యాడ్స్. సపోజ్ మీది ఏదైనా ఒక బ్రాండ్ ఉంటుంది, సో దాన్ని జనాల వద్ద తీసుకొని పోవాలి, మార్కెటింగ్ చేసుకోవాలి. దానికి బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటంటే యూట్యూబ్. ఓకే, సో యూట్యూబ్ అనేది వాళ్ళ కొన్ని బిజినెస్ స్ట్రాటజీ కొన్ని అమౌంట్ అనేది వాళ్ళు డిస్కస్ చేసుకుని ఈ ప్యాకేజ్ అనేది తీసుకుంటారు. సో దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు యూట్యూబర్స్ ఏం చేస్తారంటే ఆ మనీకి వాళ్ళు యాడ్స్ అనేది తీసుకుంటారా, తీసుకొని ఆ యాడ్స్ ఏం చేస్తారంటే మనం ఏదైతే మన వీడియోస్ ఉంటాయి దాంట్లో వాళ్ళు మధ్యలో డిస్ప్లే చేస్తారు అనమాట. సో అది ఎలా అనేది కూడా మీకు క్లియర్ గా నేను ఆ మోనిటైజేషన్ రిలేటెడ్ వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి జస్ట్ అసలు కెరీర్ అంటే ఇన్కమ్ రిసోర్సెస్ ఎలా వస్తాయో జస్ట్ అది తెలుసుకోండి ఇక్కడ. సో ఇక్కడ యాడ్స్ రిలేటెడ్ ఏంటంటే ఈ యాడ్స్ ద్వారా మనకి మెయిన్ అమౌంట్ అనేది యూట్యూబ్ ద్వారా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ స్పాన్సర్షిప్స్ అండ్ అప్లికేట్ మార్కెటింగ్. సో ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్ దానికి సంబంధించి ఏదైనా మార్కెటింగ్ రిలేటెడ్ కూడా మనము ఇన్కమ్ సోర్స్ అనేది యూట్యూబ్ ద్వారా వస్తుంది అనమాట.
సో అవి ఎలా అనేది కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చి కోర్సెస్ అండ్ సర్వీసెస్. ఓకే, సపోజ్ మీరు ఏదైనా ఒక సపోజ్ ఐటీ సంబంధించిన కోర్స్ ఇవ్వాలనుకుంటారు, దాన్ని మనము అంటే అమౌంట్ కూడా మనం చేయొచ్చు అనమాట అది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్ చూడండి ఇక్కడ, యూట్యూబ్ సక్సెస్ నీడ్స్ పేషెన్స్, కన్సిస్టెంట్ అండ్ క్వాలిటీ కంటెంట్. సో ఒక యూట్యూబ్ లో నేను వచ్చి డబ్బులు సంపాదించాలనుకుంటే మెయిన్ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా పేషెన్స్ అనేది ఉండాలన్నమాట. అండ్ కన్సిస్టెంటీ అండ్ క్వాలిటీ ఆఫ్ కంటెంట్. అంటే మీకు ఒక యూట్యూబ్ గా మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీకు చాలా ఓపిక అనేది ఉండాలన్నమాట. ఇది ఎందుకంటే ఒకే రోజులో రా సక్సెస్ వచ్చిందంటే అది దాని వెనుక ఎన్నో స్ట్రాటజీస్ ఉంటాయన్నమాట. అవి మీకు ఏదో మళ్ళీ మీకు ఫర్దర్ గా చెప్తాను. అండ్ పేషెన్స్ తో పాటు కన్సిస్టెంట్, అంటే మీరు డైలీ ఒక పర్టికులర్ టైంకి ఒక వీడియోని ఏదైనా మీరు కంటెంట్ ని మీరు అది కన్సిస్టెంట్ గా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ దాన్ని మీరు మానిటరింగ్ చేస్తుండాలి. ఓకే, దానికి సంబంధించి మీరు ఫర్దర్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తుండాలి. అండ్ క్వాలిటీ ఆఫ్ కంటెంట్, అంటే మీరు అప్లోడ్ చేయబోయే వీడియో కంటెంట్ అనేది చాలా క్వాలిటీతో కూడి ఉండాలన్నమాట. దాని ద్వారా మీకు ఎక్కువ మంది వ్యూవర్స్ అట్రాక్ట్ అవుతారు. దాని ద్వారా మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అంటే యూట్యూబ్ అనేది కూడా ఎక్కువ మందికి అది రీచ్ చేస్తుంది అనమాట. ఓకే, సో మోడల్ సమ్మర్ ఇక్కడ ఏంటంటే, సో ఇక్కడ ఇప్పుడు మీరు ఏమేమి నేర్చుకున్నారంటే యూట్యూబ్ అంటే ఏంది, యూట్యూబ్ ఎలా వర్క్ అవుతుంది, బెనిఫిట్స్ ఆఫ్ యూట్యూబ్ అండ్ టైప్స్ ఆఫ్ కంటెంట్ అండ్ బేసిక్ రూల్స్. ఓకే, ఇవన్నీ మీరు ఈ వీడియోలో చూసారనమాట. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి హౌ టు క్రియేట్ అండ్ సెటప్ యూట్యూబ్ ఛానల్. ఓకే, ఇది మన ఫస్ట్ మోడల్ లో మనం కంప్లీట్ 6 లెసన్స్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనము యూట్యూబ్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా సెటప్ చేయాలి అనేది యూట్యూబ్ ఛానల్ గురించి మనము నెక్స్ట్ మోడల్లో చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఓకే, మీకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను. సో ఫస్ట్ ఇది ట్రై చేయండి. మీరు ఒక జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ చేయండి. ఇంకా మీకు జీమెయిల్ అకౌంట్ కనుక లేకపోతే, ఇన్ కేస్ మీకు ఈ జీమెయిల్ కూడా అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో ఐడియా లేకపోతే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అది ఎలా చేయాలో నేను మీకు ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి వాచ్ 3 ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్స్. ఏదైనా ఒక 3 ఎడ్యుకేషన్ ఛానల్ చూడండి. ఎందుకనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ నోట్ డౌన్ వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ దే అప్లోడ్. ఓకే, సో ఈ పాయింట్ మీరు అంటే మీరు ఎలాంటి కంటెంట్ అప్లోడ్ చేస్తారో మీరు నోట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఓకే, సో కమింగ్ టు సెకండ్ మోడ్యూల్, ఇక్కడ వచ్చేసి ఛానల్ క్రియేషన్ అండ్ సెటప్ సంబంధించి మన కంప్లీట్ ఫుల్ లెసన్స్ సంబంధించిన నోట్స్ ఇక్కడ ఉంది. దీన్ని మీకు స్టెప్ బై స్టెప్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎక్కడ మిస్ అవ్వకున్నట్ల కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్, లేదంటే మీకు మళ్ళీ ఏమీ అర్థం అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో లెసన్ సంబంధించి ఏంటంటే వాట్ ఈజ్ ఏ యూట్యూబ్ ఛానల్. సో ఏ యూట్యూబ్ ఛానల్ ఈజ్ యువర్ పర్సనల్ ఆర్ బ్రాండ్ స్పేస్ ఆన్ యూట్యూబ్ వేర్ ఆల్ యువర్ వీడియోస్ ఆర్ పబ్లిష్డ్. సో ఇదేంటంటే యూట్యూబ్ ఛానల్ అనేది మీకు సంబంధించి ఒక పర్సనల్, ఒక బ్రాండ్ సంబంధించినటువంటిది. సో ఈ బ్రాండ్ అనేది నువ్వు యూట్యూబ్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని నువ్వు పబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. అంటే జనాలకు తీసుకొని పోతుంది. నీకు సంబంధించిన ఏదైనా ఒక బిజినెస్ ఐడియా ఉంటుంది, దాన్ని నువ్వు యూట్యూబ్ యూజ్ చేసుకొని నువ్వు యూట్యూబ్ ద్వారా నువ్వు పబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఛానల్ ఇన్క్లూడ్, ప్రతి ఛానల్ ఏం కలిగి ఉంటాయంటే ఛానల్ నేమ్, ఓకే, యూట్యూబ్ ఛానల్ నేమ్ ఉండాలి, ప్రొఫైల్ పిక్చర్, ఆ ఛానల్ సంబంధించిన ప్రొఫైల్ పిక్చర్ ఒకటి ఉండాలి, అండ్ బ్యానర్ ఇమేజ్. ఓకే, యూట్యూబ్ సంబంధించిన బ్యానర్ ఉండాలి. అండ్ అబౌట్ సెక్షన్, వీడియోస్ అండ్ ప్లేలిస్ట్, అంటే యూట్యూబ్ అనేది దేని చెప్తుందో అది సంబంధించి చెప్పాలి. అండ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనేది మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ దీనికి సంబంధించి ఛానల్ క్రియేషన్ అయితే మీ ప్రొఫైల్ పిక్చర్ ఎటువంటి పెట్టాలి, అండ్ దానికి బ్యానర్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ మన అబౌట్ సెక్షన్ గురించి ఏం రాయాలి, అండ్ దాంట్లో మీరు వీడియోస్ ని ప్లేలిస్ట్ ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియో. మీకు కనుక ఇది ఎలా చేయాలనే డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ లెసన్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ఏం కావాలి. సో ఫస్ట్ ఆఫ్ వచ్చేసి టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ యూ మస్ట్ అండ్ షుడ్ నీడ్ ఏ జీమెయిల్ అకౌంట్, ఇంటర్నెట్ కనెక్షన్, మొబైల్ ఆర్ ల్యాప్టాప్. సో యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే మెయిన్ కావాల్సింది అంటే ఒక జీమెయిల్ అకౌంట్. అంటే
ఇక్కడ చెప్తుంది చూడండి, నీ జీమెయిల్ అకౌంట్ నీ యూట్యూబ్ ఛానల్. ఓకే, సో అది కూడా ఒక జీమెయిల్ అకౌంట్ కి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అందుకే ఇక్కడ ఇచ్చాను చూడండి, 1 జీమెయిల్ ఈక్వల్ టు 1 యూట్యూబ్ ఛానల్. అండ్ ఇది మన మొబైల్లో కానీ చేయొచ్చు యూట్యూబ్ అనేది, లేదా ల్యాప్టాప్ కూడా మనం యూట్యూబ్ ఛానల్ పెట్టవచ్చు అనమాట. అండ్ ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలన్నమాట. ఓకే, ఇది యూట్యూబ్ సంబంధించినటువంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ ప్రజెంట్ వచ్చేసి. ఓకే, తర్వాత కెమెరా, మైక్స్ ఇవన్నీ సెకండరీ. ఓకే, బట్ ఫస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే బేసిక్ కావాల్సింది ఏంటంటే ఇది ఒక జీమెయిల్ అకౌంట్, ఇంటర్నెట్ కనెక్షన్, మొబైల్ లేదా ల్యాప్టాప్ ఉండాలన్నమాట. ఓకే, మీకు ఇన్ కేస్ జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనే డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నేను దానికి సంబంధించి ఒక వీడియో అనేది చేస్తాను. సో నెక్స్ట్ లెసన్ వచ్చేసి హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్. ఓకే, సో ఇక్కడ స్టెప్స్ ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఓపెన్ youtube.com. ఓకే, మీరు గూగుల్ కానీ ఏదైనా ఒక బ్రౌజర్లోకి వెళ్ళి హెడ్జ్ కానీ ఏదైనా ఒక బ్రౌజర్లో వెళ్ళి youtube.com అని టైప్ చేయండి. తర్వాత సైన్ ఇన్ యూజింగ్ యువర్ జీమెయిల్ అకౌంట్. ఓకే, మీ దగ్గర ఉండే జీమెయిల్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వండి. నెక్స్ట్ క్లిక్ ఆన్ ప్రొఫైల్ ఐకాన్. ఓకే, సో నెక్స్ట్ క్లిక్ క్రియేట్ ఏ ఛానల్ అండ్ ఎంటర్ ఛానల్ నేమ్, అప్లోడ్ ప్రొఫైల్ పిక్చర్, క్లిక్ క్రియేట్ ఛానల్. సపోజ్ జస్ట్ మీకు ఇక్కడ ప్రాక్టికల్ ఒక చిన్న డెమో చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చి youtube.com అని ఉంది కదా, కాపీ చేసుకొని ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ జస్ట్ youtube.com అని వేయండి. youtube.com. ఓకే, లోడ్ అవుతుంది. ఓకే, ఇవి మన ఛానల్ సంబంధించిన వీడియోస్. ఇవన్నీ ఆల్రెడీ లాట్ ఆఫ్ ఐటీ కోర్స్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. ఇది కూడా నాకు సంబంధించి ఒక ప్యాషన్ రిలేటెడ్ అనమాట. అంటే నేను సాంగ్స్ అవి కూడా చేస్తుంటాను. సో అవి ఎలా మీకు ఇన్ కేస్ మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ పోస్ట్ చేయండి, నేను ఎలా చేయాలని మీకు చెప్తాను. ఓకే, ఈ 2 ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని ద్వారా మీకు ఫర్దర్ అప్లోడ్ చేయబోయే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం అనేది జరుగుతుంది. సో ఏ వీడియో మిస్ కాకున్నట్లు మీరు వాచ్ చేసే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మీరు ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది పొందే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి youtube.com అని సెర్చ్ చేస్తే ఇలా అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మీరు సెకండ్ స్టెప్ చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఇక యూట్యూబ్ ఎలా ఉంటుందని ఇంటర్ఫేస్ చూసాను చూడండి. సో ఇది యూట్యూబ్. ఓకే, ఇక్కడ హోమ్ పేజ్ కానీ ఇక్కడ చూడండి నా దీనికి సంబంధించి హిస్టరీ, ప్లేలిస్ట్, వాచ్లతో నేనైతే ఏవైతే సబ్స్క్రైబ్ చేసుకుంటానో ఆ ఛానల్ లిస్టులు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓకే, షార్ట్ సంబంధించింది. సో ఇలాంతా ఉంది కదా. ఇది నా అకౌంట్ సంబంధించింది యూ అనేది. ఓకే, దీనికి సంబంధించినట్టు ఉంటుంది. ఓకే, సో ఇది నా ఛానల్ నేమ్. ఛానల్ అంటే లైక్ జీమెయిల్ అకౌంట్ ఇది. సో ఇక్కడ ఏంటంటే సైన్ ఇన్ యూజింగ్ యువర్ జీమెయిల్ అకౌంట్. సో ఈ గూగుల్ అకౌంట్ కూడా ఇక్కడ సైన్ ఇన్ అవ్వాలి. నేను ఆల్రెడీ అయినాను కాబట్టి ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇది ఇన్సైడే ఉన్నాము. ఓకే, మీరు ఇన్ కేస్ ఫస్ట్ టైం చేసినట్టయితే మాత్రం మీ జీమెయిల్ అకౌంట్ ఇచ్చి దానికి ఐడి పాస్వర్డ్ ఇచ్చేయండి. వన్స్ ఇచ్చాక ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే క్లిక్ ఆన్ ప్రొఫైల్ ఐకాన్ టాప్ రైట్. సో ఇక్కడ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇవన్నీ వస్తాయి చూడండి. గూగుల్ అకౌంట్, అకౌంట్, సైన్ అవుట్, యూట్యూబ్ స్టూడియో అని. ఓకే, అకౌంట్ సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ వస్తుంది. సో యూఆర్ ఛానల్. నెక్స్ట్ క్లిక్ క్రియేట్ ఏ ఛానల్ ఉంది. క్లిక్ క్రియేట్ ఏ ఛానల్. ఓకే, ఓకే, ఇది ఆల్ వ్యూవర్ ఛానల్. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ కనుక మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే ఇలా చూపిస్తా ఉంటాయి. ఇన్ కేస్ లేకపోతే ఇలా మీకు క్రియేట్ ఛానల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, వన్స్ ఛానల్ క్రియేట్ అయితే ఇలా ఉంటుంది. తర్వాత ఎంటర్ ఛానల్ నేమ్, అప్లోడ్ ప్రొఫైల్ పిక్చర్. సో ఒక నిమిషం, ఇది కస్టమైజ్ ఛానల్ క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఇలా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మీరు బ్యానర్ ఇమేజ్ పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత
ఇక్కడ చూడండి, యూట్యూబ్ సంబంధించిన నేమ్ మీరు సపోజ్ ఏదైనా ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఏదైనా టెక్నికల్ రిలేటెడ్ కానీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఛానల్ నేమ్ అనుకుంటారు కదా, ఆ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఈ ప్రొఫైల్ పిక్చర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీ ఛానల్ సంబంధించి కొంచెం డిస్క్రిప్షన్ ఇవ్వండి అండ్ లాంగ్వేజ్ ఏమైనా ఉంటే అవి యాడ్ చేయండి. ఓకే, ఛానల్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ పబ్లిష్ అనే క్లిక్ చేయండి. ఓకే, సో ఇలా చేయడం వల్ల మీకు ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇంకా మీకు ఈ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలనే డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ పోస్ట్ చేయండి. ఇంకా మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు ఒక న్యూ జీమెయిల్ అకౌంట్ తీసుకొని నేను మీకు చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి స్టెప్ బై స్టెప్ వీడియో గైడెన్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ ఛానల్ వస్తే బ్రాండ్ ఛానల్. సో వీటికి అలా డిఫరెన్స్ అని చూద్దాం. పర్సనల్ ఛానల్ ఏమంటే క్రియేటెడ్ ఆటోమేటికలీ విత్ జీమెయిల్, యూజెస్ యువర్ పర్సనల్ నేమ్, బెస్ట్ ఫర్ బిగినర్స్. సో పర్సనల్ ఛానల్ ఏం చేస్తుందంటే మీకు ఏదైతే జీమెయిల్ అకౌంట్ ఉందో దాన్ని ఆటోమేటిక్గా ఇది యూట్యూబ్ ఛానల్గా మలిచేస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ తీసుకోండి, నేను క్రియేట్ చేయాలి బట్ నాకు జీమెయిల్ అకౌంట్ ఉంది, సైన్ ఇన్ అవ్వగానే ఇది ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ కన్వర్ట్ అవ్వడం జరిగింది ఇది. ఓకే, సో ఐరా అనే ఒక జీమెయిల్ అకౌంట్ ఉంది, సో దాన్ని ఛానల్ నేమ్ కూడా మార్చేస్తుంది. సో ఇది మీకు బిగినర్స్గా మీరు యూట్యూబ్ ఎలా పెట్టాలని మీకు క్వశ్చన్ ఉంటుంది కదా, మీకు ఇది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట బిగినర్స్కి అయితే. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ అడ్వాన్స్గా ఉండి మీరు ఇంకా బ్రాండ్ సంపాదించుకొని మీరు ఏదైనా ఒక బిజినెస్ చేయాలనుకుంటే, అంటే అమౌంట్ ఇలాంటివి ఏం చేయాలనుకుంటే మీరు చేయవలసింది ఏంటంటే కస్టమ్ బ్రాండ్ నేమ్. అంటే సపోజ్ మీరు ఇప్పుడు నేను ఇక్కడ నాకు జస్ట్ ఇది ఆల్రెడీ మెయిల్ ఐడి ఉండే సంబంధించి నేమ్ ఇచ్చింది ఇది ఐరా అనేది, బట్ నాకు ఇది వద్దు, ఈ ఛానల్ నేమ్ పేరు పర్టికులర్ ఏదైనా ఉండాలి అనుకుంటే ఆ నేమ్ అనేది మనము చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ మల్టిపుల్ అడ్మిన్స్ పాసిబుల్. ఓకే, మన ఒక ఈమెయిల్ అంటే మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం కదా, దానికి నేనే కాక మల్టిపుల్ అడ్మిన్స్ కూడా మనము ఇవ్వచ్చు అనమాట. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక బిజినెస్ తీసుకోండి, బిజినెస్ అంటే ఎలా ఉంటుంది, ఖచ్చితంగా ఒక టీం, పెద్ద టీం అనేది ఉంటుంది అనమాట దాని వెనుక. సో ఆ టీం ఏం చేస్తుంది, ఇంతమంది అడ్మిన్స్ అనేది క్రియేట్ చేసి ఇంతమందికైనా యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దాని ద్వారా ఏమవుతుంది అట్ ఏ టైం మల్టిపుల్ టీమ్ మెంబర్స్ అనేది అడ్మిన్స్ అనేది వర్క్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఆ బ్రాండ్ రిలేటెడ్ మంచి. ఓకే, సో బెస్ట్ ఫర్ ఫ్యూచర్ గ్రోత్. సో ఇది ఫ్యూచర్ గ్రోత్ అనేది బ్రాండ్ ఛానల్ చాలా బెస్ట్ అనమాట. ఓకే, సో ఫస్ట్ నేను ఏం రికమెండ్ చేస్తున్నాను అంటే స్టార్ట్ విత్ పర్సనల్ ఛానల్, అప్గ్రేడ్ లెటర్ ఇఫ్ నీడెడ్. సో ఫస్ట్ మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ ఒక పర్సనల్ ఛానల్ క్రియేట్ చేయండి. తర్వాత కాబట్టి మనం దాన్ని బ్రాండ్ కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. వన్స్ దానికి సక్సెస్ కనుక వస్తున్నట్లయితే, సక్సెస్ రేట్ బాగుంటే మనం బ్రాండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూజింగ్ ద రైట్ ఛానల్ నేమ్. సో కొన్ని టిప్స్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ గుడ్ ఛానల్ నేమ్ టిప్స్: ఈజీ టు రిమెంబర్, రిలేటెడ్ టు యువర్ కంటెంట్, షార్ట్ అండ్ సింపుల్, అవాయిడ్ నంబర్స్ అండ్ సింబల్స్. సో ఛానల్ నేమ్ ఎలా ఉండాలంటే ఇప్పుడు ఆడియన్స్ కి అది ఎలా ఉండాలంటే ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా ఉండాల. ఓకే, సపోజ్ మీ సురేష్ అని అనుకోవచ్చు, సురేష్ టెక్నాలజీస్ సింపుల్గా ఉంటుంది. అదే సురేష్ 1 2 3 6 8 5 ఇలా ఉందనుకోండి, ఆడియన్స్కి ఎలా ఉంటుంది అది. సో నంబర్స్, సింబల్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవాయిడ్ చేయండి. దాని ద్వారా ఇలాంటివన్నీ యూజ్ చేయడం వల్ల యూట్యూబ్ ఆల్గరిథం అనేది కూడా మీ ఛానల్ అనేది ఎక్కువ రీచ్ అనేది తీసుకొని పోదు అనమాట ఆడియన్స్కి. ఓకే, అండ్ షార్ట్ అండ్ సింపుల్గా ఉండాలి ఎప్పుడైనా సరే మీ నేమ్ అనేది. ఓకే, ఆ నేమ్ కూడా ఎలా ఉండాలంటే మీ కంటెంట్ దేనికి సంబంధించి అయితే ఉంటుందో దానికి సంబంధించి మీ ఛానల్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సపోజ్ ఇది ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్ అయితే ఎడ్యుకేషన్ అని ఎడ్యుకేషన్ సంబంధించింది ఇవ్వండి నేమ్. మీ నేమ్ సమ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఏది మీరు టెక్నాలజీ సంబంధించి చేస్తుంటే సపోజ్ చెప్పాను కదా సురేష్ టెక్, చాలా సింపుల్. ఓకే, అలా. నెక్స్ట్ బ్యాడ్ ఛానల్ అంటే కొన్ని బ్యాడ్ ఛానల్ నేమ్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే లాంగ్ నేమ్స్, పెద్దగా ఇవ్వడము, డిఫికల్ట్ స్పెల్లింగ్స్ తప్పుగా ఇవ్వడం, ఇలాంటివి ఇర్రిలెవెంట్ వర్డ్స్. సో ఇలాంటివన్నీ మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ నేమ్స్ పెట్టేటప్పుడు. ప్రొఫైల్ పిక్చర్ సెటప్ ఎలా ఉండాలంటే, సో యాజ్ పర్ గైడ్ లైన్ క్లియర్ ఫేస్ ఆర్ లోగో. ఓకే, మీ ఇన్ కేస్ మీదే కనుక పెడుతున్నట్లయితే మీ ఫోటో అనేది క్లియర్గా ఉండాలి. అండ్ లేదా ఒక బ్రాండ్ సంబంధించి అయితే దానికి సంబంధించిన లోగో క్లియర్గా చేసి పెట్టండి. సో అవి కూడా మీకు ఇన్ కేస్ మీరు ఆ లోగో ఎలా చేయాలి, ఎలాంటి టూల్స్ యూజ్ చేసుకోమన్నా ఫ్రీగా క్రియేట్ చేసుకోవాలని మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేను కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. నేను మీకు ఫర్దర్ వీడియోలో ఈ లోగో క్రియేషన్ సంబంధించి కూడా ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వెనక బ్యాక్గ్రౌండ్ అనేది చాలా బ్రైట్ గా ఉండాలి.
అండ్ ఎప్పుడైనా సరే స్క్వేర్ ఇమేజ్ ఉండాలి. సైజ్ వచ్చి 800 పిక్సెల్స్ లో ఉండేలా చూసుకోండి. ఓకే, కొన్ని బెస్ట్ టూల్స్ ఏమంటే ఫ్రీ టూల్స్, క్యాన్వా, ఫోటో ఎడిటర్ యాప్స్ ఉన్నాయి. సో ఇంకా మీకు కొన్ని లిస్ట్ ఉన్నాయి, అవి మీకు ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇన్ కేస్ మీకు కనుక కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేస్తే దాన్ని బట్టి నేను ఫర్దర్ వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యానర్, ఛానల్ కి ఒక బ్యానర్ సెటప్ ఎలా చేయాలనేది. సో బ్యానర్ పర్పస్ ఏం చేస్తుందంటే, అంటే దీని పర్పస్ ఏంటంటే షోస్ యువర్ ఛానల్ ఐడెంటిటీ. నీ ఛానల్ యొక్క ఐడెంటిటీని వ్యూవర్స్ అనేది చూపిస్తుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఫస్ట్ ఇంప్రెషన్ టు వ్యూవర్స్, మీ వ్యూవర్స్ కి ఒక ఇంప్రెషన్ అనేది కలుగుతుంది. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఏదో గుడ్ ఇంప్రెషన్ అంటాం కదా మనము, అలా అనమాట. సో బ్యానర్ టిప్స్ ఎలా కొన్ని బ్యానర్ సంబంధించిన టిప్స్ ఏంటంటే మెన్షన్ కంటెంట్ టైప్, అప్లోడ్ షెడ్యూల్, ఓకే ఇది ఆప్షనల్ అనమాట, అండ్ యూజ్ సింపుల్ టెక్స్ట్. సో ఇది కూడా సైజ్ ఎంతలో ఉండాలంటే ఈ సైజ్ ఉండేలా చూసుకోండి, 2560 into 1440 పిక్సెల్ ఉండేలా చూసుకోండి హైట్ విడ్త్ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అబౌట్ సెక్షన్ అన్నాం కదా. సో అబౌట్ సెక్షన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటో చూద్దాం. సో అబౌట్ సెక్షన్ ఏం చేస్తుందంటే వాట్ యువర్ ఛానల్ ఈజ్ అబౌట్. సో నీ ఛానల్ దేనికి సంబంధించినది. ఓకే, సపోజ్ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తావు అని కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ అబౌట్ సెక్షన్ లో మనకు ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. సో హూ దిస్ ఛానల్ ఈజ్ ఫార్, వాట్ వ్యూవర్స్ విల్ లర్న్. సో ఈ ఛానల్ యొక్క ఓనర్ ఏంది, అంటే ఎవరికి సంబంధించింది, దేనికి సంబంధించింది, అండ్ ఇది వ్యూవర్స్ కి ఏం నేర్పించబోతుంది అనేది ఈ అబౌట్ సెక్షన్ చెప్తుంది అనమాట. దీని ద్వారా మీకు వ్యూవర్స్ కూడా పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఎగ్జాంపుల్ దిస్ ఛానల్ ప్రొవైడ్ ఈజీ టెక్నాలజీ అండ్ యూట్యూబ్ ట్యూటోరియల్స్ ఫర్ స్టూడెంట్స్ అండ్ బిగినర్స్. సో అబౌట్ సెక్షన్ లో సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఛానల్ అనేది మీకు టెక్నాలజీ చాలా ఈజీగా ప్రొవైడ్ చేస్తుంది, అండ్ స్టూడెంట్స్ కి యూట్యూబ్ ట్యూటోరియల్స్ అనేది అంటే బిగినర్స్ కి ప్రొవైడ్ చేస్తుందని ఇట్లా సింపుల్ గా అబౌట్ సెక్షన్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. ఇవి కూడా మీకు ఎలా రాయాలి అనే డౌట్స్ ఉంటే ఓకే నేను ఫర్దర్ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇన్ కేస్ మీకు కనుక కావాలనుకుంటే. నెక్స్ట్ ఛానల్ సెట్టింగ్స్ బేసిక్. సో సెట్టింగ్స్ ఎలా ఉండాలి, ఓకే ఇవి చాలా మెయిన్ మన యూట్యూబ్ ని, అంటే యూట్యూబ్ అనేది గ్రో అవ్వాలంటే. సో ఫస్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ వచ్చేసి మీరు చెక్ చేసినట్టే ఛానల్ కీవర్డ్స్, కంట్రీ, బేసిక్ ఇన్ఫో, అప్లోడ్ ఫ్యూచర్, అప్లోడ్ డిఫాల్ట్. సో ఇవన్నీ మీరు బేసిక్ ఛానల్ సెట్టింగ్స్ ఇవన్నీ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది మీకు ఇంకా సెట్టింగ్ సంబంధించి నేను ఫర్దర్ వీడియోలో మీకు అంటే ప్రాక్టికల్ గా మీకు ఫర్దర్ సెక్షన్స్ అనేది మీకు కండక్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఓకే, మీకు ఇంకా ఏమైనా ఇక్కడ తెలుసుకోవాలనుకుంటే ఫీల్ ఫ్రీగా మీరు కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి, నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది జస్ట్ మీకు బేసిక్ నాలెడ్జ్ అనమాట. సో ఈ సెట్టింగ్స్ ఏం చేస్తానంటే యూట్యూబ్ అనేది అంటే యూట్యూబ్ ఇదంతా బ్యాక్ ఎండ్ జరగడానికి బ్యాక్ ఎండ్ సంబంధించిన అన్నమాట ఇది. సో ఇక్కడ మెయిన్ మనం ఈ థింగ్స్ మనం బాగా నీట్ గా సెటప్ చేయగలిగితే మన ఛానల్ అనేది ఆటోమేటిక్ గా గ్రో అయిపోతుంది అనమాట. సో అందుకే ఈ టాపిక్ అనేది నేను మీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఫర్దర్ వీడియోస్ లో. సో ఇక్కడ నేను ఇది స్టాప్ చేస్తున్నాను. మీకు ఇంకేమైనా తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి, దాన్ని బట్టి నేను ఫర్దర్ వీడియోస్ చేస్తాను. ఓకే, సో ఇది మోడల్ 2 అనమాట. సో సమ్మర్ ఏంటంటే ఈ మోడల్ మీరు ఏం నేర్చుకోవాలంటే వాట్ యూట్యూబ్ ఛానల్ ఈజ్ అండ్ హౌ టు క్రియేట్ ఛానల్ టైప్స్, ఎలాంటి టైప్స్ ఉంటాయి, నేమింగ్ టిప్స్ చెప్పాను, ప్రొఫైల్ అంటే ఏం చెప్పాను, సో బ్యానర్ అండ్ అపోజ్ సెక్షన్ సెటప్ ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ ప్లానింగ్ అండ్ నీచ్ సెలెక్షన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి క్రియేటర్కి. సో మీకు ఈరోజు అసైన్మెంట్ వచ్చేసి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి, దానికి మీరు ఒక నేమ్ పెట్టి దాన్ని ఒక నేమ్ డిసైడ్ అయ్యి అదే నేమ్ పెట్టండి. తర్వాత ఆ ఛానల్ సంబంధించి ఒక ప్రొఫైల్ పిక్చర్ అనేది సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయండి. నెక్స్ట్ అబౌట్ సెక్షన్ లో మీ ఛానల్ సంబంధించి ఒక 3 lines రాయండి ఫ్రెండ్స్. మీరు జస్ట్ ట్రై చేయండి. ఓకే, ఇన్ కేస్ డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ పోస్ట్ చేయండి, నేను ఫర్దర్ వీడియోలో మీకు ఇది క్లియర్ గా దీనికి సంబంధించిన వీడియో చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మోడల్ 3 వచ్చేసి కంటెంట్ ప్లానింగ్ అండ్ నీచ్ సెలెక్షన్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, దీన్ని బట్టే మీకు యూట్యూబ్ సంబంధించి గ్రోత్ అనేది మీకు రాబోతుంది. సో నీచ్ అంటే ఏంది, ఫస్ట్
నీచ్ అనేది ఏం చేస్తుందంటే నీచ్ మీన్స్ ఏ స్పెసిఫిక్ టాపిక్ ఆర్ కేటగిరీ దట్ యువర్ యూట్యూబ్ ఛానల్ ఫోకస్ ఆన్. అంటే ఫలానా సపోజ్ నాది కుకింగ్ సంబంధించి, లేదా నాది ఒక టెక్నాలజీ రిలేటెడ్, లేదా నాది ఒక ఎడ్యుకేషన్ సంబంధించి, నేను లేదా ఒక హిస్టరీ సంబంధించి చెప్తున్నాను, లేదా నాకు ఒకటి కామెడీ సంబంధించి చేస్తున్నాను అంటామే, దాన్నే మనం నీచ్ అంటున్నామంట. అంటే మన యూట్యూబ్ కంటెంట్ కేటగిరీ దేనికి సంబంధించి అని చెప్పే దాన్ని మనం నీచ్ అంటున్నాం అనమాట. సో నీచ్ మీనింగ్ వచ్చేసి అదే అనమాట. సో కొన్ని ఎగ్జాంపుల్స్ నుంచి అంటే చెప్తాం కదా, ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్, టెక్నాలజీ ట్యూటోరియల్స్, ఏఐ టూల్స్, కుకింగ్, వ్లాగింగ్ ఇలాంటివి అనమాట. సో ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, ఏ క్లియర్ నీచ్ హెల్ప్స్ యూ టు అండర్స్టాండ్ హూ టు షో యువర్ వీడియోస్. సో ఈ నీచ్ని బట్టే మనం సెలెక్ట్ చేసుకొని పోయే నీచ్ని బట్టే యూట్యూబ్ అనేది అలాంటి అంటే వే ఆఫ్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ బట్టి అలాంటి వాళ్ళకి మన ఈ నీచ్ని బట్టి యూట్యూబ్ అనేది వాళ్ళకి ఈ వీడియోస్ అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అందువల్ల ఈ నీచ్ సెక్షన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎలా చేయాలనేది కూడా మీకు ఇంకా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఫర్దర్ వీడియోలో. ఓకే, సో నెక్స్ట్ వై నీచ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది ఏం చేస్తుందంటే హెల్ప్స్ ఇన్ ఫాస్టర్ ఛానల్ గ్రోత్. మీ ఛానల్ని ఫాస్ట్గా గ్రోత్ చేయాలన్నా, బిల్డ్స్ లాయల్ ఆడియన్స్, అంటే జెన్యున్ ఆడియన్స్ ని. ఇప్పుడు సపోజ్ కొందరు యూట్యూబ్ ఎలా అంటే కొందరు డబ్బులు ఇచ్చి కొన్ని, లేదా ఒక అడ్వర్టైజ్ చేసుకుని, లేకపోతే ఇంకో కొలాబరేట్ అయ్యో, లేదా సో అంటూ కొన్ని ప్రమోషన్స్ ద్వారా ఇది ఒకటి, లేదా మనం డైరెక్ట్ గా పర్సన్ టు పర్సన్ వెళ్ళి సబ్స్క్రైబ్ ఇలా చేస్తాం. బట్ ఈ నీచ్ కనుక మనం సరిగ్గా యూజ్ చేసినట్లయితే మీరు ఎవరి దగ్గర వెళ్ళాల్సిన పని లేదు. మీకు ఆటోమేటిక్ గా జెన్యున్ ఆడియన్స్ అనేది మీకు మీ ఛానల్ కి రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇంప్రూవ్స్ వీడియో రికమెండేషన్స్. సో యూట్యూబ్ అనేది ఈ నీచ్ని బట్టి ఎక్కువ మందికి వీడియో రికమెండేషన్ చేయడానికి ఇది నీచ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ అవాయిడ్స్ కన్ఫ్యూజన్ ఫర్ వ్యూవర్స్. సో ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో వాళ్ళకి కన్ఫ్యూజన్ అనేది అవాయిడ్ చేస్తుంది అనమాట. సో ఈ టాపిక్స్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎడ్యుకేషన్, లేదా కుకింగ్ రిలేటెడ్ కుకింగ్, సో అలా క్లారిటీగా మనకు డిస్ప్లే చేస్తుంది అనమాట వ్యూవర్స్ కి. సో ఇది చూడండి, ర్యాండమ్ కంటెంట్ నో, స్లో గ్రోత్. ఓకే, సో ఫోకస్ కంటెంట్ బెటర్ రీచ్. ఓకే, ర్యాండమ్ అనేది పడితే కంటెంట్ చేసాం అనుకో స్లో గ్రోత్ ఉంటుంది. ఒక ఫోకస్ పలానా టాపిక్ అనుకుని చేసాం అనుకో కంటిన్యూగా, దానికి బెటర్ ఎక్కువ రీచ్ అనేది ఉంటుంది అనమాట. సో ఎప్పుడు ఆ నీచ్ అనేది అలా నీట్ గా ఫాలో అవుతుంది, నీట్ గా ఫాలో అవ్వాలి. ఓకే, సో హౌ టు చూజ్ ద రైట్ నీచ్. సో చూడండి, వాట్ డూ ఐ నో వెల్, వాట్ కెన్ ఐ టీచ్ ఈజీలీ, హూ ఇస్ మై టార్గెట్ ఆడియన్స్, ఇస్ దే డిమాండ్ ఫర్ దిస్ టాపిక్. అంటే ఏం చెప్తుందంటే, ఫస్ట్ నువ్వు ఏదైనా ఒక నీచ్ అనుకుంటావు. సపోజ్ నువ్వు ఏదైనా ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్ అనుకుంటావు. ఆ ఎడ్యుకేషన్ సంబంధించి ఆ టాపిక్ నీకు ఎంతవరకు తెలుసు, లేదా నేను దాన్ని ఎలా ఈజీగా టీచ్ చేయగలనా తడబడకుండా. ఓకే, లేదా మరి తర్వాత అక్కడ ఏదైనా ఒక డౌట్ వచ్చినా, మీ వ్యూవర్స్ నుంచి ఏదైనా డౌట్ వచ్చినా దాన్ని క్లారిఫై చేసేలాగా ఉండాలి మీరు. అలా చేయలేకపోయినప్పుడు ఆ నీచ్ మీరు సెలెక్ట్ చేసుకోకూడదు. అండ్ ఈ నీచ్ సంబంధించి ఆడియన్స్ ఎంతమంది ఉంటారు. సపోజ్ ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్ అయితే ఇప్పుడు యూట్యూబ్ లో ఎంతమంది మనకి అది ఆ టాపిక్ సంబంధించి డిమాండ్ ఉంది అంటే కరెంట్ ట్రెండ్ అనేది మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. సపోజ్ చూడండి, నా వీడియో కరెంట్ ట్రెండ్ ఎలా అంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సపోజ్ న్యూ ఇయర్ కదా మనకి, ఇది కొత్త సంవత్సరం. సో న్యూ ఇయర్ 2026 సంబంధించి ఒక ట్రెండింగ్ టాపిక్ అనుకోండి. ఏదైనా ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఇప్పుడు సమ్ వార్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ ఇప్పుడు కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ కదా, లేదా ఒక కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ కానీ అలాంటి ట్రెండింగ్ టాపిక్ ని పట్టుకొని మీరు ఆ నీచ్ సెలెక్ట్ మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. సో బిగినర్ ఫ్రెండ్ నీచ్. సో ఇది ఏమవుతుందంటే స్టూడెంట్ గెల్ బేసిక్ టెక్నాలజీ యూట్యూబ్ ట్యూటోరియల్ ఏ ఫర్ బిగినర్స్. ఓకే, సో ఇప్పుడు కనుక బిగినర్స్ అయితే ఇవన్నీ మీకు కొన్ని సజెషన్స్. ఓకే, ఫ్రెండ్లీ నీచ్. సో నెక్స్ట్, అండర్స్టాండింగ్ యువర్ టార్గెట్ ఆడియన్స్. సో ద టైప్ ఆఫ్ పీపుల్ హూ విల్ వాచ్ యువర్ వీడియోస్. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, మీ ఆడియన్స్ నువ్వు ఎలా టార్గెట్ చేయాలనేది ఎలా అర్థం చేసుకోవాలి అంటే, సో ఫస్ట్ వచ్చేసి నువ్వు ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్ దాన్ని ఎవరు చూస్తారు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఆల్మోస్ట్ స్టూడెంట్స్ గా చూడాల్సింది. సో అందుకు మనం ఆ స్టూడెంట్స్ సంబంధించి నువ్వు ఆడియన్స్ నువ్వు టార్గెట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే స్టూడెంట్స్ ఏదైతే సపోజ్ ఒక కాలేజ్ స్టూడెంట్ అనుకోండి, ఆ కాలేజ్ స్టూడెంట్ కి ఎలాంటి టాపిక్ చూస్తాడు, అలాంటి టాపిక్ మీరు ఎంచుకొని మీరు అలాంటి వీడియోని చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఆల్వేస్ క్రియేట్ కంటెంట్ థింకింగ్ అబౌట్ యువర్ ఆడియన్స్ ప్రాబ్లమ్. సో ఏదైతే మీ ఆడియన్స్ సంబంధించి చూసేటప్పుడు మీరు ఈ
ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు, ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, మీకు అంటే ఆ డౌట్స్ అనేది ఒక ప్రాబ్లం కదా, సో మీ ప్రాబ్లం బట్టే మీ వీడియో చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అంతే తప్ప నాకు నచ్చింది నేను చేసుకుని పోవడం కాదు కదా. ఈ వీడియో యొక్క మన మోటివ్ ఏంది, మీకు యూట్యూబ్ అంటే ఏంటో తెలియాలి. సో యూట్యూబ్ లో మీరు అంటే ఇవన్నీ ఎలా ఉంటాయో స్టెప్ బై స్టెప్ తెలుసుకొని అసలు యూట్యూబ్ని ఎలా క్రియేట్ చేయాలి, దాని ద్వారా మనం ఎలా అమౌంట్ ఎర్న్ చేసుకుని సక్సెస్ అవ్వాలనేది మనం మెయిన్ మన మోటో ఈరోజు. సో దాని సంబంధించి మనం ఇక్కడ స్కిల్స్ ఎలా నేర్చుకోండి మనం ఇక్కడ ఈ మోటో. సో అది మన యొక్క అంటే మన ఆడియన్స్ టార్గెట్ అనేది అలా ఉండాలన్నమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్. సో యూట్యూబ్ వీడియోస్లో ఎన్ని రకాలు ఉంటాయంటే వీడియో ఫార్మాట్స్ వచ్చేసి ఎడ్యుకేషనల్ వీడియోస్ ఉంటాయి, హౌ టు ట్యూటోరియల్స్, ఎక్స్ప్లెయినర్ వీడియో, షార్ట్ లైవ్ సెక్షన్స్. వీడియో ఫార్మాట్స్ మామూలుగా ఇదంతా దేనికి వస్తుందంటే ఇవి ఎడ్యుకేషనల్ వీడియోస్, హౌ టు ట్యూటోరియల్ ఇవన్నీ షార్ట్స్ ఉంటాయి ఆరిజెంటల్. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ కానీ హౌ టు ట్యూటోరియల్, ఎక్స్ప్లెయినర్ వీడియోస్ ఇవన్నీ ఎక్కువ ఆరిజెంటల్ కిందకి వస్తాయి, అండ్ షార్ట్స్ వచ్చేసి ఇది వర్టికల్ గా ఉంటుంది అనమాట. అండ్ లైవ్ సెక్షన్స్ మీరు లైవ్ గా కూడా ఏదైనా చేయొచ్చు అనమాట ప్రోగ్రామ్స్. ఓకే, సో నెక్స్ట్ కంటెంట్ లెంత్ ఎలా ఉండాలంటే షార్ట్స్ అయితే అండర్ 60 seconds లోపలే ఉండాలి, లాంగ్ వీడియోస్ అయితే ఎంత ఉండొచ్చు అనమాట. జస్ట్ బేసిక్ ఇచ్చి అనమాట 8 to 30 minutes ఇంత ఉండేలా చూసుకుంటే ఎక్కువ రీచ్ ఉంటుంది, 30 minutes లోపల ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ ఐడియాల్స్ రీసెర్చ్. సో సింపుల్ మీద యూట్యూబ్ సర్చ్ సజెషన్, చెకింగ్ సిమిలర్ ఛానల్స్, రీడింగ్ కామెంట్స్, గూగుల్ సర్చ్. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఛానల్ పెట్టారు, దానికి సంబంధించి ఎలా గ్రోత్ వస్తుంది అనే దానికి ఇక్కడ చూడండి. యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఇవన్నీ దేని గురించి మాట్లాడుతుందంటే ఎస్సీఓ రిలేటెడ్ అనమాట. సో ఎస్సీఓ అనేది ఏదో మనం జస్ట్ 1 or 2 minutes లో మాట్లాడేది. ఎస్సీఓ అనేది చాలా అదొక అంటే పెద్ద కోర్స్ లాంటిది. బట్ మీకు అది సింపుల్ గా మీకు ఫర్దర్ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో జస్ట్ మీకు వాట్ ఈజ్ వాట్ అనేది చెప్తాను. సో ఇది మనకి ఎలా అంటే యూట్యూబ్ సర్చ్ సజెషన్ లో మీ వీడియో పడాలంటే ఏం చేయాలి, చెకింగ్ సిమిలర్ ఛానల్. ఓకే, నెక్స్ట్ రీడింగ్ కామెంట్స్ గూగుల్ సర్చ్ లో. ఓకే, మీ ఛానల్ ఎలా రీసెర్చ్ అవ్వాలి అని ఇక్కడ కంటెంట్ ఐడియాస్ మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ సర్చ్ సపోజ్ చూడండి, హౌ టు కనెక్ట్ మైక్ టు ల్యాప్టాప్ అండ్ నోట్ సజెషన్. ఇప్పుడు నేను సపోజ్ ఏదన్నా ఒక మైక్ ని ఎలా కనెక్ట్ చేయాలని అడుగుతున్నా ల్యాప్టాప్ కి. సో ఇది ఏమవుతుంది యూట్యూబ్ సజెషన్ లో ఏదైతే మన పైన డిస్కస్ చేసాం 4 points దాని రిలేటెడ్ అనమాట. ఇది ఎలా చేయాలనేది మీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఫర్దర్ వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి 1 second. నెక్స్ట్ 22 లెసన్ కదా. సో ఇక్కడ వచ్చేసి లాంగ్ వీడియోస్ వర్సెస్ షార్ట్. సో లాంగ్ వీడియోస్ అంటే ఏంటి, షార్ట్ వీడియోస్ అంటే ఏంటి, అది ఎలా అనేది ఇక్కడ మీకు చెప్తున్నాను. సో లాంగ్ వీడియోస్ ఏంటంటే దీని ద్వారా ఏమవుతుందంటే మోర్ వాచ్ టైం మీరు గెయిన్ చేయొచ్చు. సో బేసిక్ యూట్యూబ్ గా మనకి కావాల్సింది ఏంటంటే ఒక యూట్యూబర్ గా ఫస్ట్ వచ్చేసి ఒక యూట్యూబర్ గా సక్సెస్ అవ్వాలంటే మీకు కంపల్సరీగా ఒక 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ టైం అనేది ఉండాల్సిందే నవ్ డేస్. అది అయిన తర్వాత మీకు మోనిటైజేషన్ అనేది ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో లాంగ్ వీడియోస్ కనుక ఎక్కువ అప్లోడ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎక్కువ వాచ్ టైం వస్తుంది అనమాట. అంటే త్వరగా మీరు రీచ్ అవ్వచ్చు, వాచ్ టైం అనేది కంప్లీట్ చేయొచ్చు. తర్వాత డీప్ ఎక్స్ప్లెనేషన్ ఏదైనా ఒక టెక్నాలజీ రిలేటెడ్, ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్ ని ఒక టాపిక్ పర్టికులర్ టాపిక్ ఉంటుంది, దాన్ని మీరు డీప్ గా అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ లాంగ్ వీడియోస్ లో ఉంటుంది. అండ్ మోనిటైజేషన్ ఫ్రెండ్లీ కూడా మోనిటైజేషన్ కి ఇది ఈజీగా యూజ్ అవుతుంది. అంటే ఎక్కువ మనకు అమౌంట్ అనేది కూడా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం ద్వారా వస్తుంది. అదే షార్ట్స్ వల్ల యూజ్ ఏంటంటే మీ ఛానల్ యొక్క గ్రోత్ ఫాస్ట్ గా ఉంటుంది షార్ట్స్ అప్లోడ్ చేయడం. అంటే సపోజ్ సబ్స్క్రైబ్స్ అనమాట, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సబ్స్క్రైబ్స్ అండ్ న్యూ ఆడియన్స్ మీకు బిల్డ్ అవుతారు అండ్ ఐ రీచ్ ఉంటుంది అనమాట. అంటే ఇది మెయిన్ ఎక్కువ అంటే ఆడియన్స్ కి ఏంటంటే ఆడియన్స్ గ్రోత్ ని సంపాదించడానికి ఈ షార్ట్స్ యూజ్ అవుతాయి. అండ్ అమౌంట్ సంపాదించడానికి మీకు అంటే మనీని ఛానల్ మోనిటైజ్ చేసుకుని మనీ ఎర్న్ చేయాలంటే లాంగ్ వీడియోస్ యూజ్ అవుతుంది. బట్ బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే రెండు చేయాలి మీరు కంపల్సరీ, యూజ్ బోత్. సో అది ఎలా చేయాలి, వీక్లీ ఆర్ మంత్లీ లేదా వీక్లీ ఎలాంటి టాపిక్ చేయాలని మీకు డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్ పోస్ట్ చేయండి, మీకు అది కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. లాంగ్ వీడియోస్ ఎలా, షార్ట్ వీడియోస్ ఎలా అనేది, అండ్ మీరు ఎలా అప్లోడ్ చేయాలి, ఏ టైంలో అప్లోడ్ చేయాలి అంటే మనం ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి జస్ట్ యూట్యూబ్ కోర్స్ కాబట్టి మనం కంప్లీట్ యూట్యూబ్ కోర్స్ తెలుసుకుంటా
రిమైనింగ్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ ఇక్కడ క్రియేటింగ్ ఏ కంటెంట్ ప్లాన్. సో ఇక్కడ జస్ట్ మీకు బేసిక్స్ చెప్తున్నారు ఎలా అనేది, బట్ ఇది కంప్లీట్ కాదు. మీరు ఇలా ప్లాన్ చేసుకోండి. వీక్లీ ప్లాన్, ఒక లాంగ్ వీడియోను అంటే ఒక వీక్లో లాంగ్ వీడియో 2 షార్ట్లు ఉండేలాగా చూసుకోండి. అదే మంత్లీ అయితే ఒక 8 షార్ట్స్ 4 లాంగ్ వీడియోస్ ఉండేలాగా చూసుకోండి. కానీ కన్సిస్టెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫ్రీక్వెన్సీ. అంటే మీరు డైలీ ఏదో పెట్టామంటే అది కాదు మెయిన్. డైలీ పెడుతున్నాము, ఏ టైంలో పెడుతున్నావు, ఏ టైంలో అప్లోడ్ చేస్తున్నావు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అదే ఇక్కడ వస్తుంది క్రియేటింగ్ ఏ కంటెంట్ ప్లాన్. దీని గురించి మనం ఫర్దర్ క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దీని ద్వారా ఆ వీడియో ద్వారా మీకు ఏమవుతుందంటే మీరు రియల్ టైంలో యూట్యూబ్ ద్వారా మీరు ఎలా సక్సెస్ అయినా మీకు ఆ వీడియో యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్క్రిప్ట్ రైటింగ్ బేసిక్. సో ఇక్కడ మీకు ఓకే యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు కదా, సో అక్కడ యూట్యూబ్ సంబంధించి ఎలా కంటెంట్ రాయాలి, లేదా ఒక టాపిక్ ఏదైనా అనుకుంటారు మీరు. ఒక కామెడీ అయితే ఏమి, ఒక ఎంటర్టైన్మెంట్ అయితే ఏమి, ఒక టెక్నాలజీ రిలేటెడ్ అయితే ఏమి, ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్ అయితే ఏమి, ఒక కుకింగ్ రిలేటెడ్ అయితే ఏమి, ఈ ఆడియన్స్ని మీరు ఎలా అటెన్షన్ క్రియేట్ చేయాలనేది ఈ టాపిక్ డిస్కస్ చెప్పబోతుంది. సో సింపుల్గా స్క్రిప్ట్ అయితే ఎలా ఉండాలంటే ఫస్ట్ 5 సెకండ్స్ ఎలా ఉండాలంటే, మనం ఏదో వచ్చామని టక ఏదో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలా అంటే ఎవడు ఉండడు. ఏదేంది అంటే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే షేర్ చేసుకుంటే ఎవరు మీకు కంటిన్యూగా ఉండి చూసేంత ఇది ఎవరికి ఉండదు. ఇప్పుడు ఎందుకంటే లాట్ ఆఫ్ కాంపిటేటర్స్ అనేది మీకు యూట్యూబ్ లో ఎంటర్ అయిపోయారు. సో మీదే చూడాలని లేదు, వాళ్ళకి ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి వ్యూవర్స్. సో అది వదిలేసి ఫస్ట్ నువ్వు ఒక టాపిక్ వచ్చావు. సో నువ్వు ఆ టాపిక్ ఏం చెప్తుంది, దాని ద్వారా నువ్వు ఏం నేర్చుకోబోతున్నావు మీరు ఆడియన్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఉక్ అనేది, ఉక్ మీనింగ్ వచ్చేసి అదే. సో ఆ ఉక్ మీరు క్రియేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీకు వ్యూవర్స్ అటెన్షన్ అనేది క్రియేట్ చేసే వాళ్ళు అవుతారు. తర్వాత మీరు వన్స్ ఇంట్రొడక్షన్ మీరు ఇచ్చాక టాపిక్ దేని గురించి చెప్పబోతుంది అనేది మీరు ఇంట్రొడక్షన్ చేయాలి. దీని ద్వారా ఆ ఆడియన్స్ ఒక క్లారిటీ వస్తుంది, ఈ వీడియోలో నేను ఇంతసేపు టైం స్పెండ్ చేయడం వల్ల పలానా టాపిక్ నేను నేర్చుకోబోతున్నాను. అప్పుడు తను మీ వీడియోలో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అండ్ మెయిన్ కంటెంట్ డిస్కస్ చేయండి. అన్ని పిచ్చి ఏ పడితే అవి మనం అనవసరంగా అన్నెసరీ టాపిక్ కంటెంట్ అనేది మనం డిస్కస్ చేయకూడదు అంట. సపోజ్ ఇది యూట్యూబ్ సంబంధించి కోర్స్, సో నేను ఏమన్నా దానికి సంబంధించి నేను డిస్కస్ చేయాలి. అదే వదిలేసి ఇప్పుడు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ డిస్కస్ పెడితే అది సబబు కాదు కదా. సో అనమాట. సో ఫైనల్ గా సమ్మరీ అంటే మీరు ఏం నేర్చుకున్నారు ఈ వీడియో ద్వారా అనేది మీరు అది సమ్మరీ ఫైనలైజ్ చేయండి. అండ్ కాల్ టు యాక్షన్ అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడు మీరు చెప్పుకోండి. కావాలంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. అంటే ఇలాంటి పలానా ఎవరైనా ఇంకా ఈ టాపిక్ ఎవరికి యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఇంకా ఫర్దర్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు ఛానల్ ప్రమోట్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి అనేది ఇలాంటి ఇక్కడ మీరు లాస్ట్ లో చెప్పాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఆల్వేస్ రైట్ పాయింట్స్ బిఫోర్ రికార్డింగ్. సో ఎప్పుడైనా సరే మీరు రికార్డ్ చేసుకోవాలి, ఫస్ట్ మీరు ఏం చెప్పాలో అది రాసుకోండి. రాసుకుని బిగినర్స్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. చేసి 1 or 2-3 టైమ్స్ రికార్డ్ చేసుకున్న తర్వాత మీరు ఓకే అంతా ఓకే అయిన తర్వాత అప్పుడు మీరు డైరెక్ట్ కంటెంట్ వీడియో అనేది మీరు చేయడానికి వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ ప్లానింగ్ మిస్టేక్స్ అవాయిడ్. సో కంటెంట్ ఎలా ప్లాన్ చేయాలి అండ్ మిస్టేక్స్ ఎలా అవాయిడ్ చేయాలి అనేది చెప్తుంది ఈ లెసన్. సో ఇక్కడ కాపింగ్ అదర్స్ ఫుల్లీ, చేంజింగ్ నీచ్ ఫ్రీక్వెంట్లీ, నో ప్లానింగ్, ఇగ్నోరెన్స్ ఆడియన్స్. సో ఇక్కడ మీ మిస్టేక్స్ కంపల్సరీగా అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. ఏం చెప్తున్నారంటే వేరే వాళ్ళ వీడియోస్ ని ఫుల్ గా కాపీ చేయడం వదిలేయండి. అండ్ మీరు ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈరోజు ఏదైనా కుకింగ్ రిలేటెడ్ చేస్తున్నారు, మళ్ళీ రేపు నేను ఏదో ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ చేస్తుంటే కాదు, అది అసలు యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేయదు. మీరు ఇప్పుడు మీ ఛానల్ దేనికి సంబంధించిందో ఆ సంబంధించిన నీచే మీరు కంటిన్యూ అవ్వాలి. ఓకే, అండ్ ఏది ప్లాన్ లేకున్నట్లే డైరెక్ట్ గా వీడియో చేస్తానని మాత్రం వెళ్ళదండి. అండ్ ఆడియన్స్ మీకు కామెంట్ సెక్షన్ లో మీకు వాళ్ళు ఏవో డౌట్స్ అనేది మీకు కామెంట్ చేస్తుంటారు. మీరు అట్లీస్ట్ మీ టైం ఉన్నప్పుడు మీరు కంపల్సరీ మీరు వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తుండాలి. ఓకే, లేకపోతే ఆ ఆడియన్స్ అనేది మీరు కోల్పోవడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది మాడ్యూల్ 2 సంబంధించింది ఫ్రెండ్స్. సారీ, మాడ్యూల్ 3 సంబంధించింది. సో ఈ మాడ్యూల్ మీరు ఏం నేర్చుకున్నారంటే, ఇక్కడ వచ్చేసి మీరు నీచ్ అంటే ఏంటి, నీచ్ ని ఎలా చూస్ చేసుకోవాలి, అండ్ ఆడియన్స్ ని ఎలా టార్గెట్ చేయాలి, ఓకే, అండ్ కంటెంట్ టైప్స్ ఎన్ని రకాలు, అండ్ ఆ కంటెంట్ ఎలా ప్లాన్ చేయాలి, స్క్రిప్ట్ బేసిక్స్ అనేది మీకు ఈ వీడియోలో నేను
ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ మోడల్ 3 సంబంధించి ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను కంపల్సరీగా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్ గా ప్రాక్టికల్ గా మీకు స్టెప్ బై స్టెప్ మీకు చేసి చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది మోడల్ 3 సంబంధించింది. సో ఇక్కడ మీరు వచ్చిన అసైన్మెంట్ చేయండి, చూడండి కదా. సో రైట్ యువర్ ఛానల్ నీచ్. ఓకే, మీ ఛానల్ సంబంధించిన నీచ్ ఎందు మీరు రాయండి అండ్ డిఫైన్ యువర్ టార్గెట్ ఆడియన్స్. సో మీ అంటే ఇది ఎవరికి సంబంధించిన అది మీరు రాసుకోండి అండ్ లిస్ట్ 10 వీడియో ఐడియాస్. ఒక 10 వీడియోకి సంబంధించిన ఐడియాస్ లిస్ట్ చేయండి అండ్ డిసైడ్ షార్ట్ ఆర్ లాంగ్, అంటే ఆ వీడియో షార్ట్ చేస్తే బాగుంటుందా లాంగ్ వీడియో చేస్తే బాగుంటుందా అనేది ఒక వీడియో చేయండి ఫ్రెండ్. ఇప్పుడు లాంగ్ చేస్తారు, లాంగ్ సంబంధించి కూడా ఒక షార్ట్ చేయండి. ఓకే, అలా మీరు రీచ్ అనేది పెంచుకోవాలన్నమాట. ఇది 3 మోడల్స్ మనం డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మోడల్ 4 వచ్చేసి రికార్డింగ్ సెటప్. ఇక్కడ వచ్చేసి ఇంకా మీరు వీడియో మీరు ఓకే అన్ని ఇప్పుడు పలానా టాపిక్ అనుకున్నారు, ఒక కేటగిరీ రీచ్ అన్ని చూస్ చేసుకున్నారు. సో నెక్స్ట్ మనం ఇంకేం చేయాలి, రికార్డింగ్ చేయాలి కదా మనం అనుకున్న టాపిక్ ని. సో దానికి సంబంధించి సెటప్ అనేది మొబైల్ లేదా ల్యాప్టాప్ లో, అంటే మీరు దీన్ని మొబైల్లో చేసుకోవచ్చు లేదా ల్యాప్టాప్ చేసుకోవచ్చు. ఇంకా మీకు మైక్ ఉండాలి అండ్ లైటింగ్ ఉండాలి. అంటే మీరు ఇది కూడా అన్ని కంపల్సరీ కాదు, మీ బేస్ తప్ప నీచ్ సంబంధించి ఎక్కడికి ఏవి కావాలని మనం ఇంకా క్లియర్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వాట్ ఈజ్ వీడియో రికార్డింగ్. సో వీడియో రికార్డింగ్ అంటే ఏంటి? వీడియో రికార్డింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ క్యాప్చరింగ్ వీడియో అండ్ ఆడియో టు క్రియేట్ కంటెంట్ ఫర్ యూట్యూబ్. సో వీడియో రికార్డింగ్ అంటే ఏంటి? వేరే చెప్పాలనుకున్నావో దాన్ని వీడియో చేసి దానికి సంబంధించి ఒక ఆడియో రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడమే వీడియో రికార్డింగ్ అంటున్నాము. అంటే సింపుల్. సో గుడ్ రికార్డింగ్ క్వాలిటీ అంటే మీ రికార్డింగ్ క్వాలిటీ బాగున్నట్లయితే ఏం చేస్తుందంటే మీ వ్యూవర్స్ దగ్గర ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఇదేం చేస్తుంది, వన్స్ వ్యూవర్స్ దగ్గర ట్రస్ట్ బిల్డ్ అవుతే మీ వాచ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే వాళ్ళు ఎక్కువసేపు మీ వీడియో దగ్గర స్పెండ్ చేస్తారు. తర్వాత మేక్స్ కంటెంట్ ప్రొఫెషనల్. సో మీ కంటెంట్ లో ప్రొఫెషనలిజం పెరిగి మీకు ఆడియన్స్ గ్రోత్ అనేది ఆటోమేటిక్ గా పెరగడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మొబైల్ వర్సెస్ ల్యాప్టాప్ ఫర్ రికార్డింగ్. సో చాలా మంది బిగినర్స్ ఎలా ఫీల్ అవుతారంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ల్యాప్టాప్ ఉండాలేమో అలాంటి కొన్ని బేసిక్ సిల్లీ క్వశ్చన్ కంపల్సరీ ఉంటాయి అనమాట. యాజ్ బిగినర్ గా అది ఆబ్వియస్లీ నాకు కూడా ఉంటుంది అనమాట స్టార్టింగ్ యాజ్ ఏ బిగినర్ గా ఉన్నప్పుడు. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే యూట్యూబ్ అనేది మీరు మొబైల్ అయినా చేయొచ్చు, ల్యాప్టాప్ అయినా చేయొచ్చు అనమాట, ఎక్కడైనా రికార్డింగ్ చేయొచ్చు అనమాట. సో మొబైల్ రికార్డింగ్ అయితే ఏమవుతుందంటే దీన్ని ఈజీగా మనం యూజ్ చేయొచ్చు. మొబైల్ ఏంటంటే కూడా చాలా మందికి ల్యాప్టాప్ తో పోలిస్తే మొబైల్ ఎక్కువ ఈజీగా డైలీ ఇది అంటే మన లైఫ్ లో ఒక భాగం అయిపోయింది కదా డైలీ లైఫ్ లో. సో అందుకే ఈజీగా దీన్ని యూజ్ చేసే స్కోప్ ఉంటుంది. అండ్ గుడ్ కెమెరా క్వాలిటీ. ఓకే, సపోజ్ మీ మొబైల్ సపోజ్ మీ వివో ఐఫోన్ లాంటి ఉంటుంది కదా కొన్ని బెస్ట్ అడ్వాన్స్ మొబైల్స్, బెటర్ అనమాట. అండ్ బెస్ట్ ఫర్ బిగినర్స్. మీరు బిగినర్స్ అయితే మాత్రం కంపల్సరీ మీరు మొబైల్ తో ట్రై చేయండి ఫస్ట్. ఓకే, తర్వాత స్లోగా ల్యాప్టాప్ వెళ్ళండి. అది ఇన్కేస్ మీకు ల్యాప్టాప్ లో కూడా ఎలా చేయాలి, మొబైల్లో కూడా ఎలా చేయాలి, ఇలాంటి డౌట్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్ లో ఫీల్ ఫ్రీగా మీరు కమెంట్ చేయండి. దానికి సంబంధించి మీకు కంపల్సరీ నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ల్యాప్టాప్ రికార్డింగ్. ల్యాప్టాప్ రికార్డింగ్ దేని పనికి వస్తుందంటే సపోజ్ ఇప్పుడు నేను ఇదే మీకు యూట్యూబ్ కోర్స్ చెప్తున్నాను. సో ఇక్కడ ఏం చేయాలి, నేను స్క్రీన్ రికార్డింగ్ అని కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది ఈ డాక్యుమెంట్ సంబంధించి. సో నాకు ఇప్పుడు దీనికి సంబంధించి ఏంటి, ల్యాప్టాప్ అనేది చాలా బెస్ట్ అనమాట ఇక్కడ. అండ్ బెటర్ ఆడియో కంట్రోల్. సో ఇక్కడ మన ఆడియో కూడా కొంచెం క్లియర్ గా ఉండడం జరుగుతుంది, దీన్ని మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. బట్ మొబైల్ ఎలా ఉంటుందంటే మనకు అదర్ సౌండ్స్ కానీ ఏదైనా ఒక అన్నెసరీ సౌండ్స్ అనేది మొబైల్లో రావడం జరుగుతుంది. బట్ ల్యాప్టాప్ ఎలా అంటే కొంచెం ప్రొఫెషనల్ వర్క్ ఏదైనా ఒక ఎడ్యుకేషన్ కానీ టెక్నాలజీ రిలేటెడ్ చేయాలంటే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ల్యాప్టాప్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇది ఒక యూజర్ టిప్ అనమాట మీకు. నెక్స్ట్ యూట్యూబ్ ఫర్ ట్యూటోరియల్స్ చెప్పండి కదా, ఇది వచ్చేసి యూట్యూబ్ ట్యూటోరియల్స్ చెప్తాను కాబట్టి ఇది చాలా యూజ్ అనమాట ల్యాప్టాప్ రికార్డింగ్ అనేది. సో బట్ బిగినర్స్ కి నేను సజెస్ట్ చేస్తున్నా అంటే ఫస్ట్ మొబైల్ ద్వారా మీరు చేయండి, తర్వాత మీరు ల్యాప్టాప్ కి అప్గ్రేడ్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కెమెరా బేసిక్స్. సో మొబైల్ లో సంబంధించి కెమెరా టిప్స్ ఏంటంటే యూజ్ రేర్ కెమెరా. ఓకే, నెక్స్ట్ క్లీన్ కెమెరా లెన్స్, రికార్డ్ ఇన్ ల్యాండ్స్కేప్ ఫర్ లాంగ్ వీడియోస్. ఏం చెప్తున్నా అంటే
ఓకే, నీ కెమెరా అంటే మంచి సెల్ మొబైల్ సంబంధించుకోండి. అండ్ అవి లెన్స్ ఉంటాయి కదా, అవి బిఫోర్ మీరు రికార్డ్ చేసే ముందు క్లీన్ చేసుకోండి, లేకపోతే అన్వాంటెడ్ పిక్చర్స్ అనేది క్యాప్చర్ అవ్వడం జరుగుతుంది. అండ్ రికార్డింగ్ ల్యాండ్స్కేప్ అంటే ఆరిజెంటల్ గా, ఓకే, ఇలా డైరెక్షన్ అనేది మీరు ఆరిజెంటల్ పెట్టి మీరు లాంగ్ వీడియోస్ చేయండి ఫ్రెండ్స్. అదే ల్యాప్టాప్లో అయితే యూజ్ వెబ్ క్యామ్. ఓకే, వెబ్ క్యామ్ ఆన్ చేసుకుని ప్లస్ కెమెరా యాట్ హై లెవెల్. ఓకే, మీ ఏదైతే ఐ ఉందో దానికి స్ట్రైట్ గా ఉండేలాగా చూసుకోండి. అవాయిడ్ షేకీ యాంగిల్స్. ఓకే, మీరు ఇలా కదలడము ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ అవాయిడ్ చేయండి ల్యాప్టాప్ రికార్డ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి మైక్రోఫోన్ బేసిక్స్. సో యా, మీరు రికార్డ్ చేయాలంటే వాయిస్ అనేది కంపల్సరీ కదా, ఆడియో అనేది. సో ఆడియో క్వాలిటీ మోర్ ఇంపార్టెంట్ దెన్ వీడియో క్వాలిటీ. సపోజ్ ఇక్కడ వీడియో క్వాలిటీ తగ్గినా మనకు వచ్చే నష్టం లేదు, బట్ ఆడియో అనేది కంపల్సరీగా బాగుండాలి. సో దానికి బెస్ట్ మైక్రోఫోన్స్ ఏంటంటే, అంటే టైప్స్ ఆఫ్ మైక్రోఫోన్ అంటే ఇన్బిల్ట్ మైక్, వైడ్ మైక్, యూఎస్బి మైక్, బ్లూటూత్ మైక్. సో నా రికమెండేషన్ ఏంటంటే ఇక్కడ యూజ్ యూఎస్బి మైక్రోఫోన్ ఫర్ క్లియర్ వాయిస్. ఓకే, మీకు ఇంకా మైక్రోఫోన్ అంటే సంబంధించి హెడ్సెట్ కానీ స్పీకర్స్ ఇంకా ఏవి యూజ్ చేయాలి వీటికి సంబంధించి అన్ని మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ పోస్ట్ చేయండి. నేను దానికి సంబంధించి మీకు కంప్లీట్ బెస్ట్ అంటే తక్కువ ప్రైస్కి బెస్ట్గా మార్కెట్లో దొరికేవన్నీ మీకు కంప్లీట్ లిస్ట్ అని మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, సో హౌ టు కనెక్ట్ మైక్ టు ల్యాప్టాప్. సపోజ్ ఫస్ట్ యూఎస్బి ద్వారా అయితే యూఎస్బి మైక్ నుంచి, సో ప్లగ్ మైక్ ఇంటూ ల్యాప్టాప్ యూఎస్బి పోర్ట్. సో వెయిట్ ఫర్ డిటెక్షన్. ఫస్ట్ మీ ఇప్పుడు సపోజ్ స్పీకర్ హెడ్సెట్ తీసుకుంటారు కదా, ఫస్ట్ మీ యూఎస్ పోర్ట్ అక్కడ సెలెక్ట్ ఇన్సర్ట్ చేయండి. తర్వాత కాసేపు అది డిటెక్ట్ అయ్యేదాకా వెయిట్ చేసి తర్వాత సెలెక్ట్ మైక్ ఇన్ సౌండ్ సెట్టింగ్స్. ఇంకా సౌండ్ సెట్టింగ్స్ వెళ్ళి ఇక్కడ ఉంది కదా మనకు ఏదైతే సౌండ్, ఇక్కడ వెళ్ళి మీరు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ బ్లూటూత్ మైక్. సో ఇక్కడ టర్న్ ఆన్ మైక్, ఎనేబుల్ బ్లూటూత్ ఆన్ ల్యాప్టాప్, పేర్ ద డివైస్. అంతే ఫ్రెండ్స్, ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇది మీరు చేసేసుకోండి ఫ్రెండ్స్, సింపుల్ ఇది. ఓకే, మీకు ఇది కూడా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ పోస్ట్ చేయండి, నేను ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఉన్నాయి చూడండి అన్ని మైక్రోఫోన్. ఓకే, బ్లూటూత్ సంబంధించి అయితే ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ మీరు ఇక్కడికి వెళ్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇంకా మీకు లేదు మీరు బిగినర్ అయ్యి మీకు ఇంకా మాకు కన్ఫ్యూజన్ ఉందంటే నో వరీస్, నేను ఫర్దర్ వీడియో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మైక్ సెట్టింగ్స్ ఇన్ విండోస్. ఫస్ట్ వచ్చేసి స్టెప్ 1 ఏంటంటే రైట్ క్లిక్ స్పీకర్ ఐకాన్, ఓపెన్ సౌండ్ సెట్టింగ్స్, సెలెక్ట్ ఇన్పుట్ డివైస్, అడ్జస్ట్ ఇన్పుట్ వాల్యూమ్, టెస్ట్ మైక్. ఇదే చెప్పాను కదా ఇందాక, ఇక్కడ ఉంది కదా ఇదే రైట్ క్లిక్ ఇచ్చేసి. ఓకే, ఇదే మనం ఇందాక ఫాలో అండి ఇప్పుడు ఓపెన్ చేస్తారు కదా, అన్ని మీకు స్టెప్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇవి యూటిలైజ్ చేసుకోండి. ఇంకా మీకు డౌట్ ఉంటే నేను నా వాయిస్ ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి లైటింగ్ సెటప్. సో మీరు కనుక బిగినర్స్ అయితే ఓకే, ఫస్ట్ నార్మల్గా చేయండి. ఇన్ కేస్ ఓకే కొంచెం అడ్వాన్స్ అయినారు అనుకోండి, కొంచెం లో బడ్జెట్లో ఏమైనా ప్లాన్ చేయండి. సో మెయిన్ వచ్చేసి న్యాచురల్ లైట్లో ఎలా ఉండాలంటే సిట్ ఫేసింగ్ ఏ విండో. ఓకే, మీరు మీ విండోస్ సైడ్ మీ ఫేస్ అనేది వచ్చేలాగా చూసుకోండి. రికార్డ్ ఇన్ ఏ డే టైమ్. ఓకే, ఇది ఎప్పుడైనా రికార్డింగ్ అనేది పగటమే చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవరి పనిలో ఉంటే డిస్టర్బెన్స్ ఉంటుంది. బట్ నైట్ అయితే అంత మీరు ఒక ఇంట్లో ఉన్నారు సపోజ్, ఇంట్లో ఏముంటారు మామూలుగా పనులు టీవీలు చూసుకుంటా అలా సౌండ్ అనేది మీ రికార్డ్లో వచ్చేస్తాయి అనమాట, రికార్డింగ్లో. ఓకే, సో ఇవి కేర్ఫుల్ ఫ్రెండ్స్ రికార్డింగ్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ లైట్ అయితే యూజ్ ఎల్ఈడి బల్బ్ యూజ్ చేయండి. అండ్ రింగ్ లైట్, ఓకే ఇది ఆప్షనల్. అండ్ నెక్స్ట్ అవాయిడ్ లైట్ బిహైండ్ యూ. సో మీ ఇక్కడ ఈ లైట్ ఉంది కదా, ఇది అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. మీకు అంటే మీ విజువల్ అనేది క్లియర్గా ఉండాలన్నమాట. ఓకే, వీడియో అనమాట, అది చెప్తుంది పాయింట్. నెక్స్ట్ రికార్డింగ్ అనేది అంటే ఎప్పుడైనా సరే రికార్డింగ్ అనేది ఒక సైలెంట్గా ఉండే రూమ్లో వెళ్ళండి, అక్కడ చేయండి. ఓకే, నెక్స్ట్ డోర్స్ విండోస్ ఇవన్నీ క్లోజ్ చేసుకోండి. అవాయిడ్ ఫ్యాన్ నాయిస్, ఫ్యాన్ ఉంటే ఆఫ్ చేసుకోండి. ఓకే, ఇన్ కేసు ఉక్కుపోతుంటే దాన్ని ఒక 2-3 పాయింట్స్లో పెట్టుకుని అంతే. ఎడ్ చేసినా నాయిస్ రాకుండా చేసుకోండి. ఇన్ కేసు వచ్చినా కూడా దాన్ని ఎలా అవాయిడ్ చేయాలంటే ఇంకా మనము టెక్నాలజీ రిలేటెడ్ కొన్ని సాఫ్ట్వేర్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకుంటే అవి కూడా ఎలా అనేది మీకు కావాలంటే నేను ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ సింపుల్ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైనా సరే సింపుల్గా ఉండేలాగే చూస్తాను ఫ్రెండ్స్ ఒక యూట్యూబర్.
నెక్స్ట్ స్క్రీనింగ్ రికార్డింగ్ బేసిక్స్. సో స్క్రీన్ రికార్డింగ్ బేసిక్స్ ఏంటంటే చెప్పండి ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్యూటోరియల్, సాఫ్ట్వేర్ డెమోస్, ప్రజెంటేషన్స్. సో బెస్ట్ కొన్ని ఫ్రీ టూల్స్ ఏంటంటే ఓబిఎస్ స్టూడియో, ఇదేమంటే బిల్ట్ ఇన్ స్క్రీన్ రికార్డ్. ఓకే, ఇది అనేది మీరు ఏదైనా స్క్రీన్ సంబంధించిన రికార్డింగ్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ టూల్ అనమాట, బెస్ట్ సాఫ్ట్వేర్ అనమాట. ఇది ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో ఇది ట్రై చేయండి ఒకసారి మీరు. నెక్స్ట్ రికార్డింగ్ చెక్ లిస్ట్. బిఫోర్ ప్రెస్సింగ్ రికార్డ్ కెమెరా చెక్ చేసుకోండి. సో కెమెరా చెక్, మైక్ టెస్ట్, లైటింగ్ రెడీ, ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఛార్జ్, నోటిఫికేషన్ వస్తుంటాయి కదా, టర్న్ ఆఫ్. సపోజ్ చెప్తాను ఇలాంటి నోటిఫికేషన్ వస్తున్నాయి. సో ఇలాంటివన్నీ మీరు క్లియర్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చి టెస్ట్ క్లిప్ రికార్డ్. వన్స్ ఇది చేసిన తర్వాత ఒకసారి జస్ట్ ఒక 1 to లైక్ ఒక 5 to 10 seconds ఆ వీడియో ఎలా వచ్చింది చూడండి. అన్ని ఓకే అనుకుంటే మీరు ఇంకా హ్యాపీగా మీరు ఇంకా రికార్డింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇది థర్డ్ ఫోర్త్ మనకి సంబంధించినటువంటిది. సో ఇక్కడ సమ్మరీ వచ్చేసి ఇక్కడ మీరు ఏం నేర్చుకున్నారంటే రికార్డింగ్ బేసిక్స్ అంటే ఏంటో తెలుసుకున్నారు, మొబైల్ వర్సెస్ ల్యాప్టాప్ రికార్డింగ్ అంటే ఏంటి చూసారు. నెక్స్ట్ కెమెరా టిప్స్ చెప్పాము. సో మైక్ సెటప్ ఎలా అనేది దాని గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ లైటింగ్ సెటప్ డిస్కస్ చేస్తాం అండ్ రికార్డింగ్ అనేది కూడా డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మాడ్యూల్లో వీడియో ఎడిటింగ్ గురించి స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో మీకు అసైన్మెంట్ ఏంటంటే ఈరోజు సో డిసైడ్ రికార్డింగ్ డివైస్, మొబైల్లో ల్యాప్టాప్ అనేది డిసైడ్ అవ్వండి. మీరు బిగినర్ అయితే కంపల్సరీ మీ మొబైల్ తోనే స్టార్ట్ చేయండి ఫస్ట్. ఓకే, ఇది నా టిప్ అనమాట. నెక్స్ట్ అరేంజ్ సింపుల్ లైటింగ్. ఓకే, నెక్స్ట్ టెస్ట్ మైక్ రికార్డ్ 1 minute ప్రాక్టీస్ వీడియో. ఓకే, ఇది 4th మోడల్. నెక్స్ట్ వచ్చి 5th మోడల్. సో వీడియో ఎడిటింగ్ బిగినర్ టు బేసిక్ ప్రో. సో మీరు బిగినర్ నుంచి అడ్వాన్స్ వరకు వీడియో ఎడిటింగ్ ఎలా అనేది జస్ట్ ఒక థియరిటికల్ గా చూడండి. వాట్ ఈజ్ వీడియో ఎడిటింగ్? ఫస్ట్ video editing is the process of cutting, arranging and improving video and audio to make content clear and engaging. Why editing is important? Removes mistakes, improves clarity, keeps viewers engaged, makes videos professional. సో వీడియో ఎడిటింగ్ అంటే ఏంటి? ఈ వీడియో ఎడిటింగ్ అంటే చాలా 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 ఇంపార్టెంట్. మనము సపోజ్ మనమే తీసుకోండి, ఒక డ్రెస్ కుట్టాలనుకుంటాం. కుట్టాలంటే ఎలా? మనం ఏదో అన్ని కటింగ్ చేసేసుకుంటాము. కటింగ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాము, తనంతా ఎక్కడ అంటే హ్యాండ్ సంబంధించి ఏది రావాలి, లెగ్ సంబంధించి ఏది రావాలి, సో బాడీ సంబంధించి ఏది రావాలి, అలా క్లాత్ అంతా అరేంజ్ చేసుకుంటాము. సేమ్ ఇది కూడా అంతే, నువ్వంతా వీడియో చేస్తావు పార్ట్గా. సో దాన్ని అవన్నీ కట్ చేస్తావా, అన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఓకే, చేసుకొని అంత నీట్గా అరేంజ్ చేసుకొని తర్వాత ఇంకా దానికి ఏమంత మంచి ఇప్పుడు వన్స్ డ్రెస్ రెడీ అయినాక దానికి ఇంకా ఏమైనా మెరుగులు దిగుతాం కదా, కొన్ని కలర్స్ కానీ లేదా కొన్ని అతుకులు ఇలాంటివి ఏమైనా నచ్చుంటాం కదా, డిజైన్ ఎంబ్రాయిడరింగ్ ఇలాంటివన్నీ. సో సేమ్ అలానే ఆ వీడియోని ఇంప్రూవ్ చేసి ఇంకా దానికి ఆడియో ఇలాంటివన్నీ ఇంప్రూవ్ చేసి ఫైనల్గా క్లియర్ అండ్ ఎంగేజింగ్ ఉండేలాగా కంటెంట్ని రెడీ చేసుకొని చేయడమే మనం వీడియో ఎడిటింగ్ అంటాం. ఇక్కడ సింపుల్గా డెఫినేషన్ అనేది ఇక్కడ ఏంటంటే ఇది వీడియో ఎడిటింగ్ ద్వారా ఏమవుతుందంటే రిమూవ్ మిస్టేక్. సపోజ్ నేను కంటిన్యూగా ఈ వీడియో చేస్తున్నాను అనుకోండి, ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి అనుకోండి, అవి అలానే వదిలేస్తే వ్యూవర్స్ అటెన్షన్ అనేది నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోతుంది కదా. అదే నేను ఇది ఒక ఎడిట్ చేసి ఇచ్చాను అనుకోండి, సపోజ్ ఈ వీడియో చేస్తే ఏదైనా ఒక స్పెల్ ఏదైనా ఒక అన్ఎక్స్పెక్టెడ్ గ్రామటిక్ ఏదైనా చేసింటాను ఒక సీనియర్ యూట్యూబర్ అయ్యి, అప్పుడు నాకు అనేది నెగిటివ్ ఇంపాక్ట్ పడకూడదు అంటే ఏం చేయాలి, నేను వీడియో ఎడిటింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి, చేసి అప్లోడ్ చేయాలి. ఓకే, బట్ నేను వచ్చేసి ప్రజెంట్ అయితే చేయడం లేదు. మీరు ఇన్ కేసు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు దయచేసి కన్సిడర్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్. ఏంటంటే డ్యూ టు టైం ప్రాసెస్ నేను నాకుంటే బిజీ షెడ్యూల్ ఇది చేయాల్సి వస్తుంది. సో అది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మీకు యూజ్ అవ్వాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాను ఈ వీడియో. ఓకే, ఈ 2026లో చాలా మంది బిగినర్స్ నుంచి అడ్వాన్స్ వరకు మీరు ఒక మంచి యూట్యూబర్ ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది మీకు కంప్లీట్ ఈ ఏవైతే లెసన్స్ ఉన్నాయో మీకు కోర్స్ వైజ్గా మీకు ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దీని ద్వారా ఏమవుతుందంటే క్లారిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, వ్యూవర్స్ దగ్గర మీ కీప్స్ ఎంగేజ్ అనేది పెరుగుతుంది. సో అండ్ మీ వీడియోస్ అనేది చాలా ప్రొఫెషనల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది వీడియో ఎడిటింగ్. దీనికి సంబంధించి ఇంకా మీకు ప్రాక్టికల్ సెక్షన్స్ కావాలన్నా గోయింగ్ ఫార్వర్డ్ ఎలా మేము ప్రాక్టికల్ సెక్షన్ చేస్తాను. ఇంకా మీకు సంబంధించిన పర్టికులర్ డౌట్ ఉన్నా కూడా మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ వీడియో ఎడిటింగ్. సో
బేసిక్ ఎడిటింగ్ ఏంటంటే కట్, ట్రిమ్. ఓకే, నెక్స్ట్ వచ్చి టెస్ట్, ఆ వీడియో సంబంధించిన టెస్ట్లో టైటిల్స్ వేయడము, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే అది వేయడము, ఓకే, ఏమైనా ఎఫెక్ట్స్ ట్రాన్సిషన్ ఉంటే అవి యాడ్ చేయడము, అంటే ఈ క్లిప్ నుంచి ఈ క్లిప్కి ఎలా వెళ్తుంది అనే దానికి ఇది. ఓకే, నెక్స్ట్ సో బిగినర్ షుడ్ ఫోకస్ ఆన్ బేసిక్ ఎడిటింగ్ ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ మీరు జస్ట్ బేసిక్ ఎడిటింగ్ ఫోకస్ చేయండి. ఓకే, సో కొన్ని ఫ్రీ సాఫ్ట్వేర్ టూల్స్ ఏమంటే ఎడిటింగ్లో, మొబైల్ అయితే క్యాప్ కట్, విఎన్ ఎడిటర్, ఇన్షాట్ యూజ్ చేయండి. ల్యాప్టాప్ అయితే షార్ట్ కట్, ఓపెన్ షాఫ్ట్, దావిన్సీ రిజాల్వ్ బేసిక్ యూజ్. ఓకే, ఇవి కొన్ని ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ టూల్ మీకోసం తెచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ. నెక్స్ట్ ఇంపోర్టింగ్ ఫైల్స్ అండ్ ప్రాజెక్ట్ సెటప్. వన్స్ వీడియో అంతా అయిపోయి ఉంటుంది, తర్వాత మనం ఇంపోర్ట్ చేసుకొని అంత ప్రాజెక్ట్ సెటప్ చేసుకోవాలి కదా. సో అది ఏం చేయాలంటే ఓపెన్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్, క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. ఓకే, ఇంపోర్ట్ వీడియో ఆన్. వన్స్ అంత వీడియో చేశాక ఇంపోర్ట్ దాంట్లోకి మనం చేసుకొని డ్రాగ్ క్లిప్స్ టు టైమ్ లైన్. ఓకే, అంటే మీరు వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మీ ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్న సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి అక్కడ ఒక కొత్త ప్రాజెక్ట్ చూస్ చేసుకొని ఈ లోకల్ ఉండేవన్నీ ఇంపోర్ట్ చేసుకొని మీ అది ఎడిటింగ్ టూల్లోకి అన్ని ఇంకా డ్రాగ్ చేసుకొని అరేంజ్ చేసుకొని మనం ఎడిట్ చేసుకోవచ్చు అనేది ఉంటుంది అనమాట. ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా కావాలంటే నేను నేర్పిస్తాను ఫ్రెండ్స్, డోంట్ వరీ. సో నెక్స్ట్ బేసిక్ ఎడిటింగ్ టూల్స్. ఇక్కడ ఇంపార్టెంట్ టూల్స్ ఏంది, కట్, స్ప్లిట్, ఇవన్నీ టెక్నికల్ వర్డ్. సో ఇవంటే ఏంటని మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ట్రిమ్, డిలీట్ అన్వాంటెడ్ పార్ట్స్, అండు ఆర్ రీడు. ఓకే, నెక్స్ట్ ఆల్వేస్ రిమూవ్ లాంగ్ సైలెన్స్ అండ్ మిస్టేక్స్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఒక వీడియో ఇప్పుడు మాట్లాడుతుంటారు, మధ్యలో ఏమైనా గ్యాప్ వచ్చింది అనుకున్నది, కానీ అనవసరంగా పెడితే ఏం యూజ్. వీడియో అనే ఆడియన్స్ అనేవాళ్ళు ఎంతసేపు ఓపిక కూర్చుంటారు. మన అసలైన కంటెంట్ అదే కదా మనం ఆడియన్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో అలాంటి సైలెన్స్ ఇచ్చిన వాటిని, ఏదైనా మిస్టేక్ ఉన్న వాటిని ఖచ్చితంగా రిమూవ్ చేసేయండి అలాంటి వీడియోస్ ఉంటే క్లిప్లో. ఓకే, నెక్స్ట్ ఆడియో ఎడిటింగ్ బేసిక్స్ అంటే ఇంక్రీజ్ వాయిస్ వాల్యూమ్. సో ఇది ఎప్పుడైనా సరే ఇంక్రీజ్ చేసి ఉండండి. నెక్స్ట్ రెడ్యూస్ బ్యాక్గ్రౌండ్ నాయిస్. ఓకే, ఇది మనం కూడా కొన్ని ఫ్రీ టూల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇది చేయడానికి. నెక్స్ట్ కీప్ మ్యూజిక్ వెరీ లో. సపోజ్ మీరు ఏదైనా ట్యూటోరియల్ రిలేటెడ్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఎప్పుడైనా తక్కువ ఉండాలి, అంటే మీ వాయిస్ అనేది గట్టిగా ఉండాలి కదా. అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఆడియన్స్ షేర్ చేయాలి కాబట్టి, రీచ్ అవ్వాలి కాబట్టి మీరు అది లౌడ్గా ఉండేలా చూస్తాను ఫ్రెండ్స్. సో క్లియర్ ఆడియో ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎఫెక్ట్స్. ఓకే, ఇదే మనం ఆల్రెడీ చెప్తాం కదా, వీడియో కన్నా ఆడియో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎందుకంటే వీడియో చూడకుండా మనం నిద్రపోయి కూడా ఆడియో వినుకుంటా నిద్రపోకుండా కూడా చూడొచ్చు కదా. అందుకే సో ఆడియో అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ అనమాట. అంటే కంటెంట్ ఏం చెప్తాం అనేది. చాలా మంది ఇప్పుడు సపోజ్ ఏమైనా గవర్నమెంట్ లైక్ యూపీఎస్సీ ఇలాంటి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అంటే మనం కొన్ని బ్లైండ్ స్టోరీస్ ఇలాంటి వింటుంటాము, బ్లైండ్ పీపుల్స్ వాళ్ళకి వీడియోలో ఏంటో తెలీదు, బట్ ఆడియో ఇని అలా ఎగ్జామ్స్ క్రాక్ చేసి జాబ్స్ కొట్టిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు అనమాట. సో ఎప్పుడైనా సరే ఆడియో అనేది ఇంపార్టెంట్ అనమాట వీడియో కన్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాడింగ్ టెస్ట్ అండ్ టైటిల్స్. సో మన వీడియోలో టెస్ట్ యాడ్ చేయడము, లేదా సబ్ టైటిల్స్ కానీ ఇంకేమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే అవి యాడ్ చేయడము, టైటిల్లో వీడియో సంబంధించి టైటిల్ చేయడము, సో ఇవన్నీ అనమాట. సో టిప్స్ ఏంటంటే యూజ్ సింపుల్ ఫాంట్స్. ఓకే, ఎఫ్టంగా సింపుల్ ఫాంట్స్ చేయండి. అండ్ కీప్ టెస్ట్ రీడబుల్, అది చదివేలాగా ఉండాలి. అండ్ అవాయిడ్ టూ మచ్ యానిమేషన్. సో ఇది ఓవర్గా మీరు చేస్తే బెటర్ అనుకో, అసలైన కంటెంట్ ఉంటుందా కీ పాయింట్, అది మిస్ అయిపోతుంది అనమాట. సో ఇది కేర్ఫుల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్. సో ఎప్పుడైనా కానీ మీరు కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ని యూజ్ చేయండి. యూట్యూబ్ మ్యూజిక్ అనేది ఆల్రెడీ మనకు ఫ్రీ ఆఫ్ మ్యూజిక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో అదే యూజ్ చేయండి. ఇంకా ఫ్రీ ఆఫ్ మ్యూజిక్ చేసే టూల్స్ చాలా ఉన్నాయి, అవి కూడా మీకు కావాలంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ కీప్ మ్యూజిక్ వాల్యూమ్ లో, అంటే 10 to 20% ఉండేలా చూసుకోండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎప్పుడే కానీ. అవాయిడ్ లౌడ్ సౌండ్ ఎఫెక్ట్స్. ఓకే, పెద్దగా ఉండే అలాంటి సౌండ్స్ అవాయిడ్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే అనవసరంగా వీడియో అసలైన టాపిక్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రీ మ్యూజిక్ సోర్స్ ఏంటంటే యూట్యూబ్ ఆడియో లైబ్రరీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీడియో ప్రివ్యూ అండ్ కరెక్షన్. సో ఇదంతా అయినాక మీరు వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకునే ముందు ఒకసారి ఆ వీడియో అంతా వాచ్ చేయండి. తర్వాత ఆడియోని సింక్లో ఉండాలి చూసుకోండి, అంటే ఆ వీడియో తగ్గట్టుగా, అంటే
పిక్చర్ ఆడియో రెండు సింక్ లో ఉండాలి. అండ్ ఏమైనా స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉంటే టెస్ట్ అవి కరెక్ట్ చేసుకోండి. సో అయ్యాక ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ ఫర్ యూట్యూబ్. సో రికమెండ్ సెట్టింగ్స్ ఏమంటే రెజల్యూషన్ ఎప్పుడే సరే 1080 పిక్సెల్స్ లో ఉండేలాగే చూసుకోండి. ఈ ఫార్మాట్ లో ఇంత ఫార్మాట్ లో ఉండేలాగే చూసుకోండి ఎప్పుడైనా సరే యూట్యూబ్ సంబంధించి. అండ్ MP4 ఫ్రేమ్ రేట్ వచ్చేసి ఎప్పుడు 30 FPS ఉండేలా చూసుకోండి, స్పీడ్స్ ఉండేలాగా. ఓకే, సో ఇది కంప్లీట్ గా వీడియో ఎడిటింగ్ సంబంధించినటువంటి మోడల్ అనమాట. సో సమ్మర్ ఇక్కడ మీరు ఏం నేర్చుకోవాలంటే వీడియో ఎడిటింగ్ అంటే ఏంది, ఫ్రీ ఎడిటింగ్ టూల్స్ అంటే చూసారు. సో బేసిక్ ఎడిటింగ్ స్టెప్స్ అవి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఆడియో అండ్ టెస్ట్ ఎడిటింగ్ అండ్ ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనము వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలి అండ్ యూట్యూబ్ SEO గురించి మనం బేసిక్ థింగ్స్ అని డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి మీరు మీకు అసైన్మెంట్ ఏంటంటే ఇన్స్టాల్ వన్ ఎడిటింగ్ యాప్. సో ఏదైనా ఒక నేను చెప్పాను ఫ్రీ ఎడిటింగ్ యాప్స్. ఇన్ కేస్ మీకు తెలియకపోతే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను ఇది మీకు సజెస్ట్ చేస్తాను కొన్ని. ఓకే, లేదా డిస్క్రిప్షన్ రెఫర్ చేయండి, అక్కడ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఏదైనా ఒకటి ఇన్స్టాల్ చేసి ఏదైనా ఒకటి ప్రాక్టీస్ చేయండి ఎడిట్ చేసుకుంటా. అండ్ కొన్ని టెస్ట్లు యాడ్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయండి. అండ్ ఈ ఇంత పిక్చర్ ఉండేలాగా దాన్ని ఎక్స్పోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో మనకి నెక్స్ట్ లాస్ట్ కొన్ని లెసన్ మోడల్స్ ఉన్నాయి. సో మోడల్ 6 వచ్చేసి అప్లోడింగ్ వీడియోస్ అండ్ యూట్యూబ్ SEO. సో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, హౌ టు అప్లోడ్ వీడియో ఆన్ యూట్యూబ్. సో ఫస్ట్ స్టెప్స్ ఏంటంటే యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయండి. ఓకే, సో క్లిక్ క్రియేట్. మీకు జస్ట్ ఇక్కడ బేసిక్ చూస్తుంటుంది అలానే. ఓకే, సపోజ్ ఇది యూట్యూబ్ స్టూడియో కదా, ఇక్కడ క్రియేట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, చేశాక అప్లోడ్ వీడియో అండ్ సెలెక్ట్ యువర్ ఎడిటెడ్ వీడియో ఫైల్, ఫిల్ వీడియో డీటెయిల్స్, సెట్ విజిబిలిటీ టు పబ్లిక్. ఇది ఇంకా మీకు కంప్లీట్ గా ఎలా స్టెప్ బై స్టెప్ అప్లోడ్ చేయాలి, దాని ద్వారా అప్లోడ్ చేసే ప్రాసెస్ ద్వారా కూడా మనం ఆడియన్స్ ఎలా మనము పొందొచ్చు అనేది కూడా మీకు ఫర్దర్ వీడియో మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది జస్ట్ మీకు విజువలైజేషన్ కోసం ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ అని చూసాను. సో ఇక్కడ జస్ట్ క్రియేట్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ బటన్ వీడియోస్ ఉంటుంది. సో ఇది క్లిక్ చేసినట్లయితే మీరు ఇది లోకల్కి వెళ్తుంది. మీకు ఆల్రెడీ ఉండే ఫైల్ని చూస్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసి తర్వాత మీరు పబ్లిక్ ప్రైవేట్ అనేది మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అవి మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది జస్ట్ ఎలా అప్లోడ్ చేయాలనే దానికి స్టెప్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి అండర్స్టాండింగ్ వీడియో డీటెయిల్స్ సెక్షన్. సో వెన్ అప్లోడింగ్ వీడియో యూట్యూబ్ ఆస్క్ ఫర్ ఎప్పుడైనా నువ్వు ఇక్కడ వీడియో అప్లోడ్ చేస్తావు కదా, ఇక్కడ వీడియో చూడండి ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ చూపించడానికి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫైల్స్ లేవు, ఏదో ఒకటి అట్లా సెండ్ చేద్దాం అనుకున్నాను, ఇన్వాలిడ్ ఫార్మాట్. ఓకే, కంపల్సరీ వీడియోనే మనం సెండ్ చేసి ఉంటుంది. సో ఓకే, చేసాక ఏంటంటే మీరు మస్ట్ అండ్ షుడ్గా మీరు ప్రొవైడ్ చేస్తున్నది యూట్యూబ్ ఏం చేస్తుంటే టైటిల్, డిస్క్రిప్షన్, థంబ్నెయిల్ ఇవన్నీ అడుగుతుంది. సో మీరు కంపల్సరీగా టైటిల్ అనేది మీరు ఆ వీడియో సంబంధించి టైటిల్ ఇవ్వాల్సి ఉంటుంది, దాని సంబంధించి డిస్క్రిప్షన్ రావాల్సి ఉంటుంది, అండ్ ఆ వీడియో సంబంధించి థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది, అండ్ ప్లేలిస్ట్. ఓకే, అది క్రియేట్ చేసి మళ్ళీ ఇది మేడ్ ఫర్ కిడ్స్ ఆర్ నాట్ అనేది కూడా చూస్ చేసుకుంటుంది అనమాట. సో ఇవన్నీ ఏం చేస్తుందంటే డీటెయిల్స్ హెల్ప్స్ యూట్యూబ్ టు అండర్స్టాండ్ యువర్ వీడియో. దీని ద్వారా ఏమవుతుందంటే యూట్యూబ్ అనేది ఒక మెషిన్ అనమాట. ఓకే, అంటే ఒక సాఫ్ట్వేర్, అది కూడా అర్థం చేసుకోవాలి కదా, హ్యూమన్ బ్రెయిన్ అంత ఫాస్ట్ కాకుండా కూడా. సో మన ఆ యూట్యూబ్ అనేది మన వీడియో గురించి, ఈ వీడియో ఏం సంబంధించి అర్థం చేసుకోవాలి అని చెప్పడానికి మనం ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, మన కంటెంట్ సంబంధించి ఏందని చెప్పడానికి. ఓకే, ఇవన్నీ మీకు కంప్లీట్ గా నేను ఇంకా ఫర్దర్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో డోంట్ ఫర్ హియర్. నెక్స్ట్ హౌ టు రైట్ ఎ గుడ్ టైటిల్ SEO. సో వాట్ ఈస్ టైటిల్? ఫస్ట్ ద టైటిల్ టెల్స్ వ్యూవర్స్ వాట్ ద వీడియో ఈజ్ అబౌట్. సో ఈ వీడియో దేనికి సంబంధించినది అని ఈ టైటిల్ అనేది చెప్తుంది అనమాట. సో గుడ్ టైటిల్ టిప్స్ ఏంటంటే యూజ్ మెయిన్ కీవర్డ్. ఓకే, అండ్ కీప్ ఇట్ సింపుల్ అండ్ క్లియర్. ఆ వీడియో ఏంటో దానికి సంబంధించి రాయండి, ఎప్పుడైనా కానీ అన్నెసరీ డీటెయిల్స్ అన్ని రాయకున్నట్ల. వన్ సెకండ్. సో కీప్ ఇట్ సింపుల్ అండ్ క్లియర్. ఎప్పుడైనా సరే టైటిల్ అనేది క్లియర్ గా సింపుల్ గానే ఉండాలి. ఓకే, అవాయిడ్ క్లిక్ బైట్.
ఓకే, ఇది ఏందో కూడా మీకు తర్వాత నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రాక్టికల్. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, జస్ట్ హౌ టు కనెక్ట్ మైక్ టు ల్యాప్టాప్ బిగినర్ గైడ్. అంటే సింపుల్, అన్నెసరీ డీటెయిల్స్ అని పెట్టకూడదు ఫ్రెండ్స్ టైటిల్ ఎప్పుడైనా. అది కూడా విత్ ఇన్ ఇంత లిమిట్ అనే ఉంటుంది, వర్డ్ లిమిట్ కూడా. అండ్ డిస్క్రిప్షన్ అన్నా సరే. ఓకే, సో డిస్క్రిప్షన్ రైటింగ్ ఎలా అంటే జస్ట్ స్టెప్ బై స్టెప్ క్రిటికల్ ఇచ్చాను చూడండి ఇక్కడ. డిస్క్రిప్షన్ పార్ట్స్ ఫస్ట్ 2 lines మెయిన్ టాపిక్ గురించి మీరు చెప్పాలి. నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెనేషన్ చేయండి. అక్కడ కొన్ని కీవర్డ్స్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ కీవర్డ్స్ హ్యాష్ ట్యాగ్స్ ఒకటి ఏంటి, అవి ఎలా ఇవ్వాలో కూడా మీకు డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్ పోస్ట్ చేయండి. నేను ఫర్దర్ వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ చూడండి. ఇన్ దిస్ వీడియో యూ విల్ లర్న్ హౌ టు కనెక్ట్ ఏ microphone to a laptop easily. This is useful for students and beginners. Okay, and in this video you will learn what is YouTube and what you can learn from beginners to advanced అనేది యూట్యూబ్ సంబంధించి అలా సింపుల్ గా వీడియో అనేది మన డిస్క్రిప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్యాగ్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్. ట్యాగ్స్ కి హ్యాష్ ట్యాగ్స్ కల డిఫరెన్స్ ఏందో ఇక్కడ చూడండి. సో ఏం చేస్తున్నారు, ట్యాగ్స్ ఏం చేస్తుంటే హెల్ప్ యూట్యూబ్ అండర్స్టాండ్ టాపిక్ నాట్ విజిబుల్ టు యువర్. ట్యాగ్స్ అనేది జస్ట్ యూట్యూబ్ అర్థమయ్యడానికి అర్థమవుతుంది. ఇది ఆడియన్స్ కి అంటే వ్యూవర్స్ కి విజిబుల్ గా ఉండదు. ఓకే, ఐడియా ఉంటుంది. బట్ హ్యాష్ ట్యాగ్స్ అనేది ఎలా అంటే షోన్ అబౌట్ టైటిల్. ఓకే, ఇది విజిబుల్ లో ఉంటుంది. అబౌట్ టైటిల్ అనేది ఏదైనా చెప్తుంది. అండ్ ఇక్కడ మనం 3 to 5 ట్యాగ్స్ బెస్ట్ సజెషన్ అంటే ఓన్లీ 3 to 5 హ్యాష్ ట్యాగ్స్ మనము చూస్ చేసుకుంటుంది. తర్వాత థంబ్నెయిల్ బేసిక్స్. ఇది అనేది మనకి ఆర్ట్ ఆఫ్ ద వీడియో. అంటే నువ్వు ఒక వీడియో చేసావు, ఎక్కువ మంది వీడియో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలంటే మెయిన్ థంబ్నెయిల్ అనేది ఇక్కడ కీ రోల్ పోషిస్తుంది అనమాట. సో ఆ థంబ్నెయిల్ డిజైనింగ్ అనేది కూడా మీకు కంప్లీట్ గా ఎలా మనం నవడేస్ కొన్ని టూల్స్ యూజ్ చేస్తాం, మీకు ఎలా ఈజీగా మీకు క్రియేట్ చేయొచ్చు, ఎలా ఆడియన్స్ అట్రాక్ట్ చేస్తే మీకు డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్ పోస్ట్ చేయండి. నేను ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియోలో వచ్చి జస్ట్ థంబ్నెయిల్ అంటే ఏమి చూడండి. థంబ్నెయిల్ ఇస్ ద కవర్ ఇమేజ్ ఆఫ్ యువర్ వీడియో. మన వీడియో సంబంధించి కంప్లీట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఏదైనా ఒక ప్రాక్టికల్ కూడా చూస్తాను ఉండండి. ఇది యూట్యూబ్ కదా. లెట్స్ గో టు హోమ్ పేజ్. ఇక్కడ చూడండి, థంబ్నెయిల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది జయదుర్గమ్మ నవరాత్రి స్పెషల్ ఉంది కదా. బట్ ఇది వన్స్ మీరు ఓపెన్ చేస్తే లోపలంతా వీడియో కంటెంట్ అంటే దాన్ని కప్పి ఉంచిన కవర్ పేజ్. అంటే ఈ వీడియో దేని గురించి చెప్తుందో అని తెలియడమే థంబ్నెయిల్ యొక్క ఉద్దేశం అనమాట, మెయిన్ వీడియో సంబంధించి. ఓకే, ఇది థంబ్నెయిల్ అంటే ఇదే ఫ్రెండ్స్. సింపుల్ గా అవి ఎలా చేయాలనేది మీకు టిప్స్ అనేది మీకు ఫర్దర్ గా చెప్తాను ఫ్రెండ్స్. సో గుడ్ థంబ్నెయిల్ టిప్స్ వచ్చేసి క్లియర్ ఫేస్ ఆర్ టెక్స్ట్. క్లియర్ గా ఉండాలి. ఓకే, ఫేస్ అయినా టెక్స్ట్ అయినా. నెక్స్ట్ బ్రైట్ కలర్స్ యూజ్ చేయండి. బిగ్ రీడబుల్ టెక్స్ట్ ఉండాలి. ఓకే, థంబ్నెయిల్స్ ఏం చేస్తాయంటే సిటిఆర్ ని ఇంప్రూవ్ చేస్తాయి. సిటిఆర్ అంటే క్లిక్ త్రో రేట్. ఓకే, అంటే ఆడియన్స్ వన్స్ ని యూట్యూబ్ సజెస్ట్ చేశాక దాన్ని క్లిక్ చేయాలా వద్దు అనేది ఈ థంబ్నెయిల్ డిసైడ్ చేస్తాయి అనమాట. ఇన్ కేస్ మీ వీడియో ఎంత ఇన్ఫార్మేటివ్ అయినా సరే థంబ్నెయిల్ బాగా లేకపోతే మాత్రం అది నిరుపయోగమే. ఓకే, అంటే మీ యూట్యూబ్ చాలా అంటే ఆ వీడియో చాలా వర్త్ ఉంటుంది. బట్ మీ థంబ్నెయిల్ చేయడంలో పూర్ అయినారు అనుకోండి, అది ఎంత బాగున్నా సరే ఆడియన్ అనేవాడు ఇంట్రెస్ట్ చూపించాడు అనమాట మీ దాన్ని అంటే ఆ వీడియోని చూస్ చేసుకోవడానికి. ఓకే, సో ఇలాంటివన్నీ మీరు కంపల్సరీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి థంబ్నెయిల్స్ ఎలా ఫ్రీగా మనం ఎలా చేసుకోవాలనేది మీకు ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూసింగ్ ద రైట్ కేటగిరీ అండ్ ఆడియన్స్. సో కేటగిరీ అంటే ఏంటి చెప్పాం కదా, ఇవే యూట్యూబ్ సంబంధించి ఎడ్యుకేషన్ లేదా ఈ వీడియో సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా ఏదైనా ఆటో అండ్ స్టైల్ రిలేటెడ్ అట్లా. ఓకే, అండ్ ఆడియన్స్. సో యూజువల్లీ సెలెక్ట్ నో, ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్. ఇది ఎలా అంటే మనం కొన్ని ఈ ఆడియన్స్ ఎలా అంటే ఎక్కువ మనం మోస్ట్లీ వచ్చేసి మనం చేసే వీడియోస్ అని నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది చూస్ చేసుకోవాలి. ఎందుకంటే బిలో అండర్ లైక్ 18 years ఉంటే మనము ఎస్ అనేది చూస్ చేసుకోవాలి. అంటే మీ వీడియో ఎవరికి సంబంధించి అంటే మీ ఆడియన్స్ ఎంత ఏజ్ వాళ్ళు చూడాలని. అంటే మనం చేసేవన్నీ కంపల్సరీ అడల్ట్స్ అంటే లైక్ ఆఫ్టర్ 18 years ఉండే వాళ్ళకే చూసేది. సో చిన్నపిల్లలకు సంబంధించి అసలు యూట్యూబ్ అనేది చాలా గైడ్లైన్స్ ప్రకారం
చిన్నపిల్లలకు సంబంధించి కొన్ని లైక్ సెక్సువల్ కానీ లేదా కొన్ని పిల్లలు అంటే వాళ్ళు చెడిపోయే సంబంధించి ప్రేరేపించి ఉంటాయి. అలాంటి వీడియోస్ అసలు చేయకూడదు. ఇన్ కేస్ పిల్లలు రిలేటెడ్ ఉన్నాయనుకోండి, దానికి సంబంధించి ఆ టాపిక్ సంబంధించి మనం ఎస్ అనేది చూస్ చేసుకోవచ్చు మనలో. సో ఇది చాలా కేర్ఫుల్. దీని గురించి మనం ఇంకా ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ విజిబిలిటీ ఆప్షన్. సో పబ్లిక్, అన్లిస్టెడ్, ప్రైవేట్ అని 3 ఉంటాయి. సో పబ్లిక్ ఏం చేస్తుందంటే ఎవ్రీ వన్ కెన్ సీ. మీ వీడియో పబ్లిక్ లో పెట్టినట్టయితే ఎవరైనా చూస్తారన్నమాట ఈ ప్రపంచంలో వాళ్ళు. అన్లిస్ట్ చేసినారనుకో ఓన్లీ మీ ఆ వీడియో లింక్ మీరు పర్టికులర్ ఎవరికైతే చేరుతో వాళ్ళే చూడగలుగుతారు. ప్రైవేట్ ఏం చేస్తుంటే ఓన్లీ మీరు ఒక్కటే చూడగలుగుతారు. ఎప్పుడైనా సరే నార్మల్ పెడుతుంటే మీరు డబ్బులు సంపాదించంటే ఖచ్చితంగా మీరు పబ్లిక్ లోనే పెట్టాల్సి ఉంటుంది అనమాట వీడియో, మనీ ఎర్న్ చేయాలంటే. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ అప్లోడ్ ఇంపార్టెంట్ యాక్షన్స్ ఏంటంటే వాచ్ యువర్ వీడియో ఫుల్లీ. సో వన్స్ మీరు అప్లోడ్ చేశాక కొన్ని ఇంపార్టెంట్ యాక్షన్ ఏమంటే వ్యూవర్ సైడ్ నుంచి ఈ వీడియోని వాళ్ళు కంపల్సరీ ఫుల్ గా వాచ్ చేస్తేనే మీకు అది ప్లస్ అవుతుంది. కింద కమెంట్ వచ్చింటాయి కదా, దాన్ని పిన్ చేయండి. ఓకే, అండ్ ఆ కమెంట్స్ రిప్లై ఇస్తుండండి ఎప్పుడైనా సరే. అండ్ షేర్ చేయండి, అంటే సోషల్ మీడియాస్ ఉంటాయి కదా దాన్ని ప్రమోట్ చేసుకోండి. లైక్ కొన్ని వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ ఇలాంటి దాని ద్వారా మీరు మీ వీడియోస్ మీద ప్రమోట్ చేసుకుంటారు. దాని ద్వారా మీకు హైయెస్ట్ ఆడియన్స్ గ్రోత్ అనేది వస్తుంది అనమాట యూజువల్తో పోలిస్తే. ఓకే, సో షేర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కామన్ అప్లోడ్ అండ్ ఎస్ఈఓ మిస్టేక్స్. సో మీరు కామన్ గా ఎవరైనా సరే ఒక యూట్యూబర్ చేసే మిస్టేక్స్ ఉందంటే వీక్ టైటిల్ పెట్టడము, ఓకే, అండ్ డిస్క్రిప్షన్ లేకున్నట్లు అలానే వదిలేం, లేదా తమ్నైల్ అసలు పెట్టుకోవడము, అండ్ టూ మెనీ హ్యాష్ ట్యాగ్స్. అంటే చెప్పాం కదా హ్యాష్ ట్యాగ్స్ అనేది ఏమైనా 3 to 5 ఉండేలా చూసుకోవాలి. బట్ అదే లేదు మనం ఒక 10-20 ఇలా పెడితే ఏం యూజ్ ఉంటుంది, అది యూట్యూబ్ అనేది చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అండ్ కీవర్డ్స్ అనేది వదిలేయడము, అది కూడా వన్ ఆఫ్ ద బిగ్ మిస్టేక్. ఇవన్నీ కంపల్సరీ చూసుకోవాలి. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక వీడియో మీ యూట్యూబ్ గ్రో అవ్వాలంటే. సో ఈ మోడల్లో మీరు ఏం నేర్చుకున్నారంటే వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలి, అండ్ టైటిల్ రైటింగ్, డిస్క్రిప్షన్ రైటింగ్, ట్యాగ్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ అంటే ఏంటి, ఓకే, తమ్నైల్స్ బేసిక్స్, ఎస్ఈఓ మిస్టేక్స్ ఎలా అవాయిడ్ చేయాలి, ఇవన్నీ మీరు ఈ వీడియోలో చూడడం జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మన యూట్యూబ్ షార్ట్స్ అండ్ ఆల్గారిథం బేసిక్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు అసైన్మెంట్ వచ్చేసి ఒక ప్రాక్టీస్ వీడియో అప్లోడ్ చేయండి. మీరు ఏదన్నా దానికి ఒక ఎస్ఈఓ ఫ్రెండ్లీ టైటిల్ ఇవ్వండి, అండ్ రైట్ సమ్ ప్రాపర్ డిస్క్రిప్షన్, అండ్ యాడ్ తమ్నైల్ అండ్ హ్యాష్ ట్యాగ్ పెట్టి మీరు అప్లోడ్ చేసి మీకు వీలుంటే ఆ లింక్ అనేది నాకు కామెంట్ సెక్షన్ లో అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. నేను వెరిఫై చేసి మిస్టేక్స్ ఏమైనా ఉంటే నేను మీకు ఫర్దర్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీ వీడియో సంబంధించి. ఓకే, సో మీకు కూడా ఎలా చేయాలనేది మీకు కంప్లీట్ గా మీకు నేను దగ్గర ఉండి మీకు నేర్పిస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ షార్ట్స్ అండ్ ఆల్గారిథం. సో వాట్ ఆర్ యూట్యూబ్ షార్ట్స్? యూట్యూబ్ షార్ట్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ చెప్పాం కదా, ఏవైతే మనం హారిజాంటల్ చేస్తామో అవన్నీ లాంగ్ వీడియోస్ కిందకి వస్తాయి. సో ఇక్కడ షార్ట్స్ అనేవి ఎప్పుడైనా సరే వర్టికల్ గా ఉంటాయి, అంటే 9:16 రేషియోలో ఉంటాయి అన్నమాట. షార్ట్ ఫ్రమ్ వీడియోస్ డిజైన్ ఫర్ క్విక్ కన్జంప్షన్. ఈ షార్ట్స్ ద్వారా ఏమవుతుందంటే ఏదైనా ఒక వీడియో ఉంటుంది, దానికి సంబంధించి ఇంట్రొడక్షన్, లైక్ ఈ వీడియో దేనికి సంబంధించి చెప్పాలి, అందుకని చెప్తున్నా. మీరు లాంగ్ వీడియో చేస్తారు కదా, లాంగ్ వీడియో సంబంధించి కూడా ఎప్పుడైతే ఒక షార్ట్ వీడియో కూడా చేయండి. అంటే ఈ వీడియో దేనికి సంబంధించిన ఒక షార్ట్ వీడియో చేసి ఆ షార్ట్ వీడియోస్ లో ద్వారా మీరు ఒక లాంగ్ వీడియోకి ఆడియన్స్ వచ్చేలాగా మీరు అది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ టిప్స్ అండ్ ప్రోస్ అనమాట. సో అవన్నీ మీకు కావాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, మీకు కంపల్సరీ మీకు అవన్నీ క్లియర్ గా నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో షార్ట్స్ రూల్స్ ఏమంటే కంపల్సరీగా 60 seconds లోపలే ఉండాలి, అండ్ ఇది ఫార్మాట్ వచ్చేసి 9:16 ఉండాలి, ఫాస్ట్ ప్లస్ కంటెంట్ అనమాట ఇది. ఓకే, సో షార్ట్స్ వర్సెస్ లాంగ్. షార్ట్స్ ఏం చేస్తుందంటే మనకు రీచ్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనమాట, అండ్ కొత్త ఆడియన్స్ ని మనకు పట్టుకుని రావడానికి ఇది షార్ట్స్ యూజ్ అవుతుంది అనమాట యూట్యూబ్ కి. అంటే యూట్యూబ్ మనకి కొత్త ఆడియన్స్ ని ఇవ్వడానికి ఈ షార్ట్స్ చాలా యూజ్ అవుతుంది, అండ్ లెస్ ప్రొడక్షన్ టైం. మీరు ఏదైతే ఒక వీడియోకి ఏదైనా సపోజ్ బ్రాండ్ వాళ్ళకి మీరు కొంచెం మనీ పెట్టాలనుకోండి, ప్రొడక్షన్ దాని టైం కానీ మనీ కానీ మనం తగ్గిస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ లాంగ్ వీడియోస్ ఏం చేస్తుందంటే ఇది మనకు మోర్ వాచ్ టైం ఇస్తుంది, బట్ మానిటైజేషన్ కి చాలా బెటర్, అండ్ బిల్డ్స్ అథారిటీ కూడా. ఓకే, అథారిటీని బిల్డ్ చేస్తుంది అనమాట మనకు ఒక ఏదైతే ఆడియన్స్ ఉంటాయో దాన్ని. ఓకే, సో బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే రెండుని కంపల్సరీ మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది, షార్ట్స్ కానీ లాంగ్స్ కానీ. ఓకే,
సో హౌ యూట్యూబ్ ఆల్గోరిథం వర్క్ సింపుల్ ఏంటంటే ద యూట్యూబ్ ఆల్గోరిథం రికమెండ్స్ వీడియోస్ బేస్డ్ ఆన్ వ్యూవర్ ఇంట్రెస్ట్, వాచ్ టైమ్, రిటెన్షన్, ఎంగేజ్మెంట్, లైక్, కమెంట్. సో ఇక్కడ ఏం చెప్తుంది, ఆల్గోరిథం ప్రమోట్స్ వీడియోస్ దట్ కీప్ పీపుల్ వాచింగ్. చెప్పాను కదా ఇందాక నేను, కంపల్సరీ మీ ఎస్సీఓ దాన్ని బట్టి సపోజ్ మీ ఎస్సీఓ బాగుంటే ఆటోమేటిక్గా ఆల్గోరిథం కూడా ఇక్కడ క్లిక్ అవుతుంది. ఎలా అంటే ఫస్ట్ మీరు చేయబోయే వీడియో బాగుండాలి. ఓకే, బాగుండిన తర్వాత దాని తర్వాత thumbnail బాగుంటే ఆటోమేటిక్గా వ్యూవర్ వస్తాడు. ఫస్ట్ వ్యూవర్ ఒక్కసారి వాడు అనేది మనమైతే ప్రీవియస్గా డిస్కస్ ఒక్క అనేది కానీ నీచ్ కానీ ఇంకా అవన్నీ మీరు ప్రాపర్గా చూసుకొని మీరు మనం అప్లోడ్ చేశాక వ్యూవర్ ఆ వీడియో బాగుందంటే స్పెండ్ చేస్తే వాచ్ టైం ఎంతసేపు చూసారంటే సగం అసలు స్టార్టింగ్లోనే వెళ్ళిపోయాడా, లేదా మధ్యలో వెళ్ళాడా, లాస్ట్ కాకుండా వెళ్ళాడా, ఇది మనకు వాచ్ టైం డిసైడ్ చేస్తుంది. అండ్ ఎంగేజ్మెంట్, వన్స్ మీ వ్యూవర్స్ చూసాక నాకు లైక్స్ లేదా ఎక్కువ మంది షేర్ చేయడం, కమెంట్ ఇది జరిగాయి అనుకోండి, సబ్స్క్రైబ్ అని ఆటోమేటిక్గా ఇది ఇంకో 10 మందికి రెఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అలా ఎప్పుడైనా సరే యూట్యూబ్ ఆల్గోరిథం వర్క్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ మనకు కొన్ని టిప్స్ ఉంటాయి అనమాట, అవి మనం ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేద్దాం అవి ఎలా చేయాలనేది కూడా. ఓకే, సో ఇక్కడ ఆల్గోరిథం ప్రమోట్ అంటే మనం చెప్పాలంటే ఎవరికో డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేసుకునే పని లేదనమాట. మన వీడియో బాగుంటే యూట్యూబ్ ఆల్గోరిథం మనకి హెల్ప్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్ ప్రమోట్ చేయడంలో. ఓకే, సో ఇంపార్టెంట్ ఆల్గోరిథం టర్మ్స్, ఇంప్రెషన్ అంటే హౌ మెనీ టైమ్స్ వీడియో ఈజ్ షోన్. నెక్స్ట్ వచ్చేసి సిటిఆర్, క్లిక్ త్రో రేట్ అంటే thumbnail టైటిల్ బట్టి వస్తుంది. నెక్స్ట్ వాచ్ టైం, టోటల్ టైం వాచ్ అండ్ రిటెన్షన్, హౌ లాంగ్ వ్యూవర్ స్టేడ్. ఓకే, ఇది చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ లెసన్ 60 ఏంటంటే షార్ట్స్ ఆల్గోరిథం ఎక్స్టెండ్. షార్ట్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ ఫస్ట్ 1 to 3 సెకండ్ హుక్. సో ఫస్ట్ 1 నుంచి 3 సెకండ్లో హుక్ అనేది ఇక మీకు షార్ట్ సక్సెస్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. సో కంప్లీషన్ రేట్, రిప్లేస్, లైక్స్ అండ్ షేర్, దీన్ని బట్టి మీ షార్ట్స్ అనేవి పాపులర్ అవుతాయి. ఇఫ్ వ్యూవర్స్ వాచ్ టిల్ అండ్ షార్ట్స్ గెట్ పుష్ మోర్. మీ షార్ట్స్ కూడా ఎక్కువసేపు కూర్చొని చూసినాక లాస్ట్ వరకు ఆటోమేటిక్గా యూట్యూబే మీకు అది వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చి క్రియేటింగ్ వైరల్ షార్ట్స్. బేసిక్ ఏంటంటే టిప్స్ ఏంటంటే ఇక్కడ స్టార్ట్ విత్ క్వశ్చన్ ఆర్ షాక్. మీరు ఎప్పుడైనా సరే యూట్యూబ్ షార్ట్స్ ఎలా స్టార్ట్ చేయాలంటే ఒక క్వశ్చన్ ఫార్మాట్లో స్టార్ట్ చేయండి. సపోజ్ మీకు ఈ వీడియో మీరు చూడడం వల్ల మీకు ఏం తెలుస్తుందో తెలుసా, ఇలా అంటే ఆ కైండ్ ఆఫ్ మీ వే ఆఫ్ అంటే ఆడియన్స్ వే ఆఫ్ జస్ట్ మీరు అది గ్యాదర్ చేయాలన్నమాట. సో అదేం చేస్తుందంటే షో రిజల్ట్ ఫాస్ట్. సో ఆ ఆడియన్స్ ని ఆ వీడియో మీద కూర్చోబెడుతుంది, తర్వాత దాన్ని కంప్లీట్గా వాచ్ చేసేలాగా చేస్తుంది అనమాట. సో యూజ్ ఆన్ స్క్రీన్ టెస్ట్, కీప్ ఇట్ సింపుల్, లేదా దాని మీద వాచ్ కంప్లీట్ వీడియో, అలా కొన్ని స్క్రీన్ టెస్ట్లు కూడా యూజ్ చేయండి. అది సింపుల్ గా ఉండేలా చూసుకోండి ఏదైనా షార్ట్స్ అంటే. ఓకే, నెక్స్ట్ బెస్ట్ టైమ్ అండ్ ఫ్రీక్వెంట్ ఫర్ షార్ట్. సో పోస్ట్ 1 to 2 షార్ట్స్ డైలీ. ఇది ఆప్షనల్. ఓకే, మీకు నచ్చినప్పుడు చేసుకోవచ్చు, బట్ డైలీ అంటే ఇన్కేస్ డైలీ చేయాలనుకున్న వాళ్ళు ఎలా అంటే ఒక సేమ్ టైం అనేది మీరు అప్లోడ్ చేయడానికి చూడండి. అది కూడా 1 నుంచి 2 ఉండండి. అంతే తప్ప ఒక రోజు ఏదో 10 వదిలి మళ్ళీ మరుసటి రోజు కంటెంట్ లేక కామ్ అయిపోవడం కాదు. చేస్తే డైలీ ఒక్కొక్కటి చేయండి, 1 లేదా 2, లేదా డే బై డే ఇలా పెట్టుకోండి. బట్ అది కూడా పర్టికులర్ టైం, లేదా మార్నింగ్ చేస్తాను. టైం అంటే ఎలా, మార్నింగ్ చేస్తున్నానా, లేదా ఆఫ్టర్నూనా, లేదా నైటా, అలాంటి సపోజ్ ఎంటర్టైన్మెంట్ సంబంధించి ఏ టైంలో ఆడియన్స్ ఖాళీ ఉండి మన వీడియోస్ చూస్తారు, అలాంటివి అంచనా వేసి మీరు చూసుకొని ఆ టైంలో మీరు అప్లోడ్ చేసి ఉంటుంది అనమాట. సో అలాంటి టిప్స్ కూడా మీకు రాబోయే వీడియోలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కామన్ షార్ట్ మిస్టేక్. షార్ట్ అప్లోడ్ చేస్తే మనము చేసే కామన్ మిస్టేక్స్ ఏమంటే ఉక్కును ప్రొవైడ్ చేయకపోవడము, లేదా హారిజాంటల్ వీడియోని తీసుకొచ్చి ఇక్కడ షార్ట్స్ లో అప్లోడ్ చేయడము. దాని ద్వారా ఏమవుతుంది, వీడియో విజువలైజేషన్ అది అసలు హారిజాంటల్ పని రాదు, వర్టికల్ పని రాదు. అంటే కంటెంట్ అప్పుడు క్లమ్జీగా అసలు మిస్ అయిపోతుంది అనమాట, చూడడానికి అట్రాక్టివ్గా ఉండదు. తర్వాత టూ మచ్ టాకింగ్. షార్ట్స్ లో ఎప్పుడైనా ఎక్కువ మాట్లాడకూడదు, జస్ట్ కీప్ అండ్ సింపుల్. ఓకే, సింపుల్ గా ఉండాలి ఎప్పుడైనా. అండ్ లో క్వాలిటీ ఆడియో బాగుండాలి, తక్కువ లేకుండా చూసుకోండి. ఓకే, లో క్వాలిటీ ఆడియోస్ ఉండేట్టు అప్లోడ్ చేయండి. నెక్స్ట్ లాంగ్ వీడియో ఆల్గోరిథమ్స్ ఎలా వర్క్ అవుతుందంటే వ్యూవర్స్ వాచ్ లాంగర్, ఎక్కువసేపు చూడాలి వ్యూవర్, సిటిఆర్ బాగుండాలి, క్లిక్ త్రో రేట్ అనేది బాగుండాలి, ఆడియన్స్ రిటెన్షన్ అనేది హైగా ఉండాలి, అంటే వాళ్ళు ఎక్కువసేపు స్పెండ్ చేస్తున్నారు అది ఉండాలి. ఓకే, లాస్ట్ వరకు చూస్తే ఓకే ఫైన్, మీ వీడియో సక్సెస్ అయినట్లాడా.
నెక్స్ట్ బ్యాలెన్సింగ్ షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్. సో ఇక్కడ రికమెండ్ ఏంటంటే షార్ట్స్ ఏం చేస్తుందంటే రీచ్ అండ్ సబ్స్క్రైబ్స్, అంటే నీకు సబ్స్క్రైబ్ పెంచడంలో షార్ట్స్ యూజ్ అవుతాయి. లాంగ్ వీడియోస్ ఏం చేస్తున్నాయంటే నీకు ఇన్కమ్, ట్రస్ట్ అండ్ ఇన్కమ్ జనరేట్ చేయడంలో లాంగ్ వీడియోస్ యూజ్ అవుతాయి అనమాట. సో ఇది మనకు షార్ట్స్ కి లాంగ్ వీడియోస్ ఉండే డిఫరెన్స్ అనమాట. ఈ సబ్స్క్రైబ్ అంటే ఎక్కువ మందికి రీచ్ చేసి సబ్స్క్రైబ్ తీసుకొని రావడంలో షార్ట్స్ యూజ్ అవుతుంది. లాంగ్ వీడియోస్ వాచ్ టైం పెంచి మనకి ఇన్కమ్ త్వరగా జనరేట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. షార్ట్స్ ద్వారా కూడా అమౌంట్ వస్తాయి, బట్ అవి ఎంతకు వస్తాయి ఏంటనేది మనం ఫర్దర్ వీడియో డిస్కస్ చేద్దాం. ఎన్ని వ్యూస్ వస్తాయి అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకుంటారంటే, సో వాట్ షార్ట్స్ అంటే షార్ట్స్ వర్క్ లాంగ్ వీడియోస్ అంటే ఏం చూస్తే వీటికి ఆల్గారిథం ఎలా వర్క్ అవుతుంది, దేన్ని బేస్ చేసుకుని ఆల్గారిథం వర్క్ అవుతుంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసాం. సో కీ మెట్రిక్స్ అండ్ షార్ట్ గ్రోత్ టిప్స్ కూడా మనం సింపుల్ గా కొన్ని డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మాటలు వచ్చేసి మనము ఛానల్ గ్రోత్ అండ్ మోనిటైజేషన్ గురించి చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్, ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మీకు అసైన్మెంట్ ఏంటంటే ఏదైనా ఒక 2 షార్ట్స్ అంటే మీరు ఒక లాంగ్ వీడియోస్ ఉంటుంది కదా, దాని సంబంధించి ఒక 2 షార్ట్స్ చేయండి ఫస్ట్. సో అండ్ ఒక్కొని ఫోకస్ చేయండి 3 seconds. నెక్స్ట్ అనలైజ్ వ్యూస్ ఆఫ్టర్ 24 hours, 24 గంటల తర్వాత మీరు మళ్ళీ ఆ వీడియో యూట్యూబ్ వైటీస్టీలో వెళ్ళి ఎన్ని వ్యూస్ వచ్చాయి అవన్నీ ఒకసారి అనలైజ్ చేయండి. ఓకే, చేసి నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో దాని ద్వారా మీ వీడియో ఎలా ఉంది గ్రోత్ అనేది నేను మీకు సజెషన్ ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఛానల్ గ్రోత్ అండ్ మోనిటైజేషన్. ఓకే, సో ఇంకా లాస్ట్కి వచ్చేసాము. సో అండర్స్టాండింగ్ ఛానల్ గ్రోత్. ఛానల్ గ్రోత్ అంటే ఏంటంటే మీ ఛానల్ గ్రోత్ అనేది ఎలా తెలుస్తుందంటే ఎప్పుడైతే మీకు సబ్స్క్రైబ్స్ పెరిగారో ఆటోమేటిక్గా మీ ఛానల్ ఇంక్రీజ్ అయినట్లే, తర్వాత వ్యూస్ అనేది ఎక్కువ వస్తుండాలి అండ్ బిల్డింగ్ లాయల్ ఆడియన్స్. ఓకే, ఇవన్నీ మీకు వచ్చినట్లయితే మీ ఛానల్ గ్రో అయినట్లే, అంటే సబ్స్క్రైబ్ పెరిగినా, వ్యూవర్స్ వస్తున్నా, లాయల్ ఆడియన్స్ మీకు బిల్డ్ అయినా ఆటోమేటిక్గా మీ ఛానల్ గ్రోత్ అయినట్లే, మీకు ఇంకా తిరిగి ఉండదు. సో గ్రో ఈజ్ స్లో ఇన్ ద బిగినింగ్, కన్సిస్టెంట్ ఈజ్ కీ. ఇక్కడ మీకు చెప్పే మెయిన్ కీ పాయింట్ ఏంటంటే స్టార్టింగ్ ఎవరికైనా సరే ఛానల్ పెట్టి ఒకేసారి గ్రోత్ రాదు బిగినర్స్కి. ఓకే, సో ఫస్ట్ పేషెన్స్ ఉండాలి, కన్సిస్టెంట్ గా మనము వీడియోస్ అప్లోడ్ చేస్తుండాలి, అంటే కంటిన్యూగా మన పర్టికులర్ టైంలో అప్లోడ్ చేస్తుంటే డైలీ ఆటోమేటిక్గా స్లో అయినా సరే కంటెంట్ బాగుంటే ఒకరోజు కంపల్సరీగా మీకు సక్సెస్ అయితే కంపల్సరీగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది నేను యాజ్ ప్రాక్టికల్గా నేను అది చూసాను కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి సబ్స్క్రైబ్ గ్రోత్ స్ట్రాటజీస్. సో సబ్స్క్రైబ్ రావడానికి కొన్ని స్ట్రాటజీస్ చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ. సో బెస్ట్ వేస్ టు గ్రో సబ్స్క్రైబ్స్ ఏంటంటే నీచ్ అంటే టాపిక్, మీరు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ అనేది క్లియర్గా ఉండాలి. సో కన్సిస్టెంట్ గా అప్లోడ్ చేస్తుండాలి, అంటే ఒక పర్టికులర్ టైంకి అప్లోడ్ చేస్తున్నాను డైలీ. అండ్ వ్యూవర్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని అడగండి లాస్ట్ లో లేదా మధ్యలో అలా స్టార్టింగ్ లో అలా. ఓకే, తర్వాత క్రియేట్ యూజ్ఫుల్ కంటెంట్. ఎంత చెప్పినా ఏం చేసినా సరే వీడియో వ్యూవర్స్ కి కంపల్సరీగా యూజ్ఫుల్ అయ్యే కంటెంటే చేయండి ఫ్రెండ్స్. దాని ద్వారా మీకు లాయల్ అనేది మీకు బిల్డ్ అవుతారు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే సేమ్ టాపిక్, సేమ్ అప్లోడ్ ప్యాటర్న్, సేమ్ క్వాలిటీ ఉంటే ఓకే, దీని ద్వారా ఏమవుతుంది, సపోజ్ 2 videos పర్ వీక్ అంటే ఏం చెప్తున్నాను, నువ్వు సేమ్ ఏదైనా ఒక టాపిక్ చేస్తున్నావు, ఓకే, దాన్ని అప్లోడ్ చేసే ప్యాటర్న్ అంటే ఏ టైం చేస్తున్నావు, అది దాని క్వాలిటీ అన్ని ఒకేలాగా ఉండాలి అనమాట. ఒకసారి తక్కువ పెట్టి ఒకసారి ఎక్కువ పెట్టి ఇలాంటివి చేయొద్దండి. ఎప్పుడైనా సరే బాగుండేలాగా చూసుకోండి వీడియో అనేది, మీరు చేసే వీడియో. ఓకే, ఎందుకంటే ఎంతోసేపు మీరు హార్డ్ వర్క్ పెట్టి చేసింటారు, దాన్ని అనవసరంగా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు, టైం అనేది చాలా ప్రీషియస్ కదా. సో మీరు ఏం చేస్తారంటే ఒక వీక్ కి 2 videos అప్లోడ్ చేసేలా చూసుకోండి, అండ్ డైలీ ఒక షార్ట్ అప్లోడ్ చేసేలాగా చూసుకోండి. సో ఆటోమేటిక్గా మీ కన్సిస్టెన్సీ అనేది బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ యూజింగ్ అనలిటిక్స్ ఫర్ గ్రోత్. సో కీ అనలిటిక్స్ టు చెక్ ఏంటంటే అనలిటిక్స్ లో మీరు వ్యూస్, వాచ్ టైం, ఆడియన్స్ రిటేషన్, ఎంతమంది సబ్స్క్రైబర్ వచ్చారు. సో ఈ అనలిటిక్స్ అనేది కంప్లీట్ ఏం చెప్తుందంటే నువ్వేం వర్క్ చేస్తావు దాని ద్వారా నీకు ఏం వచ్చింది అనేది ఈ అనలిటిక్స్ అనేది నీకు చెప్తున్నా. సపోజ్ ఏదో ఒక వీడియో పెట్టావు, దానికి ఎంత వాచ్ టైం వచ్చింది, పర్టికులర్ ఆడియన్స్ ఎంతసేపు మీకు వీడియోని చూసారు, అంటే మధ్య స్టార్టింగ్ వరకే చూసారా లేదా మధ్యలో వరకా లేదా కంప్లీట్ గా చూసారా అని, ఎన్ని సబ్స్క్రైబ్ వచ్చాయి, ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేది ఈ అనలిటిక్స్ అనేది మనకు ఓకే అనలిటిక్స్ గ్రోత్ అని చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎంగేజ్మెంట్ టెక్నిక్స్. సో ఇంక్రీజ్ ఎంగేజ్మెంట్ బై
అంటే నువ్వు ఒక వీడియోని వాళ్ళని అటెన్షన్ ఎంగేజ్మెంట్ ఎలా చేయాలి, ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నారు మధ్య మధ్యలో, అండ్ కామెంట్స్ పిన్ చేస్తున్నాండి, అండ్ వాళ్ళ కామెంట్స్కి రిప్లై ఇస్తున్నాండి, అండ్ కమ్యూనికేషన్ ఏమైనా కమెంట్ ఉంటే అక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ కొలాబరేషన్స్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ ఇప్పుడు నా రీసెంట్గా మనకు ఇంకా వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్లో వన్ ఆఫ్ ద బెటర్ అండ్ బిగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫీచర్ ఏంటంటే కొలాబరేషన్స్. దీని ద్వారా ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక 2 యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారు, వాళ్ళ నీచ్ సేమ్ ఉందనుకోండి, సో వాళ్ళు ఏమవుతున్నారు, ఇద్దరు కొలాబరేట్ అయ్యి ఆటోమేటిక్గా 2 ఛానల్ ఒకేసారి గ్రో అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో స్లైట్లీ బిగ్గర్ ఆర్ సేమ్ సైజ్ ఆఫ్ ఛానల్. ఓకే, ఇది నువ్వు నీ ఛానల్ ఇంకా ఎప్పుడైనా బిగినర్ అయితే ఆల్రెడీ సక్సెస్ అయిన ఛానల్తో కొలాబరేట్ అవ్వచ్చు, లేదా నువ్వు కూడా ఒక బిగినర్తో కూడా కొలాబరేట్ అవ్వచ్చు అనమాట. సో బెనిఫిట్స్ ఏమంటే న్యూ ఆడియన్స్ వస్తారు, ఫాస్టర్ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట కొలాబరేట్. ఈ కొలాబరేట్ సంబంధించి ఇది ఒక కీ ఫ్యూచర్ కాబట్టి మీకు ఫర్దర్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ యూట్యూబ్ మానిటైజేషన్ బేసిక్స్. సో యూ కెన్ ఎర్న్ మనీ ఫ్రమ్ యాడ్స్, స్పాన్సర్షిప్స్, అప్లికేటింగ్ లింక్, కోర్సెస్. వీటి ద్వారా మనకు మనీ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, మానిటైజేషన్ ద్వారా. సో యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటే వైపీపీ, అంటే మన గవర్నమెంట్ తెచ్చిన పీపీపీ ఎలానో ఇది కూడా వైపీపీ అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. సో ఎలిజిబిలిటీ ఏంటంటే ఒక బిగినర్గా నువ్వు వన్స్ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేశాక మీకు విత్ ఇన్ 1 year లో, ఓకే 1 year లోపల 12 months లోపల ఎప్పుడైతే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తారో, స్టార్ట్ చేసినప్పటి నుంచి 12 months లోపల 1000 సబ్స్క్రైబ్స్ ఉండాలి, 4000 వాచ్ టైమ్స్ ఉండాలి, లేదా 1000 సబ్స్క్రైబ్స్ 10 million రావాలి ఒక షార్ట్ వ్యూస్ అనేది. అది కూడా 90 days లో వస్తే నువ్వు మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి నువ్వు ఎలిజిబుల్ అవుతావు అనమాట ఈ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ మానిటైజేషన్ వాట్ నెక్స్ట్. సో మానిటైజేషన్ చేశాక ఏమవుతుంది, ఇంకేమవుతుంది, నీకు అమౌంట్ రావడం స్టార్ట్ చేస్తావు. వస్తాయంటే రావు, అక్కడ కూడా ఇంకా వర్క్ చేయాలి. ఏం వర్క్ చేయాలి? సో నువ్వు ఇలానే కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేస్తుండు కన్సిస్టెంట్గా. ఏవైతే మన పైన మాట్లాడో అవి కంటిన్యూ అవుతుంటేనే ఇంకా నీకు గ్రోత్ అనేది ఇంకా నీకు తిరిగి రాకుండా వెళ్తూనే ఉంటావు అనమాట. నీ కెరీర్ కూడా బిల్డ్ అవుతుంది. సో ఆఫ్టర్ మానిటైజేషన్ ఇంప్రూవ్ కాంటెంట్ క్వాలిటీ. సో నీకు మానిటైజేషన్ అయ్యాక నీకు చిన్నగా అమౌంట్ రావడం స్టార్ట్ అవుతుంది కాబట్టి వాటిని నువ్వు ఒక పర్టికులర్ ఏదైనా కెమెరా, లేదా ఒక మంచి మైక్ సెట్టింగ్స్, లేదా లైట్ సెట్టింగ్, ఇలాంటి వాటిలో చిన్న చిన్న ఇన్వెస్ట్ చేయండి. ఓకే, సో మీరు మంచి యూట్యూబర్గా గ్రో అవ్వాలనుకుంటే, ఓకే బెస్ట్ మనం చూస్తే మంచి మంచి ఛానల్ అన్ని వాళ్ళని ఆల్రెడీ మంచి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ క్వాలిటీగా అయినా గ్రోత్ అయినా అలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో అది మీకు ఫస్ట్ అయితే మీరు యాజ్ బిగినర్గా ఉన్నప్పుడు ఊరికే అమౌంట్ వేస్ట్ చేసుకున్నట్ల స్టార్టింగ్ ఒక బేసిక్స్ మొబైల్, బేసిక్ స్పీకర్స్ ఎట్సెట్రా ఇలాంటి వాటితో చేయండి. బట్ వన్స్ మీకు చిన్న గ్రోత్ వచ్చాక మీరు కొంచెం కంటెంట్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయండి. సో దీని ద్వారా ఏమవుతుందంటే మీకు వాచ్ టైం ఇంక్రీజ్ అవుతుంది. సో డైవర్సిటీ ఇన్కమ్ అంటే మీకు తర్వాత కొన్ని యాడ్ ప్రమోషన్స్ ఇలా మీకు ఇంకా పెరుగుతాయి అనమాట. బయట అవుట్ సైడ్ కొన్ని వేరే ప్రోడక్ట్స్ అవన్నీ మీ దగ్గర అప్రోచ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అవి కూడా ఎలా అంటే మీకు గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ మీ యొక్క డౌట్స్ బట్టి. ఓకే, సో కామన్ గ్రోత్ అండ్ మానిటైజేషన్ మిస్టేక్స్. సో ఇక్కడ కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. కాపింగ్ అదర్ బ్లైండ్లీ. ఇక్కడ మీరు వేరే వాళ్ళు కాపీ చేసి పెట్టారనుకోండి బ్లైండ్గా, ఆటోమేటిక్ ఏం లే కాపీరైట్ పడితే ఎంత మీకు ఇవన్నీ మీరు మ్యాచ్ చేసినా సరే మీ ఛానల్ అనేది సస్పెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇన్కన్సిస్టెంట్ అప్లోడ్. ఈరోజు నేను ఒక సపోజ్ మార్నింగ్ అప్లోడ్ చేస్తున్నాను, ఇంకోసారికి నైట్ అప్లోడ్ చేస్తాను అంటే అది కన్సిస్టెంట్ అనిపించుకోవద్దు. సో ఫోకసింగ్ ఓన్లీ అని మీరు ఓన్లీ మనీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఇలాంటి నేనైతే చెప్పానో చిన్న ఎక్విప్మెంట్ అవి ఇన్వెస్ట్ చేయడం అలాంటివి మర్చిపోయారు అనుకోండి, ఆటోమేటిక్గా మీ ఛానల్ గ్రోత్ కూడా తగ్గుతూ వస్తుంది. తర్వాత మీకు ఎవరైతే కామెంట్స్ వాళ్ళు ఏదైనా ఇప్పుడు సపోజ్ మీరే డౌట్ ఉంటుంది అది ఇవ్వకపోతే ఎంతో ఓకే ఏదైనా పనిలో ఉండి ఓకే, బట్ మనం అట్లీస్ట్ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు యూట్యూబర్గా మనం అది రిప్లై ఇచ్చి వాళ్ళ డౌట్స్ అప్పుడప్పుడు క్లారిఫై చేయాలి. దీని ద్వారా మీకు ఆడియన్స్తో మీకు ట్రస్ట్ బిల్డ్ అయ్యి అటువంటి ఆడియన్స్ మీకు ఫర్దర్ గ్రోత్ అనేది మీరు తీసుకొచ్చి పెడతారనమాట. ఓకే, సో ఈ మోడల్ మీరు ఏం నేర్చుకున్నారంటే ఛానల్ గ్రోత్ బేసిక్స్ అంటే ఏం తెలుసుకున్నారు, సబ్స్క్రైబ్ స్ట్రాటజీ చూసారు, అనలిటిక్స్ యూజ్ చూస్తున్నారు, మానిటైజేషన్ మెథడ్స్ చూసారు, యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ రూల్స్ అంటే ఏంటో చూసారు. సో ఇంకా మన లాస్ట్ టాపిక్ వచ్చేసింది ఫుల్ యూట్యూబ్ సక్సెస్ ప్లాన్ అండ్ కేస్ స్టడీస్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీకు చిన్న అసైన్మెంట్ ఏంటంటే క్రియేట్ 30-day కంటెంట్ ప్లాన్. సో 30 days కంటెంట్ ప్లాన్ చేయండి. ఒక అనలైజ్ 1 సక్సెస్ఫుల్ ఛానల్ అండ్ నేను ఒక సక్సెస్ఫుల్ ఛానల్ ఉంటుంది కదా దాన్ని ఒక అనలైజ్ చేయండి. నెక్స్ట్ సెట్ మానిటైజేషన్ గోల్.
సో మీరు కూడా మీరు మానిటైజేషన్ గోల్ సెట్ చేసుకుని ఇన్ని రోజులు కానీ దానిపైన మీరు వర్క్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా లాస్ట్ ఫైనల్ టాపిక్ వచ్చి యూట్యూబ్ సక్సెస్ ప్లాన్ అండ్ కేస్ స్టడీస్. సో ఇది ఫైనల్ మాడ్యూల్ అనమాట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇక్కడ మిస్ అవుతాను ఫ్రెండ్స్. ఇది మీకు ఇక్కడ అనమాట. సో యూట్యూబ్ సక్సెస్ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ ఎలా ఉంటారంటే ఎప్పుడైనా సరే థింక్ లాంగ్ టర్మ్. ఏదో వచ్చాను ఈరోజు పెట్టా ఈరోజు నాకు వచ్చేలా డబ్బులు అంటే చాలా అవుతుంది. ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకుని మీరు యూట్యూబ్లో ఇలాంటి దాంట్లోకి రావాల్సి ఉంటుంది అన్నమాట, యూట్యూబ్ ప్లాట్ఫామ్ దాంట్లోకి. సో అండ్ ఫోకస్ ఆన్ వాల్యూ. మీరు ఒక అంటే ఏంటంటే సపోజ్ ఒక టాపిక్ సంబంధించి ఏదైనా చేస్తుంటారు, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్లో ఉన్నప్పుడు మీరు వాల్యూ అంటే ఏంటంటే ఏదో మీరు మంచిగా పాజిటివ్ వెళ్తారు, మధ్యలో కొంచెం గ్రో రాగానే ఏదో నెగిటివ్ సంబంధించి పోయారనుకోండి, అక్కడి నుంచి మీరు డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రీసెంట్గా ఒక నాన్ వేస్ని చూస్తున్నారు మీరు. అక్కడ ఏమైంది, మంచిగా పాపం కష్టపడ్డారు, అంత ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు నెగిటివిటీ అది నోట్లో వచ్చి ఇప్పుడు మౌత్ అయిందో తన డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటివన్నీ మీరు కంపల్సరీ ఫోకస్ చేయండి. అనవసరంగా మీ దగ్గర వచ్చిందని నోట్కి వచ్చిందని మాట్లాడేది కాదు యూట్యూబ్ అంటే. 10 మందికి యూజ్ అవ్వాలి ఏం చేసినా సరే పని అనేది. వచ్చాము ఏదో నోట్కి వచ్చింది వాగేసుకున్నామంటే అవ్వదు ఫ్రెండ్స్. ఓకే, సో అది మీరు దృష్టిలో పెట్టుకుని చేయండి ఫ్రెండ్స్. సో లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్. సో మీరు కొందరు యూట్యూబ్ పెట్టి ఇప్పుడు ఫెయిల్ అయి ఉంటారు, అట్లా వాటి నుంచి మీరు పాఠాలు నేర్చుకోండి. సో యూట్యూబ్ అనేది ఒక మారథాన్, నాట్ ఏ స్ప్రింట్. అంటే ఇది ఒక రేస్ ఉన్నట్ల, ఒక లాంగ్ రన్నింగ్ రేస్ ఉన్నట్లు. ఓకే, సో 90 డే యూట్యూబ్ సక్సెస్ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ 30 days ఏం చేయాలంటే ఇది చాలా కీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇది జాగ్రత్త నోట్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి 30 days మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫిక్స్ నీచ్ అండ్ ఆడియన్స్. ఓకే, నెక్స్ట్ అప్లోడ్ 6 to 8 వీడియోస్. 30 days లో ఈ పని చేయండి ఫ్రెండ్స్, ఒక బిగినర్ అయితే మీరు. తర్వాత లర్న్ బేసిక్స్ ఆఫ్ రేటింగ్ అండ్ ఎస్ఈఓ. నెక్స్ట్ చేశాక నెక్స్ట్ 31st డే నుంచి ఏం చేస్తారంటే ఇంప్రూవ్ థంబ్నెయిల్స్ ఇంప్రూవ్ చేయండి, స్టార్ట్ షార్ట్స్, అనలైజ్ అనలిటిక్స్ వీక్లీ. ఓకే, నెక్స్ట్ 51st డే నుంచి ఏం చేస్తారంటే ఇంప్రూవ్ రిటెన్షన్, ఎక్స్పెరిమెంట్ విత్ ఫార్మాట్, బిల్డ్ కమ్యూనిటీ. ఓకే, ఇది మీరు 90 days ప్లాన్ ఇవి పెట్టుకొని చేయండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మీకు సక్సెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డైలీ, వీక్లీ, మంత్లీ రొటీన్ ఏం చేయాలనేది. ఇవి మీకు కొన్ని టిప్స్ ఫ్రెండ్స్, ఫ్రీ ఆఫ్ టిప్స్. సో డైలీ ఏం చేయాలంటే మీకు ఎవరైతే కమెంట్ చేస్తారో ఒక కంపల్సరీ రిప్లై ఇస్తుండండి. ఓకే, అంటే మీరు కమ్యూనికేట్ అవ్వండి ఫ్రెండ్స్ కంపల్సరీగా. నెక్స్ట్ రీసెర్చ్ ఐడియా, మీ టాపిక్ సంబంధించి కొన్ని కొత్త ఐడియాలను రీసెర్చ్ చేయండి, ఇంటర్నెట్లో కానీ బయట ఎక్కడ కానీ. ఓకే, నెక్స్ట్ వీక్లీ అప్లోడ్ వీడియోస్ వీక్లీ చేస్తూనే ఉండండి, అండ్ దానికి సంబంధించిన అనలిటిక్స్ అనేది కూడా చెక్ చేస్తానండి. నెక్స్ట్ మంత్లీకి వచ్చేసరికి కంటెంట్ ఆడిట్. సో మీరు ఏదైతే కంటెంట్ పెట్టారో దాన్ని ఒకసారి ఆడిట్ చేయండి. నెక్స్ట్ ఇంప్రూవ్ వీక్ వీడియోస్, ఏవైతే వీక్ వీడియోస్ పెట్టారో అలాంటి వాటిని మీరు ఇంప్రూవ్ చేయండి ఫ్రెండ్స్, ఫాదర్ వీడియోస్ పెట్టబోయే వీడియోలో. సో కేస్ స్టడీ 1, ఎడ్యుకేషనల్ ఛానల్. సో మీరు కనుక ఎడ్యుకేషన్ ఛానల్ పెట్టినట్లయితే గుర్తుంచుకోవాల్సింది క్లియర్ టీచింగ్ స్టైల్. టీచింగ్ స్టైల్ అనేది ఎప్పుడైతే సరే వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్, వే ఆఫ్ టీచింగ్ స్టైల్ క్లియర్గా ఉండాలి, అండ్ కన్సిస్టెంట్గా అప్లోడ్ చేస్తుండాలి. థంబ్నెయిల్స్ కూడా చాలా సింపుల్గా ఉండాలి, అండ్ లెసన్ వచ్చేసి క్లారిటీ బీట్స్ క్రియేటివిటీ. ఓకే, ఇప్పుడు మీరు తెలుసుకొస్తుంది ఎప్పుడైతే క్లారిటీ ఉంటుందో, ఓకే, అంటే క్రియేటివిటీ కన్నా క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఏదో క్రియేటివిటీ చేయాలని ఉండే బేసిక్ థింగ్ అనేది మిస్ అయిపోతుంది. సో అది కేర్ఫుల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ ఛానల్ అయితే కనుక కేస్ టూలో వచ్చేసి సో ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్, అంటే మీకు ఏదైనా టెక్నికల్ సంబంధించి ఒకటి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది దాన్ని ఎలా సాల్వ్ చేయాలనే కంటెంట్ మీరు ఎంచుకొని దాన్ని ఎస్సీఓ ఫ్రెండ్లీ టైటిల్స్ ఇచ్చేయండి, అండ్ ప్రాక్టికల్ డెమోస్ కండక్ట్ చేయండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సాల్వ్ రియల్ ప్రాబ్లమ్స్, దీని మీద ఫోకస్ చేయండి, ఆటోమేటిక్గా మీకు గ్రోత్ అనేది పెరుగుతుంది. సపోజ్ ఇక్కడ మీరు ఇప్పుడు ఈ వీడియోలో కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను అది చేశాను అనుకోండి, క్లారిఫై, సో అది సాల్వ్ రియల్ ప్రాబ్లమ్స్ అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ కేస్ స్టడీ 3 వచ్చేసి షార్ట్ బేస్డ్ ఛానల్. సో ఇక్కడ ఏం చేయాలంటే స్ట్రాంగ్ హుక్, హై రిటెన్షన్, డైలీ పోస్టింగ్ ఇది చేస్తున్నారు ఫ్రెండ్స్. హుక్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ షార్ట్. ఓకే, ఇది కీ పాయింట్. అండ్ హ్యాండ్లింగ్ ఫెయిల్యూర్ అండ్ లో వ్యూస్. సో లో వ్యూస్ రీజన్స్ ఎందువల్ల వస్తాయి? రాంగ్ టైటిల్ పెట్టడం కానీ, వీక్ థంబ్నెయిల్, పూర్ రిటెన్షన్ ఉండడం వల్ల వస్తాయి. సో ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే మీరు అవి ఇంప్రూవ్ చేయండి, అండ్ ఏదో ఫెయిల్ అవుతున్నా కానీ క్విట్ అవుద్దండి. ఓకే, పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఒకసారి ఏది సక్సెస్ రాదు, సో అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి లీగల్ అండ్ కోఆపరేటివ్ బేసిక్స్.
సో కాపరేట్ మ్యూజిక్ యూజ్ చేయొద్దండి. రీయూజింగ్ అదర్స్ వీడియోస్, వేరే వాళ్ళ వీడియోలు కూడా యూజ్ చేయొద్దండి. ఓకే, సో మీరు కావాలనుకుంటే ఏదో మ్యూజిక్ యూజ్ చేయాలనుకుంటే కాపరేట్ ఫ్రీ మ్యూజిక్ ఉన్న బెటర్ వచ్చేసి మీకు యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ ఆడియో లైబ్రరీ అది యూజ్ చేయండి. సో అయితే మీ ఓన్ మ్యూజిక్ యూజ్ చేసుకోండి, యువర్ ఓన్ కంటెంట్. సో నెక్స్ట్ వచ్చేసి టూల్స్ ఎవరి యూట్యూబ్ షుడ్ యూజ్. సో ప్రతి యూట్యూబర్ యూజ్ చేయాల్సిన టూల్స్ ఏంటంటే కంపల్సరీగా ఇవి ఉన్నాయి 4: యూట్యూబ్ స్టూడియో, కీవర్డ్ రీసెర్చ్ టూల్స్, ఎడిటింగ్ సాఫ్ట్వేర్, థంబ్నెయిల్స్ టూల్స్. సో ఇవి కూడా ఏంటి అని ఎగ్జాక్ట్ గా మీకు ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 1 సెకండ్ ఎండింగ్ వచ్చేసాం మనం. సో ఇది ఇంపార్టెంట్ అనమాట, ఇది కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో కేస్ 2, కేస్ 3, ఓకే లీగల్ ఫైనల్ మోటివేషన్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఏం చేసినా సరే ఖచ్చితంగా కీప్ లర్నింగ్. ఒకసారి ఏదో మీరు అనుకుని వచ్చేస్తారు, అది ఆ రోజు ఆ టాపిక్ అయిపోతుంది, బట్ నెక్స్ట్ ఏం చేయాలి క్వశ్చన్ వస్తుంది కదా. సో మీరు ఎప్పుడైతే లర్నింగ్ మేక్స్ ఎర్నింగ్. ఓకే, సో మీకు డైలీ లర్నింగ్ ఉంటేనే ఏదో మీకు టాపిక్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో స్టే కన్సిస్టెంట్. సో కన్సిస్టెంట్ గా చేస్తుండండి అండ్ బిల్డ్ పర్సనల్ బ్రాండ్. సో మీ బ్రాండ్ అనేది బిల్డ్ చేస్తుండండి స్లోగా. సో సక్సెస్ కమ్స్ విత్ పేషెన్స్. ఓకే, సో ఎప్పుడైనా సరే సక్సెస్ ఎలా వస్తుంది మీకు పేషెన్స్ బట్టే వస్తుంది అనమాట. ఇది సమ్మర్ వచ్చేసి. సో 90 డే యాక్షన్ ప్లాన్ చూసాము, రియల్ కేస్ స్టడీస్ చూసాము. ఓకే, ఎడ్యుకేషన్ టెక్నికల్ ఇలా అండ్ హ్యాండ్లింగ్ ఫెయిల్యూర్, లీగల్ బేసిక్స్ అండ్ క్రియేటర్ రూల్స్. సో ఇది ఫ్రెండ్స్, ఇది మీరు కంప్లీట్ గా యూట్యూబ్ కోర్స్ ఎంత ఏందో స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ వరకు మీరు కంప్లీట్ గా ఈ వీడియోలో మీరు చూడడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు మీరు కామెంట్ సెక్షన్ లో ఫీల్ ఫ్రీగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఫాదర్ వల్ల కంపల్సరీగా మీకు ప్రతి ఒక్కరికి వీలుంటే పర్సనల్ గా అయినా సరే మీకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అయితే మాత్రం దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది మనకు 2026 సంబంధించినటువంటి యూట్యూబ్ కంప్లీట్ కోర్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.